కాన్సెప్ట్ని డిస్కస్ చేయబోతున్నాం. యూనిట్ 4లో ఉన్నాం. యూనిట్ 4లో చాప్టర్ 1 పాయింటర్స్, చాప్టర్ 2 స్ట్రక్చర్స్ అండ్ యూనియన్స్, ఈఎన్ఎమ్స్ అని చెప్పి 2 కాన్సెప్ట్స్ ఉన్నాయండి మొత్తం మీద. ఇవాళ మనం పాయింటర్స్ అనే కాన్సెప్ట్ని డిస్కస్ చేయబోతున్నాం. పాయింటర్ అంటే ఏంటంటే నన్ను ఇట్ మే బి డిఫైన్డ్ యాజ్ ఎ వేరియబుల్ విచ్ కెన్ స్టోర్స్ ద అడ్రస్ ఆఫ్ అనదర్ వేరియబుల్. Addresses of variables are always numbers, so pointers can store the numbers only, that is garbage values or unpredictable values అని అన్నామండి. ఇదిగోండి x అనే వేరియబుల్ తీసుకున్నాము, దీంట్లో 12 అనే వాల్యూ ఇచ్చాం, పక్కన 1000 అనే పొజిషన్లో ఉందని చెప్పుకున్నాం. x అనేది వేరియబుల్, 12 అనేది వాల్యూ, 12 అనేది ఇక్కడ వాల్యూ అవుతుంది, 1000 అనేది అడ్రస్ అవుతుంది. అడ్రస్నే మనము గ్యార్బేజ్ వాల్యూస్ అంటాం, అన్ప్రెడిక్టబుల్ వాల్యూ అంటాం. ఇక్కడ 1000 అంటే 1000 ఉంటుందని రూల్ ఏం లేదు, ఏదైనా పిచ్చి వాల్యూ ఉండొచ్చు ఇక్కడ, కానీ నెంబర్స్తోనే రిప్రజెంట్ అవుతుంది అది. సో ఇక్కడ y అనే వేరియబుల్ తీసుకున్నాం అనుకోండి, y అనే దాంట్లో 1000 అనే అడ్రస్ని ఇక్కడ స్టోర్ చేయడం జరిగింది, 2000 అనే లొకేషన్లో ఉన్నది. z అనే దాన్ని తీసుకున్నాం అనుకోండి, z అనే దాంట్లో 2000 అనే దాన్ని స్టోర్ చేయడం జరిగింది, 3000 అనే లొకేషన్లో ఉందనుకోండి. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఇట్ మే బి డిఫైన్డ్ యాజ్ ఎ వేరియబుల్ విచ్ కెన్ స్టోర్స్ అడ్రస్ ఆఫ్ అనదర్ వేరియబుల్. దీని యొక్క అడ్రస్ వేరే వేరియబుల్లో స్టోర్ అవుతుంది. ఇట్ మే బి డిఫైన్డ్ యాజ్ ఎ వేరియబుల్ విచ్ కెన్ స్టోర్ ద అడ్రస్ ఆఫ్ అనదర్ వేరియబుల్. ఈ యొక్క అడ్రస్ వేరే వేరియబుల్లో వాల్యూ కింద స్టోర్ అవుతుంది. సో దాన్ని ఇక్కడ మనం చెప్పడం జరుగుతుంది అనమాట. సో అడ్రసెస్ అనేది నెంబర్స్ అని చెప్తున్నాం, ఆ నెంబర్స్ అనేది గ్యార్బేజ్ వాల్యూ, అన్ప్రెడిక్టబుల్ వాల్యూ అని చెప్తున్నాం. అడ్రస్ అనేది 1000, 2000, 3000 ఉంటుందని రూల్ ఏం లేదు, ఏదన్నా పిచ్చి వాల్యూ ఉండొచ్చు, కానీ మనకు అర్థం అవడానికి ఊరినే మనం 1000, 2000, 3000 అని రాసుకున్నాం. ఈ 1000, 2000, 3000 అనే దాన్ని అడ్రసెస్ అని చెప్తాము. సో ఇక్కడ మనం కనుక ఎగ్జాంపుల్ ఒకటి ఇచ్చానండి, ఎక్స్ అనే వేరియబుల్ ఇచ్చాను, ఎక్స్ అనే దాన్ని నేమ్ ఆఫ్ ద లొకేషన్ అంటాము, అంటే వేరియబుల్ నేమ్ మాట ఇది. సో ఇక్కడ ఎక్స్ అనే వేరియబుల్కి 12 అనే వాల్యూని అసైన్ చేశాను, 12 అనే దాన్ని వాల్యూ అంటాము. ఎక్స్ అనే వేరియబుల్కి 12 అనే వాల్యూ ఇచ్చినట్టు లెక్క. సో 1000 అనేది ఇక్కడ అడ్రస్ అవుతుంది, 1000 అనే అడ్రస్లో ఎక్స్ అనే వేరియబుల్ ప్లేస్ అయిన ఉన్నట్లు లెక్క, అంటే 1000 అనే అడ్రస్లో 12 అనే వేరియబుల్ ఉన్నట్లు లెక్క, 12 అనే వేరియబుల్కి 12 అనే వాల్యూ అసైన్ చేసినట్లు లెక్క. ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఎక్స్ అనే వేరియబుల్లో 12 అనే వాల్యూ ఇచ్చాను, 12 అనే వాల్యూ అనేది 1000 అనే లొకేషన్లో ఉన్నది. 1000 అనేది లొకేషన్ అని చెప్పి ఆ లొకేషన్ అనే దాన్ని అడ్రస్ అంటాము. సో ఇదే పాయింటర్స్ కాన్సెప్ట్తో చెప్పడం జరుగుతుంది. దీని మీద ఎగ్జాంపుల్ చెప్పుకుంటాం, దీని గురించి కొంచెం డీప్గా వెళ్తున్నాం మనం. సో దీంట్లో మెయిన్గా మనకి పాయింటర్స్ అనే కాన్సెప్ట్ ఆధారంగా 2 ఆపరేటర్స్ మనకు మెయిన్గా అందుబాటులో ఉన్నాయండి. ఒకటి అడ్రస్ ఆపరేటర్ అంటాం, దీన్ని ఏమన్నా వాల్యూ ఆఫ్ ద అడ్రస్ ఆపరేటర్ అంటామండి. వాల్యూ ఆఫ్ ద అడ్రస్ ఆపరేటర్నా ఇండైరెక్షన్ ఆపరేటర్నా ఒకటే అండి. అడ్రస్ ఆపరేటర్ అంటే యాంపర్సెంట్తో రిప్రజెంట్ చేస్తామండి. వాల్యూ ఆఫ్ ద అడ్రస్ ఆపరేటర్ అంటే మనకు స్టార్తో రిప్రజెంట్ చేస్తామండి. స్టార్ని మనం వాల్యూ ఆఫ్ ద అడ్రస్ ఆపరేటర్ అనొచ్చు, లేకపోతే ఇండైరెక్షన్ ఆపరేటర్నా అనొచ్చు అండి. యాంపర్సెంట్ మనం అడ్రస్ ఆఫ్ ద వేరియబుల్ ఆపరేటర్ అంటామండి. ఈ 2 ఆపరేటర్స్ని మెయిన్గా పాయింటర్స్లో వాడటం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అడ్రస్ ఆపరేటర్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ మామూలుగా ప్రింట్ఎఫ్లో %d(x) అని అన్నా అనుకోండి, ఎక్స్ యొక్క వాల్యూ ఏది ఉందో అది వచ్చి ఇక్కడ డిస్ప్లే చేయమని అర్థం. అంటే ఇప్పుడు ఎక్స్లో ఏం వాల్యూ ఉందో ఆ వాల్యూ వచ్చి నాకు ఈ ప్లేస్లో డిస్ప్లే అవుతుందండి, 12 అనే వాల్యూ వచ్చి డిస్ప్లే అవుతుంది అన్నమాట ఇక్కడ. అదే %d అడ్రస్ ఆఫ్ ఎక్స్ అని అన్నా అనుకోండి, ఎక్స్ యొక్క అడ్రస్ ఏది ఉందో ఆ అడ్రస్ వచ్చి డిస్ప్లే చేయమని అర్థం. ఇక్కడ అడ్రస్ ఆఫ్ ఎక్స్ అంటే యాంపర్సెంట్ ఎక్స్ అంటే అని అన్నట్టయితే ఎక్స్ యొక్క అడ్రస్ ఏది ఉందో అది వచ్చి ఇక్కడ డిస్ప్లే చేయమని అర్థం, అంటే 1000 వచ్చి డిస్ప్లే అవుతుంది ఈ ప్లేస్లో. ఎందుకు అంటే కనుక మనం ఇందాక చెప్పిన ప్రకారంగా ఎక్స్ అనే వేరియబుల్కి 12 అనే వాల్యూ ఇచ్చా, 12 అనేది 1000 అనే లొకేషన్లో ఉంది కాబట్టి ఎక్స్ అనగానే ఇక్కడ 12 వచ్చి డిస్ప్లే అవుతుంది. 1000 అడ్రస్ ఆఫ్ ఎక్స్ అనగానే ఎక్స్ యొక్క అడ్రస్ ఏంటిది, ఇక్కడ ఎక్స్ యొక్క అడ్రస్ ఇదే కాబట్టి 1000 వచ్చి డిస్ప్లే అవుతుంది ఇక్కడ. ఆ 1000 ఇక్కడికి వచ్చి డిస్ప్లే అవుతుంది. అదే వాల్యూ ఆఫ్ ద అడ్రస్ అని అన్నా, వాల్యూ ఆఫ్ ద అడ్రస్ అప్పుడు మనం వాడాల్సింది ఏంటి, స్టార్ వాడాలని చెప్పాం. ఎక్స్ అంటే మామూలుగా 12 వస్తుంది, ఇలా ఇచ్చాను అనుకోండి. నేను ఇక్కడ అడ్రస్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి, అడ్రస్ ఆఫ్ ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ యొక్క అడ్రస్ ఏంటో చెప్పమని అర్థం. ఎక్స్ యొక్క అడ్రస్ 1000 అవుతుంది. 1000 అనే లొకేషన్ స్టార్ 1000 అంటే ఏమని అర్థం, 1000 అనే లొకేషన్లో ఏ వాల్యూ ఉందో ఆ వాల్యూ బయటికి రమ్మని అర్థం. స్టార్ అంటే ఏమని చెప్పాం, వాల్యూ ఆఫ్ ద అడ్రస్ అని చెప్పాం. వాల్యూ ఆఫ్ ద అడ్రస్ అంటే కనుక 1000 అనే అడ్రస్లో ఏ వాల్యూ ఉందో ఆ వాల్యూ బయటికి రమ్మని అర్థం. అదే 12 అనే వాల్యూ వచ్చింది మాట మనకి ఇక్కడ. ఆ 12 వాల్యూ ఇక్కడ డిస్ప్లే చేసాం. సో ఈ విధంగా మనము యాంపర్సెంట్ని ఫర్దర్గా స్టార్ని మనం అడ్రస్ దీని యాంపర్సెంట్ ఏమన్నా అడ్రస్ ఆఫ్ ద ఆపరేటర్ అంటాము, స్టార్ని ఏమన్నా
ఇండైరెక్షన్ ఆపరేటర్ అంటాం, దాన్ని వాల్యూ ఆఫ్ ద అడ్రస్ ఆపరేటర్ అంటాం. వీటిని మనం మెయిన్గా పాయింటర్స్ కాన్సెప్ట్లో వాడటం అనేది జరుగుతుంది. సో దీన్ని బేస్ చేసుకుని ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పుకోబోతున్నాం మనం. ఇటు వచ్చానండి, ఎక్స్ అనే వేరియబుల్ ఇచ్చానండి. ఎక్స్ అనే వేరియబుల్ అనేది దాంట్లో 12 అనే వాల్యూ ఇచ్చానండి. 1000 అనే లొకేషన్లో ఉందండి. వై అనే వేరియబుల్ ఇచ్చానండి, దీంట్లో 1000 అనే వాల్యూ ఉన్నది. 2000 అనే లొకేషన్లో ఉన్నది. జెడ్ అనే వేరియబుల్ తీసుకున్నా, 2000 అనేది దీంట్లో వాల్యూ అసైన్ చేసాం. 3000 అనే అడ్రస్లో ఉందనుకోండి. ఇప్పుడు వాల్యూ ఆఫ్ ఎక్స్ అని అడిగాను అనుకోండి. వాల్యూ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ యొక్క వాల్యూ అంటే చెప్పమని అర్థం అన్నమాట. ఎక్స్ అంటే నాకు వచ్చేది ఎవరు? 12 వస్తుంది. స్టార్ ఆఫ్ అడ్రస్ ఆఫ్ ఎక్స్ అంటే నాకు వచ్చేది ఎవరు? స్టార్ అడ్రస్ అండ్ అడ్రస్ ఆఫ్ ఎక్స్ అంటే 1000 అని అర్థం. 1000లో నాకు ఇక్కడ ఎవరున్నారు అంటే కనుక 12 అనే వాల్యూనే వచ్చి డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ స్టార్ స్టార్ అడ్రస్ ఆఫ్ ఎక్స్ అని అడ్రస్ ఆఫ్ వై అని అన్నా అనుకోండి. ఇక్కడ స్టార్ స్టార్ అడ్రస్ ఆఫ్ వై అంటే ఎవరు? అడ్రస్ ఆఫ్ వై అంటే 2000 అండి. 2000 అనే దాన్ని రాసాము. స్టార్ 2000 అండి. 2000లో ఎవరున్నారో అది రమ్మని అర్థం, అంటే 1000 రమ్మని అర్థం అన్నమాట. 1000 అనే దాన్ని బయటకు వచ్చింది. 1000లో ఎవరున్నారంటే ఏమొస్తుంది? 1000లో ఎవరున్నారు? 12 అనే వాల్యూ వస్తుంది ఇక్కడ మళ్ళా. సో నెక్స్ట్ మళ్ళా త్రిబుల్ స్టార్, దీన్నే మనం ఏమంటాం? నెస్టెడ్ పాయింటర్స్ అంటామండి. పాయింటర్ లోపల పాయింటర్ ఉండేదాన్ని, స్టార్ లోపల స్టార్ ఉండేదాన్ని నెస్టెడ్ పాయింటర్స్ అంటాం అన్నమాట. అడ్రస్ ఆఫ్ జెడ్ అన్నా అనుకోండి, త్రిబుల్ స్టార్ అడ్రస్ ఆఫ్ జెడ్ అంటే ఎవరు? 3000 అండి. 3000 అనే లొకేషన్లో ఎవరున్నారు అంటే కనుక డబల్ స్టార్ 3000 అనే లొకేషన్లో 2000 అనే వాల్యూ ఉంది. 2000 అనే లొకేషన్లో ఎవరున్నారు అన్నట్టయితే 2000 లొకేషన్లో 1000 అనే వాల్యూ ఉంది. 1000 అనే వాల్యూ ఉంది. 1000 అనే లొకేషన్లో ఎవరున్నారు అన్నట్టయితే కనుక 1000 అనే లొకేషన్ 12 వాల్యూ వచ్చి డిస్ప్లే అయింది. ఇక్కడికి వాల్యూ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటో చెప్పడం జరిగింది. వాల్యూ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ని మనం ఎన్ని విధాలుగా బయటికి తీసుకురాగలం అంటే 3 ఇదిగో ఇక్కడ తీసుకొచ్చాం. డైరెక్ట్గా ఎక్స్ అని పిలిస్తే మనకు వచ్చేది 12 వాల్యూవే. ఇలా కనుక ఇస్తే కనుక మనకి వాడేది మళ్ళీ 12 అనే వస్తుంది. అడ్రస్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ యొక్క అడ్రస్ 1000 అన్నాం. 1000లో ఎవరున్నారో ఆ వాల్యూ రమ్మని అర్థం. ఎందుకంటే స్టార్ని ఏమంటాం? వాల్యూ ఆఫ్ ద అడ్రస్ అంటాం. కాబట్టి 1000లో ఏ వాల్యూ ఉందో ఆ వాల్యూ వచ్చి బయటికి డిస్ప్లే చేయమని అర్థం. డబల్ స్టార్ అంటే నెస్టెడ్ పాయింటర్స్ అని అర్థం. పాయింటర్ టు పాయింటర్ ఈక్వల్ యాజ్ నెస్టెడ్ పాయింటర్స్. సో ఇక్కడ అడ్రస్ ఆఫ్ వై అని ఉన్న అడ్రస్ ఆఫ్ వై అంటే 2000 వస్తుంది. స్టార్ 2000 అంటే 2000 అనే అడ్రస్లో ఏ వాల్యూ ఉందో రమ్మని అర్థం అన్నమాట. 2000 అనే అడ్రస్లో 1000 అనే వాల్యూ ఉందని అర్థం. స్టార్ 1000 అంటే 1000లో ఏ వాల్యూ ఉందో ఆ వాల్యూ రమ్మని అర్థం. ఆ వాల్యూనే వచ్చి డిస్ప్లే అయింది 12 అనే వాల్యూ. త్రిబుల్ స్టార్ అని చెప్పి అడ్రస్ ఆఫ్ జెడ్ అని చెప్పి అడ్రస్ ఆఫ్ జెడ్ అంటే నాకు వచ్చింది 3000. 3000లో ఎవరున్నారో అని అడిగినట్టయితే 2000 ఉన్నట్లు లెక్క. 2000లో ఎవరున్నారో అని అడిగినట్టయితే నాకు వచ్చింది 1000. 1000లో ఎవరున్నారో అని అడిగితే నాకు వచ్చినట్టయితే 12 అనే వాల్యూ వచ్చింది. ఈ విధంగా మనం చెప్పచ్చు మాట. మనకి దీని వాల్యూ ఆఫ్ ఎక్స్ అని చెప్పా. అదే అడ్రస్ ఆఫ్ ఎక్స్ అంటే ఏమవుతుందని అన్నాము. ఇప్పుడు చూడండి, దీన్నే మళ్ళీ ఇంకా ప్రొలాంగ్ చేస్తున్నాం కొంచెం. ఎక్స్ అనేది తీసుకున్నానండి. ఎక్స్ అనే దాన్ని 12 అనే వాల్యూనే ఉందండి. 1000 అనే లొకేషన్లోనే ఉందండి. వై అనే దాన్ని తీసుకున్నాం. 1000 అనే వాల్యూ దీంట్లో ప్లేస్ చేసాం. 2000 అనే లొకేషన్లోనే ఉంది. జెడ్ అనేది తీసుకున్నాం. 2000 అనే వాల్యూ దీంట్లో ప్లేస్ చేసాం. 3000 అనే లొకేషన్లోనే ఉంది. ఇప్పుడు నేను చెప్తుంది ఏంటంటే అడ్రస్ ఆఫ్ ఎక్స్ చెప్తున్నా. అడ్రస్ ఆఫ్ ఎక్స్ అన్నప్పుడు నాకు ఇక్కడ అడ్రస్ ఆఫ్ ఎక్స్ అనగానే నాకు వచ్చేది ఎవరు? 1000 అనేది వస్తుందండి. అదే స్టార్ అడ్రస్ ఆఫ్ వై అన్నా అనుకోండి, నాకు వచ్చేది ఎవరు? అడ్రస్ ఆఫ్ వై అంటే కనుక 2000 వస్తుంది. 2000లో ఉన్న వాల్యూ ఎవరంటే కనుక 1000 వచ్చి డిస్ప్లే అవుతుంది. డబల్ స్టార్ అడ్రస్ ఆఫ్ జెడ్ కనుక అన్నట్టయితే నాకు వచ్చేది ఎవరు? డబల్ స్టార్ అడ్రస్ ఆఫ్ జెడ్ అంటే కనుక 3000 వస్తుంది. 3000లో ఉన్న వాల్యూ ఎవరంటే కనుక 2000 వస్తుంది. 2000లో ఉన్న వాల్యూ ఎవరంటే కనుక 1000 అనే వాల్యూ బయటకు వస్తుంది. ఇది అడ్రస్ని మనం ఈ విధంగా మనం రప్పించవచ్చు, ఇన్ని విధాలుగా తీసుకురావచ్చు. ఓకేనా? దీన్ని అడ్రస్ ఆఫ్ ఎక్స్ అంటామండి. అదే వాల్యూ ఆఫ్ ఎక్స్ అన్నా అనుకోండి, వాల్యూ ఆఫ్ వై అన్నా అనుకోండి. వై అంటే నాకు వచ్చేది ఎవరు? 1000 అనేది వస్తుందండి. స్టార్ అడ్రస్ ఆఫ్ వై అన్నా అనుకోండి, నాకు ఇక్కడ స్టార్ అడ్రస్ ఆఫ్ వై అంటే ఎవరు? 2000. 2000లో ఉన్నది ఎవరు? మళ్ళీ నాకు 1000 అనే వాల్యూనే డిస్ప్లే అవుతుంది. డబల్ స్టార్ అడ్రస్ ఆఫ్ జెడ్ అన్నా అనుకోండి, అడ్రస్ ఆఫ్ జెడ్లో నాకు ఉన్నది ఎవరు? ఇక్కడ 3000. 3000లో ఉన్న వాల్యూ ఎవరు? 2000. 2000లో ఉన్న వాల్యూ ఎవరు? 1000 అనే వాల్యూ వచ్చి డిస్ప్లే అవుతుంది ఇక్కడ. సో ఇన్ని విధాలుగా నేను వాల్యూ ఆఫ్ ఎక్స్ అనేది వై అనే దాన్ని తీసుకురావచ్చు.
అంటే వై యొక్క వాల్యూని ఎన్ని విధాలుగా తేవచ్చు అంటే కనుక వై అని పిలిస్తే నాకు వచ్చే 1000. అడ్రస్ ఆఫ్ వై అంటే కనుక వై ఉండే చోటు అంటే 2000 అనేది వచ్చిందన్నమాట. 2000లో ఎవరున్నారో అని అడిగితే, ఎందుకంటే స్టార్ అంటే ఏంటి, వాల్యూ ఆఫ్ ద అడ్రస్. 2000 అనే లొకేషన్లో ఏ వాల్యూ ఉంది అన్నట్టయితే 1000 అనే వాల్యూ ఉందని చెప్పింది అన్నమాట మనకి. డబల్ స్టార్ అడ్రస్ ఆఫ్ జెడ్ అని అన్న, జెడ్ యొక్క అడ్రస్ చెప్పమని చెప్పినట్లు లెక్క. జెడ్ యొక్క అడ్రస్ వచ్చేసరికి 3000 అయింది. స్టార్ 3000 అంటే 3000 అనే లొకేషన్లో ఎవరున్నారంటే 2000 అని చెప్పింది అన్నమాట. స్టార్ 2000 అంటే 2000 అనే లొకేషన్లో ఎవరున్నారంటే 1000 అనే వాల్యూ ఉన్నదని చెప్పింది అన్నమాట. ఈ విధంగా మనము వాల్యూ ఆఫ్ వైని తీసుకొచ్చాం. అదే అడ్రస్ ఆఫ్ వై అని చెప్పి అడిగాను అనుకోండి. సో అడ్రస్ ఆఫ్ వై అంటే నాకు వచ్చేది ఎవరు, 2000 వస్తుందండి. స్టార్ ఆఫ్ అడ్రస్ ఆఫ్ వై అన్నా అనుకోండి, నాకు వచ్చేది ఎవరు, స్టార్ ఆఫ్ అడ్రస్ ఆఫ్ జెడ్ అన్నా అనుకోండి, నాకు వచ్చేది ఎవరు, స్టార్ ఆఫ్ జెడ్లో ఉన్న అడ్రస్ ఆఫ్ జెడ్ అంటే ఎవరు, 3000. 3000కి వాల్యూ ఏముంది, 2000 వస్తుంది. ఎన్ని విధాలుగా నేను అడ్రస్ ఆఫ్ వైని తీసుకురావచ్చు. అడ్రస్ ఆఫ్ వై అంటే కనుక వై ఉండే చోటు ఎక్కడ అంటే కనుక 2000 అనే లొకేషన్లో ఉంది. యాంబసెంట్ అంటే కనుక అడ్రస్ ఆఫ్ వై అని అర్థం. అడ్రస్ వై పక్కన ఇచ్చాం కాబట్టి అడ్రస్ ఆఫ్ వై అని అర్థం, అంటే వై యొక్క అడ్రస్ చెప్పమని అర్థం. 2000 అని చెప్పింది అన్నమాట. స్టార్ ఆఫ్ అడ్రస్ ఆఫ్ జెడ్ అంటే కనుక అడ్రస్ ఆఫ్ జెడ్ అంటే 3000 అని అర్థం. జెడ్ అనేది 3000 అనే లొకేషన్లో ఉన్నది అని అర్థం. 3000 లొకేషన్లో వాల్యూ ఏముందని చెప్పారు. స్టార్ అంటే ఏంటి, వాల్యూ ఆఫ్ ద అడ్రస్ అని. 3000 అనే లొకేషన్లో ఏ వాల్యూ ఉందని అడిగినట్టయితే 2000 అనే వాల్యూ వచ్చి డిస్ప్లే అయింది అన్నమాట. దీన్ని అడ్రస్ ఆఫ్ వైతో రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. దీన్ని మనం వాల్యూ ఆఫ్ వైతో చెప్పడం జరుగుతుంది. ఇక్కడ అడ్రస్ ఆఫ్ ఎక్స్తో చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ రాను. సో ఇక్కడ వాల్యూ ఆఫ్ జెడ్ అని అన్నా అనుకోండి, జెడ్ అని పిలిస్తే నాకు వచ్చేది 2000. సో నాకు ఇక్కడ స్టార్ ఆఫ్ అడ్రస్ ఆఫ్ జెడ్ అని ఇచ్చాను అనుకోండి, స్టార్ ఆఫ్ అడ్రస్ ఆఫ్ జెడ్ అంటే నాకు వచ్చేది 3000. 3000లో ఎవరున్నారంటే మళ్ళీ నాకు 2000 వచ్చి డిస్ప్లే అవుతుంది. దీన్ని వాల్యూ ఆఫ్ జెడ్ అనితో రిప్రజెంట్ చేస్తాము. ఇది వాల్యూ ఆఫ్ జెడ్తో చెప్పడం జరుగుతుంది అన్నమాట. అదే అడ్రస్ ఆఫ్ జెడ్ అని అడిగాను అనుకోండి, అడ్రస్ ఆఫ్ జెడ్ అని ఇచ్చాను అనుకోండి, నాకు వచ్చేది ఒకటే వస్తుందండి. అదే అడ్రస్ ఆఫ్ జెడ్. అడ్రస్ ఆఫ్ జెడ్ అంటే వచ్చేది ఎవరు, 3000. ఈ వాల్యూ వచ్చి డిస్ప్లే అవుతుంది. ఇన్ని విధాలుగా మనం తీసుకురావచ్చండి. ఇది ఓకేనా. అయితే వాల్యూ ఆఫ్ ఎక్స్ అన్నది అవ్వచ్చు, అడ్రస్ ఆఫ్ ఎక్స్ అన్నా తీసుకురావచ్చు, వాల్యూ ఆఫ్ అయినా తీసుకురావచ్చు. ఇన్ని విధాలుగా అడ్రస్ ఆఫ్ వై ద్వారా తీసుకురావచ్చు. లేకపోతే వాల్యూ ఆఫ్ జెడ్ అన్నా చెప్పచ్చు, మనం రిప్రజెంట్ చేసి చూపించవచ్చు. అడ్రస్ ఆఫ్ జెడ్ని కూడా రిప్రజెంట్ చేసి చూపించవచ్చు. ఇన్ని విధాలుగా మనం పాయింటర్ వేరియబుల్స్ని చూపించడం జరిగింది ఇక్కడ వీటి ద్వారా. సో పాయింటర్ ఈజ్ ఏ వేరియబుల్ విచ్ కెన్ స్టోర్స్ ద అడ్రస్ ఆఫ్ అనదర్ వేరియబుల్. అడ్రసెస్ ఈజ్ నథింగ్ బట్ నెంబర్స్ ఓన్లీ. నెంబర్స్ ఈజ్ నథింగ్ బట్ గార్బేజ్ వాల్యూస్ ఆర్ అన్ప్రెడిక్టబుల్ వాల్యూస్. అన్ప్రెడిక్టబుల్ వాల్యూస్ అంటే గార్బేజ్ వాల్యూ అని, పిచ్చి వాల్యూ అని అర్థం. అది 1000, 2000, 3000 ఉంటాయని రూల్ ఏం లేదు. ఏదో పిచ్చి వాల్యూస్ ఉండొచ్చు, కానీ అవి నెంబర్స్తోనే రిప్రజెంట్ అయ్యి ఉంటాయి. మనకు అర్థం అవడానికి ఇక్కడ 1000, 2000, 3000 అని రాయడం జరిగింది. నెక్స్ట్ అండి. సో ఇక్కడ పాయింటర్స్ వల్ల అడ్వాంటేజెస్ ఏమున్నాయని చెప్తున్నాం. యాక్సెసింగ్ యారే ఎలిమెంట్స్. యారే ఎలిమెంట్స్ని మనం యాక్సెస్ చేసుకోవచ్చు. అంటే రీడింగ్ చేసుకోవచ్చు, రైటింగ్ చేసుకోవచ్చు. దాన్ని మనం ఏ ప్లేస్లో కావాలంటే ఆ ప్లేస్లో ప్లేస్ చేసుకోవచ్చు, యాక్సెసింగ్ చేసుకోవచ్చు. అంటే యారే ఎలిమెంట్స్ మనం పాయింటర్స్ ద్వారా యాక్సెస్ చేసుకునే అవకాశం మనకు ఉంది. పాసింగ్ ఆర్గ్యుమెంట్స్ టు ఫంక్షన్స్ బై రెఫరెన్సింగ్ అని చెప్పాను. అంటే మనకి పారామీటర్ పాసింగ్ టెక్నిక్స్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉందండి. పారామీటర్ పాసింగ్ టెక్నిక్స్లో మనకి కాల్ బై వాల్యూ, కాల్ బై రెఫరెన్స్ అని ఉంది. వీటిల్లో మనం పాయింటర్స్ యూజింగ్ ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ వాడటం జరుగుతుంది. ఫర్దర్గా మనం తర్వాత ఈ కాన్సెప్ట్ డిస్కస్ చేస్తాం. మళ్ళీ పాసింగ్ యారేస్ అండ్ స్ట్రింగ్స్ టు ఫంక్షన్స్లోకి యారేస్ని కానీ స్ట్రింగ్స్ని కానీ పాస్ చేసుకోవచ్చు పాయింటర్స్ కాన్సెప్ట్ ఆధారంగా. క్రియేటింగ్ డేటా స్ట్రక్చర్స్ సచ్ యాజ్ లింక్ లిస్ట్స్, ట్రీస్, గ్రాఫ్స్ అండ్ సో ఆన్ అని చెప్తాం. డేటా స్ట్రక్చర్స్ అనే కాన్సెప్ట్లో లింక్ లిస్ట్, ట్రీస్, గ్రాఫ్స్ అనేది పాయింటర్స్ మీద డిపెండింగ్ అయి ఉన్నాయి పూర్తిగా. అప్టైనింగ్ మెమరీ ఫ్రమ్ సిస్టమ్ డైనమికల్లీ. నీకు మెమరీ ఎంత కావాలో అంత మెమరీ, మనం కావాల్సిన మెమరీ ఎంత ఉందో అంత మాత్రమే మనం సమకూర్చుకోవడానికి డైనమిక్ మెమరీ అలొకేషన్ అనే దాన్ని వాడుకోవచ్చు. దీని ద్వారా పాయింటర్స్ కాన్సెప్ట్ ద్వారా మనకి ఎంత మెమరీ మనకు అవసరం ఉందో అంత మెమరీ మాత్రమే మనం ప్రొవైడ్ చేసుకోవచ్చు, యూజ్ చేసుకోవచ్చు, వాడుకోవచ్చు. ఆ పద్ధతిలో డైనమిక్ మెమరీ అలొకేషన్ అని చెప్పింది. ఆ కాన్సెప్ట్ తర్వాత మళ్ళీ మనం డిస్కస్ చేసుకుంటాం. ఇవి మెయిన్గా అడ్వాంటేజెస్ కింద తీసుకుంటున్నాం. పాయింటర్స్ మనం ఏ విధంగా రిప్రజెంట్ చేస్తాం, ఇదిగో ఈ విధంగా డిక్లేర్ చేస్తామండి. ఎక్కడైనా కానీ మనం ఇదే విధంగా డిక్లేర్ చేస్తాం. ఇంటూ స్టార్ పి అని అన్నాం. స్టార్ పి అనేది పాయింటర్ వేరియబుల్ అవుతుంది. స్టార్ అంటే ఇందాక ఏమన్నాం, వాల్యూ ఆఫ్ ది అడ్రస్ అని అన్నామండి. స్టార్ పి అంటే కనుక ఇక్కడ పి అనేది ఇంటిజర్ పాయింటర్ వేరియబుల్ అవుతుంది. క్యార్ స్టార్ పి అన్నాం అనుకోండి, పి అనేది ఇక్కడ క్యాటర్ పాయింటర్ వేరియబుల్ అవుతుంది. ఫ్లోట్ స్టార్ పి అన్నాం అనుకోండి, పి అనేది ఇక్కడ ఫ్లోట్ పాయింటర్ వేరియబుల్ అవుతుంది. సో ఇక్కడ పి అనే దానికి ఇంటిజర్ పాయింటర్ వేరియబుల్ అవుతుంది కాబట్టి దీనికి 2 bytes మెమరీ అలాట్మెంట్ అవుతుంది.
క్యాటర్ పాయింటర్ వేరియబుల్ అవుతుంది కాబట్టి ఇక్కడ 1 byte ఆఫ్ మెమరీ అలాట్మెంట్ అవుతుంది. ఫ్లోట్ పాయింటర్ వేరియబుల్ అవుతుంది కాబట్టి ఇది 4 bytes ఆఫ్ మెమరీ అలాట్మెంట్ అవుతుంది. వీటిని మనం స్టార్తో రిప్రజెంట్ చేస్తున్నాం అంటే కనుక ఇది పాయింటర్ వేరియబుల్ అన్నట్టు అర్థం. నెక్స్ట్ అండి అడ్వాంటేజెస్, బెనిఫిట్స్ ఆఫ్ పాయింటర్స్ అని చెప్తున్నాం. ఇప్పుడు ఆల్రెడీ అడ్వాంటేజ్ చూసాం, దాన్ని ఇంకా మనం ప్రొలాంగ్ చేసి చూపిస్తున్నాం అన్నమాట. ఇక్కడ పాయింటర్ ప్రొవైడ్స్ డైరెక్ట్ యాక్సెస్ టు మెమరీ, మెమరీని మనం డైరెక్ట్గా యాక్సెస్ చేసుకోవచ్చు అని చెప్తున్నాం అన్నమాట పాయింటర్స్ కాన్సెప్ట్ ద్వారా. పాయింటర్ ప్రొవైడ్స్ ఏ వే టు రిటర్న్ మోర్ దాన్ వన్ వాల్యూ ఎట్ ఏ ఫంక్షన్ అని చెప్తున్నాం. పాయింటర్స్ అనే కాన్సెప్ట్ వాడటం వల్ల ఫంక్షన్స్లో మనకు ఒకటి కంటే ఎక్కువ వాల్యూస్ని మనం ఒకేసారి తెచ్చుకునే అవకాశం మనకు ఉన్నది. రెడ్యూసింగ్ ద స్టోరేజ్ స్పేస్ అండ్ కాంప్లెక్సిటీ ఆఫ్ ద ప్రోగ్రామ్, పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ని కూడా ప్లస్ కాంప్లెక్స్ టాస్క్ అంటే పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ని వాటిని మనం త్వరగా చేసుకోవచ్చు, తక్కువ టైంలోనూ ప్రోగ్రామ్ డెవలప్ చేసుకోవచ్చు. అలానే స్టోరేజ్ స్పేస్ని కూడా మనం ఎక్కువ స్టోరేజ్ స్పేస్ని కూడా మనం తక్కువ స్పేస్లోనే మనం వాడుకునేటట్టుగా చేసుకోవచ్చు పాయింటర్స్ కాన్సెప్ట్ వాడటం మూలంగా. రెడ్యూసెస్ ద ఎగ్జిక్యూషన్ టైమ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ యొక్క టైం టేకన్ అనే దాన్ని మనం తగ్గించవచ్చు, తక్కువ టైంలోనే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ చేసి చూపించే అవకాశం ఉంది పాయింటర్స్ అనే కాన్సెప్ట్ వాడటం మూలంగా. ప్రొవైడ్స్ అన్ ఆల్టర్నేటివ్ వే టు యాక్సెస్ ద యారే ఎలిమెంట్స్, పాయింటర్స్ కాన్సెప్ట్ లో మనం యారే అనే ఎలిమెంట్స్ని మనం యూజ్ చేసుకోవచ్చు ఆల్టర్నేట్ పద్ధతులు అంటే యారే ఎలిమెంట్ బదులుగా యారే వేరియబుల్ బదులుగా పాయింటర్ వేరియబుల్ కూడా మనం యూజ్ చేసుకునే అవకాశం మనకు ఉన్నది. పాయింటర్ ప్రొవైడ్ క్యాన్ బి యూజ్డ్ టు పాస్ ద ఇన్ఫర్మేషన్ బ్యాక్ టు అండ్ ఫోర్త్ బిట్వీన్ ద కాలింగ్ ఫంక్షన్స్ అండ్ కాల్డ్ ఫంక్షన్స్ అని చెప్తాం. దీన్నే మనము పారామీటర్ పాసింగ్ టెక్నిక్స్ అంటాం. పారామీటర్ పాసింగ్ టెక్నిక్స్ అంటామండి దీన్ని. పారామీటర్ పాసింగ్ టెక్నిక్స్లో మనకి మెయిన్గా 2 వస్తున్నాయండి, కాల్ బై వాల్యూ, కాల్ బై రెఫరెన్స్ అని చెప్పి. కాల్ బై వాల్యూ, కాల్ బై రెఫరెన్స్ అని చెప్పి వస్తాయండి. కాల్ బై రెఫరెన్స్ అని చెప్పి వస్తాయి. దాంట్లో ఇదే కాన్సెప్టే దానికి రిలేటెడ్ సంబంధించిన మాట. దీన్ని మనం ఫర్దర్గా ఇప్పుడు నెక్స్ట్ చూడబోతున్నాం మనం ఎలాగో. పాయింటర్స్ అలౌస్ టు పర్ఫార్మ్ ద డైనమిక్ మెమరీ అలొకేషన్స్ అండ్ డీఅలొకేషన్. నీకు ఎంత మెమరీ కావాలంటే అంత మెమరీ నువ్వు పెంచుకోవచ్చు అవసరాన్ని బట్టి, అలానే ఎంత మెమరీ అక్కర్లేదు అనుకుంటే అంత మెమరీ నువ్వు తగ్గించుకోవచ్చు. డీఅలొకేషన్ అంటే ఇచ్చిన మెమరీని తీసేయడం. మెమరీ ఎంత కావాలంటే అంత పెంచుకోవచ్చు, మెమరీ ఎంత కావాలంటే నువ్వు తగ్గించుకోవచ్చు. మనకు కావాల్సిన వేరియబుల్కి ఇచ్చే వాల్యూ బట్టి మనం అంత మెమరీని మాత్రమే ప్రొవైడ్ చేసుకోవచ్చు. అక్కర్లేదు అనుకుంటే అంత మెమరీని ఎక్కువ మెమరీని ఇది నాకు ఎక్కువ స్పేస్ అవుతుంది, మెమరీ అనేది వేస్టేజ్ అవుతుందంటే కానీ ఆ టైంలో మనం డీఅలొకేట్ చేసుకోవచ్చు. డీఅలొకేషన్ అంటే ఇచ్చిన మెమరీని తీసేయడం, ఇచ్చిన మెమరీని అక్కర్లేదని మనం డీఅలొకేట్ చేయడం అన్నమాట. సో ఇది అడ్వాంటేజెస్ ఇంకా ఉన్నాయండి. మనం పాయింటర్ హెల్ప్స్ టు బిల్డ్ ద కాంప్లెక్స్ డేటా స్ట్రక్చర్స్ లైక్ లింక్డ్ లిస్ట్స్, స్టాక్స్, క్యూస్, ట్రీస్, గ్రాఫ్స్. డేటా స్ట్రక్చర్స్ అనే దాంట్లో మనకి లింక్డ్ లిస్ట్స్, స్టాక్స్, క్యూస్, ట్రీస్, గ్రాఫ్స్ ఇలా ఉన్నాయండి. వీటిల్లో మనకి పాయింటర్స్ కాన్సెప్ట్ మీదే బేస్ అయి ఉంటుంది. పాయింటర్స్ కాన్సెప్ట్ని బేస్ చేసుకునే మనం ఈ డేటా స్ట్రక్చర్స్ కాన్సెప్ట్స్ అన్ని డిస్కస్ చేయడం జరుగుతుంది. పాయింటర్స్ మీదే నడుస్తుంది ఈ కాన్సెప్ట్స్ అన్ని కూడా. లింక్డ్ లిస్ట్స్లో మళ్ళీ సింగిల్ లింక్డ్ లిస్ట్, సర్క్యులర్ లింక్డ్ లిస్ట్, డబుల్ లింక్డ్ లిస్ట్ అని చెప్పి ఉన్నాయి. స్టాక్ యూజింగ్ లింక్డ్ లిస్ట్స్ అని ఉన్నాయి. స్టాక్ యూజింగ్ క్యూస్ అనే కాన్సెప్ట్ ఉన్నాయి. ట్రీస్, గ్రాఫ్స్లో వీటన్నిటిలో కూడా పాయింటర్స్ బేస్ చేసుకునే కథ అంతా నడుస్తుంది మాట ఇదంతా కూడా. పాయింటర్స్ అలౌస్ us to resize the dynamic allocation of the memory blocks. నీకు ఎంత కావాలంటే మెమరీ నువ్వు పెంచుకోవచ్చు, మళ్ళీ అక్కర్లేదనుకుంటే దాన్ని తగ్గించుకోవచ్చు. ఆ విధంగా మనం పాయింటర్స్ అనే కాన్సెప్ట్ ద్వారా డైనమిక్ మెమరీ అలొకేషన్ అని చెప్పి కాన్సెప్ట్ ఉందండి. దాంట్లో మనకి అవసరాన్ని బట్టి మనకి మెమరీని పెంచుకోవచ్చు, కావాలంటే తగ్గించుకోవచ్చు మాట ఈ కాన్సెప్ట్లో మెయిన్గా పాయింటర్స్ బేస్ చేసుకుని. సో డ్రాబ్యాక్స్ ఏమున్నాయి అంటే డిసడ్వాంటేజెస్ ఏమున్నాయి ఇప్పుడు చూడబోతున్నాం అన్నమాట. డ్రాబ్యాక్స్ అన్న డిసడ్వాంటేజెస్ అన్న ఒక్కొక్క దాన్ని డిస్కస్ చేయబోతున్నాం. డైనమికల్లీ అలొకేషన్ బ్లాక్ నీడ్ టు ద ఫ్రీ ఎక్స్ప్లిసిట్లీ అదర్వైజ్ ఇట్ వుడ్ బి లీడ్ టు ద మెమరీ లీక్ అని చెప్తున్నాం. అంటే మనం ఇక్కడ మెమరీ ఇచ్చాం, కానీ మెమరీ ఇచ్చిన తర్వాత ఎక్కువ అయిపోయింది మెమరీ, దాంట్లో వాల్యూ మాత్రం చిన్న వాల్యూ ఇస్తున్నాం. దానికి ఎక్స్ట్రా మెమరీ అనేది ఉంది కదా, ఆ ఎక్స్ట్రా మెమరీలో ఏమవుతుందంటే మెమరీ కాస్త లీక్ అవుతుంది. నువ్వు కనుక ఉంచినట్టయితే ఇచ్చిన మెమరీలో వాల్యూ ఇచ్చిన తర్వాత ఆ వాల్యూ కనుక ఇచ్చిన తర్వాత మనకి మెమరీ కనుక ఇంకా ఎక్స్ట్రా ఉన్నట్టయితే ఆ మెమరీ కాస్త అనవసరంగా లీక్ అవుతుంది. సో అలా లేకుండా చూసుకోమని చెప్తున్నాం. మనకి ఎప్పటికప్పుడు ఎక్స్ట్రా మెమరీ అనేది లేకుండా చూసుకోవాలన్నమాట. ఇక్కడ మనకి మెమరీ ఎక్స్ట్రా మెమరీ కనుక ఉన్నట్టయితే దాన్ని డీఅలొకేట్ చేసుకోవచ్చు. ఇక్కడ యాక్చువల్గా అయితే పాయింటర్స్ ఆర్ స్లోవర్ దాన్ ద నార్మల్ మెమరీ. మామూలు వేరియబుల్స్తో పోల్చుకున్నట్టయితే పాయింటర్ వేరియబుల్ అయితే స్లోగా పనిచేస్తుంది. If pointers are updated with incorrect values, it might be lead to memory corruption. పాయింటర్స్ అనే కాన్సెప్ట్ వాడుతున్నప్పుడు మనం కనుక మామూలు వాల్యూ కాకుండా వేరే ఏదైనా ఫ్లోట్ పాయింట్ వాల్యూస్ మనం ఇచ్చినది ఇంటిజర్ వాల్యూ ఇచ్చినప్పుడు పాయింట్ వాల్యూ ఇద్దామన్నా, లేకపోతే పాయింటర్ వాల్యూ ఇచ్చేటప్పుడు క్యాటర్ వాల్యూ ఇద్దామని చేస్తున్నాం, మెమరీ కాస్త కరప్షన్ అయిపోతుంది.
అంటే ఇచ్చిన మెమరీ సైజ్ అనేది ఎక్కువ తక్కువ అనేది జరుగుతుంది కాబట్టి అలాంటప్పుడు ఏమవుతుందంటే మెమరీ కరప్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. అన్ఇనిషియలైజ్డ్ పాయింటర్స్ మైట్ బి కాజెస్ సెగ్మెంట్ ఫాల్స్. మనం కనుక అన్ఇనిషియలైజేషన్ చేసినట్టయితే అంటే వేరియబుల్ కనుక వాల్యూ ఇవ్వకుండా మనం కనుక అన్ఇనిషియలైజ్ చేసినట్టయితే దానివల్ల ఏమవుతుందంటే సెగ్మెంటేషన్ ఫాల్ట్ అవుతుంది. అంటే ఇచ్చిన మెమరీ కాస్త అనవసరంగా పోతుంది. ఇది డిసడ్వాంటేజ్ కింద చెప్పుకుంటున్నామండి. నెక్స్ట్ వస్తున్నామంటే మనం పాయింటర్స్ బేస్ చేసుకుని ఏమేమి అర్థమెటిక్ ఆపరేటర్స్ ఉన్నాయో చూడబోతున్నాం అన్నమాట. పాయింటర్స్ అనే కాన్సెప్ట్లో అర్థమెటిక్ ఆపరేటర్స్ ఏమేమి వాడతామని చూస్తాం అన్నమాట. మెయిన్గా పాయింటర్స్ అనే కాన్సెప్ట్లో మనకి 4 అర్థమెటిక్ ఆపరేటర్స్ వాడటం జరుగుతుందండి. దీన్ని ఎడిషన్ ఆపరేటర్తో రిప్రజెంట్ చేస్తామండి, ప్లస్తో రిప్రజెంట్ చేయడం జరుగుతుంది ఇక్కడ మనం. నెక్స్ట్ సబ్ట్రాక్షన్ అనే ఆపరేటర్ వాడటం జరుగుతుందండి పాయింటర్స్ అనే కాన్సెప్ట్లో, మైనస్తో రిప్రజెంట్ చేసి చూపిస్తాం. ఇంక్రిమెంటేషన్ ఆపరేటర్ వాడటం జరుగుతుందండి, ప్లస్తో చెప్పడం జరుగుతుంది అన్నమాట. డిక్రిమెంటేషన్ ఆపరేటర్తో మనం వాడటం జరుగుతుంది, ఇది మైనస్తో రిప్రజెంట్ చేసి చూపిస్తాం. ప్లస్ అంటే ఇంక్రిమెంట్ బై 1 అని అర్థం, డిక్రిమెంటేషన్ అంటే కనుక మైనస్ అంటే డిక్రిమెంట్ బై 1 అని అర్థం. సో ప్రస్తుతానికి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ కింద తీసుకుని చెప్తున్నాం ఇంక్రిమెంటేషన్ ఆపరేటర్ ఏ విధంగా వాడతామని చెప్పి. ఇంట్ స్టార్ ఎక్స్ అని తీసుకున్నా అండి. స్టార్ ఎక్స్ అనేది ఎక్స్ అనేది ఇంటిజర్ పాయింటర్ వేరియబుల్ అవుతుంది అన్నమాట. ఎక్స్ అన్న కానీ ఇప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఎక్స్కి యాక్చువల్గా 2 bytes ఆఫ్ మెమరీ ఉందండి. 2 bytes ఆఫ్ మెమరీ కాస్త ఇంకా ఎక్స్ట్రా 4 bytes ఆఫ్ మెమరీ అలాట్మెంట్ అవుతుంది అన్నమాట. ఇక్కడ 2 + 2 4 bytes ఆఫ్ మెమరీ ఎక్స్ట్రా నీకు ఇక్కడ అలాట్మెంట్ అవుతుంది అన్నమాట. అంటే ఇంక్రిమెంట్ బై 2 చేస్తుంది అన్నమాట. అంటే ఇచ్చిన మెమరీ 2 bytes అయితే కనుక దానికి ఎక్స్ట్రా మనకి ఇక్కడ ఏమవుతుంది 2 bytes అదనంగా మనకి ఇక్కడ వచ్చి యాడ్ అవుతుంది అనమాట. మనకి ఎక్స్ అని అన్నాం కాబట్టి పాయింటర్ వేరియబుల్ పెంచాం కాబట్టి 2 bytes ఆఫ్ మెమరీ కాస్త ఇక్కడ 4 bytes ఆఫ్ మెమరీ లీడ్ అవుతుంది అన్నమాట మనకి మెమరీ కాస్త. ఫ్లోట్ స్టార్ ఎక్స్ అని అన్నాం అనుకోండి. స్టార్ ఎక్స్ అంటే ఏంటి ఇక్కడ ఫ్లోట్ పాయింటర్ వేరియబుల్ అవుతుంది. ఫ్లోట్ పాయింటర్ వేరియబుల్ యాక్చువల్గా 4 bytes ఆఫ్ మెమరీ. ఎక్స్ అనగానే నాకు ఆటోమేటిక్గా 4 + 4 అంటే ఎక్స్ట్రా నీకు ఇక్కడ ఏమవుతుందంటే మనకి మళ్ళీ 4 bytes ఆఫ్ మెమరీ అదనంగా వచ్చి యాడ్ అవుతుంది అన్నమాట. ఇక్కడ క్యార్ స్టార్ ఎక్స్ అని అన్నా అండి. స్టార్ ఎక్స్ అంటే కనుక ఇక్కడ క్యాటర్ పాయింటర్ వేరియబుల్ అవుతుంది. ఎక్స్++ అనగా అదనంగా నాకు మళ్ళీ 1 byte ఆఫ్ మెమరీ ప్రొవైడ్ అవుతుంది. ద వాల్యూ ఆఫ్ ది ఇంక్రీజ్ బై 1 అని చెప్పి ఒకటి ఇంక్రీజ్ చేసాం, ఆటోమేటిక్ నీకు ఏమవుతుంది 1 bytes ఆఫ్ మెమరీ నీకు ఎక్స్ట్రా ఇక్కడ ప్రొవైడ్ అవుతుంది అన్నమాట. సో ఇచ్చిన మెమరీ కంటే 1 byte ఆఫ్ మెమరీకి ఇంకా ఎక్స్ట్రా 1 byte ఆఫ్ మెమరీ యాడ్ అవుతున్నట్టు లెక్క. ఇదే విధంగా మనకి ఇంక్రిమెంటేషన్ ఆపరేటర్ ఏ విధంగా వాడామో అదే పద్ధతిలో డిక్రిమెంటేషన్ ఆపరేటర్ కూడా వాడుకోవచ్చు. నెక్స్ట్ అండి పాయింటర్స్ అండ్ యారేస్ అని చెప్తున్నాం అండి. పాయింటర్స్ కాన్సెప్ట్ మనం పాయింటర్స్ యారేస్తో పోల్చుకున్నట్టయితే పాయింటర్స్ యారేస్ రెండు ఒకే విధంగానే పనిచేస్తాయండి. ద కాన్సెప్ట్ ఆఫ్ యారే ఈజ్ వెరీ మచ్ రిలేటెడ్ టు పాయింటర్స్. యారేస్ అనేది నీకు ఏమవుతుందంటే పాయింటర్స్కి దగ్గరలో ఇద్దరికి మధ్య రిలేషన్షిప్ ఒకటేలాగా ఉంటుందని చెప్తున్నాం అన్నమాట. యారే ఆక్యుపైస్ కాన్సిక్యూటివ్ మెమరీ లొకేషన్స్, దగ్గరలో ఉన్న మెమరీస్ అన్నింటినీ తీసుకుంటూ వెళ్తుందన్నమాట. కంటిన్యూషన్గా మెమరీ అనేది ప్రొవైడ్ అవుతూ వెళ్తుందన్నమాట ఇక్కడ. సో ఇక్కడ ఇది పాయింటర్స్ కాన్సెప్ట్ ద్వారా వచ్చిందండి, ఇది యారే కాన్సెప్ట్ ద్వారా వచ్చిందండి. పాయింటర్స్ అనే దాన్ని తీసుకున్నట్టయితే ఇక్కడ A0, A1, A2, A3, A4 అనే లొకేషన్స్లో వాల్యూస్ ఉన్నట్టు లెక్క. ఏతో రిప్రజెంట్ చేస్తున్నాం 0, 1, 2, 3, 4, 5, 4 అనే వాటిని మనం ఇండెక్స్ నెంబరింగ్ అంటాము. సో ఇక్కడ ఈ ప్లేసుల్లో ఈ వాల్యూస్ ప్రొవైడ్ అయినట్లు లెక్క. A0లో 20 అనే వాల్యూ ఉంది, A1లో 30 అనే వాల్యూ ఉంది, A2లో 40 అనే వాల్యూ ఉంది, A3లో 50 అనే వాల్యూ ఉంది, A4లో 60 అనే వాల్యూ ఉంది. పీటీఆర్ అంటే పాయింటర్ వేరియబుల్తో రిప్రజెంట్ చేస్తున్నట్లు లెక్క. ఇక్కడ పాయింటర్ వేరియబుల్ ద్వారా మనం యూజ్ చేసుకోవచ్చు దీన్ని. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇదే కనుక తీసుకున్నట్టయితే ఇంట్ స్టార్ పీటీఆర్ అని చెప్పి అంటే ఇది పాయింటర్ వేరియబుల్ అవుతుందండి. స్టార్ అంటే వాల్యూ ఆఫ్ ది అడ్రస్ అని అర్థం. సో పీటీఆర్ ఈక్వల్ టు అడ్రస్ ఆఫ్ ఏఆర్ఏ ఆఫ్ 0 అన్నా అనుకోండి, ఏఆర్ఆర్ ఆఫ్ 0 అన్నా అనుకోండి, మొదటి పొజిషన్లో ఉన్న వాల్యూ ఇక్కడికి వచ్చినట్లు లెక్క. మొదటి పొజిషన్లో ఉన్న వాల్యూ ఇక్కడికి ప్లేస్ అవుతున్నట్లు లెక్క. పీటీఆర్లోకి నేను ఎవరిని పంపించా, అడ్రస్ ఆఫ్ ఏఆర్ఆర్ ఆఫ్ 0 పంపించా. అడ్రస్ ఆఫ్ ఏఆర్ ఆఫ్ 0 అంటే కనుక మనకి వాల్యూ వెళ్ళట్లా, దీని యొక్క అడ్రస్ 1000 అనేది దీంట్లో పాస్ అవుతున్నట్లు లెక్క, 1000 అనేది దీంట్లో పీటీఆర్లో పాస్ అవుతున్నట్లు లెక్క. ఇప్పుడు నేను కనుక ప్రింట్ఎఫ్లో కనుక %d అని చెప్పేసి %d అని చెప్పి స్టార్ పీటీఆర్ కనుక ఇచ్చినట్టయితే నాకు వచ్చే వాల్యూ ఏమొస్తుందంటే 40 అనే స్టార్ పీటీఆర్ అనే వాల్యూ కనుక ఇచ్చినట్టయితే నాకు ఇక్కడ 20 అనే వాల్యూ వచ్చి డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు మన నెక్స్ట్ వాల్యూలోకి వెళ్ళాలంటే అయితే పీటీఆర్ ++ అని అన్నట్టయితే చాలు. పీటీఆర్ ++ అంటే కనుక నాకు ఆటోమేటిక్గా ఇంక్రిమెంట్ బై 1 అవుతుందన్నమాట. ఇంక్రిమెంట్ బై 1 అవుతాయి కనుక మళ్ళీ ఆటోమేటిక్ ఇది కాస్త ఏమవుతుంది, ఏఆర్ ఆఫ్ 0 ప్లేస్లో ఎవరు అవుతారు, 1 వచ్చి ఏఆర్ఆర్ ఆఫ్ 1 అవుతుంది. అప్పుడు నాకు ఇక్కడ వచ్చే వాల్యూ నెక్స్ట్ ఏమొస్తుంది, 30 అనే వాల్యూ వస్తుందండి. మళ్ళీ పీటీఆర్ ++ అయింది, ఇంక్రిమెంట్ అయింది అనుకోండి, మళ్ళీ ఇక్కడ ఏఆర్ఆర్ ఆఫ్ 2 అవుతుంది అనమాట. అంటే నెక్స్ట్ వచ్చే వాల్యూ ఏమవుతుంది, 40 వాల్యూ వచ్చి డిస్ప్లే అవుతుందండి. నెక్స్ట్ పీటీఆర్ ++ మళ్ళీ ఇంక్రిమెంట్ బై 1 అయిందన్నమాట. అంటే నెక్స్ట్ పొజిషన్లో పాస్ అయిందన్నమాట నీకు ఆటోమేటిక్గా. సో ఇక్కడ ఏఆర్ఆర్ ఆఫ్ 3లో ఎవరున్నారో వస్తుందండి. ఏఆర్ ఆఫ్ 3 అంటే నాకు ఇక్కడ వచ్చే వాల్యూ ఎవరు వస్తుందండి, ఏఆర్ ఆఫ్ 3లో ఎవరున్నారు, 50 అనే వాల్యూ వచ్చి ప్లేస్ అవుతుందండి నాకు ఇక్కడ. నెక్స్ట్
ఈ మళ్ళీ పీటీఆర్ ప్లస్ ప్లస్ అన్నాం అనుకోండి, ఇంక్రిమెంట్ అవ్వమని అర్థం మాట. ఇక్కడ ఎవరు ఇంక్రిమెంట్ అవ్వమని అర్థం? అడ్రస్ ఆఫ్ ఏఆర్ఆర్ ఆఫ్ 0 కాస్తే గతంలో 1, 2, 3 ఎలా మారింది, ఇప్పుడు ఏఆర్ఆర్ ఆఫ్ 4లో మారింది. సో దాంట్లో ఉన్న పొజిషన్లో ఉన్న వాల్యూ ఎవరు ఉన్నారు లాగమని చెప్తున్నాను. అదే వచ్చింది నాకు 60 అనే వాల్యూ వచ్చిందండి. ఈ విధంగా మనం చూపించవచ్చండి మనం. సో మనం ఇక్కడ వాడింది ఏంటంటే యారే వేరియబుల్స్ని పాయింటర్ వేరియబుల్లో మొట్టమొదటి యొక్క బేస్ అడ్రస్ని పంపించాలన్నమాట. మొట్టమొదటి బేస్ అడ్రస్ అంటే స్టార్టింగ్ యొక్క అడ్రస్ని మనం దాంట్లో పాయింటర్ వేరియబుల్లో పాస్ చేసినట్టయితే ఆటోమేటిక్గా నీకు ఇంక్రిమెంట్ చేసినప్పుడల్లా ఒక్కొక్క వాల్యూ అనేది పాస్ అవుతూ వెళ్తుంది. మొట్టమొదటిగా అడ్రస్ ఆఫ్ ఏఆర్ఆర్ ఆఫ్ 0 అనే దాన్ని మనము బేస్ అడ్రస్ అంటాము. దీన్ని మనము పాయింటర్ వేరియబుల్లో పాస్ చేస్తున్నాం. పాయింటర్ వేరియబుల్ ఇక్కడ పీటీఆర్ అనేది పాయింటర్ వేరియబుల్ అవుతుంది. దీని యొక్క అడ్రస్ని పీటీఆర్లో పాస్ చేశాం కాబట్టి మొట్టమొదటిగా బేస్ అడ్రస్ కింద. నెక్స్ట్ నుంచి పీటీఆర్ ప్లస్ ప్లస్ అంటే కనుక ఒక్కొక్కటి అడ్రస్ ఇంక్రిమెంట్ అవుతూ వెళ్తుంది అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు పీటీఆర్ ప్లస్ ప్లస్ అనగానే ఏమవుతుంది, ఏఆర్ఆర్ ఆఫ్ 1 అయినట్లు లెక్క. నెక్స్ట్ పీటీఆర్ ప్లస్ ప్లస్ అంటే ఏఆర్ఆర్ ఆఫ్ 2 అయినట్లు లెక్క. అంటే ఏఆర్ఆర్ ఆఫ్ 1, ఏఆర్ఆర్ ఆఫ్ 2 ఇలా 1 by 1 ఇంక్రిమెంట్ అవుతున్నట్లు లెక్క. పీటీఆర్ ప్లస్ ప్లస్ అంటే ఏఆర్ఆర్ ఆఫ్ 3 అయినట్లు లెక్క. పీటీఆర్ ప్లస్ ప్లస్ అంటే ఏఆర్ఆర్ ఆఫ్ 4 అయినట్లు లెక్క. అవి ఆటోమేటిక్గా దాంట్లో ఉన్న వాల్యూ రమ్మని చెప్పినట్టు. స్టార్ పీటీఆర్ అంటే ఏంటంటే ఆ ప్లేస్లో ఉన్న వాల్యూ ఎవరున్నారో దాన్ని చూపించమని అర్థం. ఏఆర్ఆర్ ఆఫ్ 0లో నాకు ఇక్కడ వాల్యూ ఎవరున్నారో ఫస్ట్ వచ్చి నాకు ఇక్కడ స్టార్ పీటీఆర్ ఉన్నాం కాబట్టి మొదటి పొజిషన్లో నీకు అడ్రస్ ఆఫ్ ఏఆర్ఆర్ ఆఫ్ 0 అనేది పాస్ అయింది కాబట్టి దాంట్లో ఉన్న వాల్యూ ఎవరున్నారో అది వచ్చి ఇక్కడ నాకు డిస్ప్లే అయింది. ఏమని 20 అనే వాల్యూ వచ్చి పీటీఆర్ ప్లస్ ప్లస్ అని అన్నాం. అప్పుడు నాకు ఇక్కడ ఏమైంది, ఏఆర్ఆర్ ఆఫ్ 1 అయింది. ఏఆర్ఆర్ ఆఫ్ 1 అన్నప్పుడు నాకు స్టార్ పీటీఆర్ 1 పీటీఆర్ అని అన్నట్టయితే నాకు ఇప్పుడు ఏమవుతుంది, దీంట్లో ఉన్న వాల్యూ వచ్చి డిస్ప్లే అవుతుంది. ఎవరు 30 అనే వాల్యూ వచ్చి డిస్ప్లే అయింది నాకు ఇక్కడ. మళ్ళీ పీటీఆర్ ప్లస్ ప్లస్ అన్నాం. నెక్స్ట్ ఇప్పుడు ఏఆర్ఆర్ ఆఫ్ 2లోకి వెళ్ళింది నాకు ఆటోమేటిక్గా ఈ పొజిషన్లో, అంటే ఈ పొజిషన్లోకి వెళ్ళింది. మరి స్టార్ పీటీఆర్ అంటే ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఇది కాస్త దాంట్లో ఆ అడ్రస్లో ఉన్న వాల్యూ ఎవరున్నారు రమ్మని అర్థం. ఆ అడ్రస్లో ఉన్న వాల్యూ ఎవరు వస్తున్నారు, 40 అనే వాల్యూ వచ్చి నాకు డిస్ప్లే అయింది ఇక్కడ. నెక్స్ట్ మళ్ళీ పీటీఆర్ ప్లస్ ప్లస్ అని అన్నాం, మళ్ళీ ఇంక్రిమెంట్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ పొజిషన్లోకి వెళ్ళింది, ఏఆర్ఆర్ ఆఫ్ 3లోకి వెళ్ళింది. ఏఆర్ ఆఫ్ 3 అనే అడ్రస్లో ఉన్నాం మాట ప్రస్తుతం. స్టార్ పీటీఆర్ అంటే ఏమవుతుంది, ఆ అడ్రస్లో ఉన్న వాల్యూ బయటికి రమ్మని అర్థం. అదే ఏమొస్తుంది, 50 అనే వాల్యూ వచ్చి డిస్ప్లే అవుతుంది ఇక్కడ. పీటీఆర్ ప్లస్ ప్లస్ అని అన్నా, మళ్ళీ అడ్రస్ ఇంక్రిమెంట్ అయింది మాట ఇక్కడ. ఆటోమేటిక్గా ఇప్పుడు ఎక్కడికి వచ్చాం, ఏఆర్ఆర్ ఆఫ్ 4లోకి వచ్చాం. ఏఆర్ఆర్ ఆఫ్ 4లో ఉన్న అంటే ఇప్పుడు ఏమవుతుంది, స్టార్ పీటీఆర్ అన్నా అనుకోండి, ఆ ఏఆర్ఆర్ ఆఫ్ 4లో ఉన్న వాల్యూ ఎవరున్నారో బయటికి రమ్మని అర్థం. అదే 60 అనే వాల్యూ వచ్చి డిస్ప్లే అయింది ఇక్కడ. ఈ విధంగా మొట్టమొదట మనము ఇంటిజర్ పాయింటర్ వేరియబుల్లో మొట్టమొదటి యొక్క యారే యొక్క బేస్ అడ్రస్ కనుక పంపించినట్టయితే ఆటోమేటిక్గా మనం ఇదే విధంగా ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్తున్నట్టయితే ఒక్కొక్క పొజిషన్లో ఒక్కొక్క వాల్యూ వచ్చి నాకు ఇక్కడ డిస్ప్లే అవుతూ వెళ్తుంది. దాన్నే మనం ఇక్కడ చెప్తున్నామాట. ఈ యారేకిను పాయింటర్స్కి మధ్య ఏమవుతుందంటే మా దగ్గర సంబంధం ఉందన్నమాట. సో మనం యారే కాన్సెప్ట్ని పాయింటర్లో వాడుకోవచ్చు. పాయింటర్స్ని అనే దాన్ని ఇంచుమించు నీకు యారే లాగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి, మీరు తీసుకున్నట్టయితే ఏఆర్ఆర్ ఆఫ్ 0లో 20 అనే వాల్యూ ఉంది. ఇది యారే కాన్సెప్ట్. దీని యారే బేస్ చేసుకుని మనం చెప్పుకున్నమాట. ఏఆర్ఆర్ ఆఫ్ 1లో 30 అనే వాల్యూ ఉంది. ఏఆర్ఆర్ ఆఫ్ అంటే ఏ ఆఫ్ 2లో 40 అనే వాల్యూ ఉంది. ఏ ఆఫ్ 3లో 50 అనే వాల్యూ ఉంది. ఏ ఆఫ్ 4లో 60 అనే వాల్యూ ఉంది. కాకపోతే ఇవి రిప్రజెంట్ అడ్రస్తో రిప్రజెంట్ చేస్తున్నాం మాట. ఇవి అడ్రసెస్ మాట. అడ్రస్ ఏ ప్లేస్లో ఉంది, ఏ ఆఫ్ 0 అంటే కనుక 65516లో ఉంది. దీన్ని ఏమంటాం, గ్యార్బేజ్ వాల్యూస్ అంటాం. వీటినే గ్యార్బేజ్ వాల్యూస్ అంటాం, అన్ప్రెడిక్టబుల్ వాల్యూస్ అంటాం. ఇప్పుడు ఈ ప్లేసుల్లో ఈ వాల్యూస్ ఉన్నట్టు లెక్క. ఇవి అడ్రసెస్, ఇవి ఇండెక్స్ పొజిషన్స్, ఇవి వాల్యూస్. ఈ పొజిషన్స్లో ఈ వాల్యూస్ ఉన్నట్టు లెక్క. అంటే ఈ అడ్రసెస్లో ఈ వాల్యూస్ స్టోర్ చేసినట్టు లెక్క. మనం దీన్ని యారేతో రిప్రజెంట్ చేస్తున్నాం. ఇక్కడ పాయింటర్ బస్తో కాన్సెప్ట్తో రిప్రజెంట్ చేస్తున్నాం. రెండు ఒకేలాగా ఉంటాయి. కాకపోతే మనం పిలిచేప్పుడు మాత్రం ఇదే విధంగానే పిలవాలి. మొట్టమొదటి బేస్ అడ్రస్ని మనం పంపించుకోవాలి. నెక్స్ట్ నుంచి కంటిన్యూషన్గా ఇంక్రిమెంట్ అవుతూ ఉండటం మూలంగా ఆటోమేటిక్గా నీకు ఒక్కొక్క అడ్రస్ ఇంక్రిమెంట్ దాంట్లో ఉన్న వాల్యూ వచ్చి నాకు ఇక్కడ డిస్ప్లే అవుతూ జరుగుతుంది అన్నమాట. దీనే పాయింటర్స్ అండ్ యారేస్ అని చెప్తాం అన్నమాట. దీని మీద ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుని చెప్తున్నాం అన్నమాట. మనం ఎగ్జాంపుల్ తీసుకుని చెప్తున్నాను. ప్రోగ్రామ్ టు యాక్సెస్ యారే ఎలిమెంట్స్ యూజింగ్ పాయింటర్స్ అని చెప్తున్నాం అన్నమాట. యారే ఎలిమెంట్స్ని పాయింటర్స్ యూజ్ చేసుకుని ఏ విధంగా ఉపయోగిస్తామని చెప్తున్నాం అన్నమాట. ఇదిగోండి, ఇంటి ఏ యారే చెప్పాను, వాల్యూస్ ఇచ్చానండి. అంటే ఇప్పుడు ఇక్కడ ఏ పొజిషన్లో ఉంటుంది, ఇది ఏఆర్ ఆఫ్ 0 పొజిషన్లో ఉంది, ఇది 1 పొజిషన్లో ఉంది, 2 పొజిషన్లో ఉంది, 3 పొజిషన్లో ఉంది, 4th పొజిషన్లో ఉంది. ఈ పొజిషన్స్లో ఈ వాల్యూస్ ఉన్నట్లు లెక్క. వాల్యూస్ని కనుక నేను ఇనిషియలైజ్ చేసినట్టయితే మళ్ళీ రన్ టైంలో వాల్యూస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. బ్రేసెస్ ఓపెన్ చేసి వాల్యూ మధ్యన కామా పడతో సపరేట్ చేసి ఇచ్చాము. ఇక్కడ ఏ యారే సైజ్ అంత అంటే 5 వాల్యూస్ ఉన్నట్లు లెక్క. 5 వాల్యూస్ మనం ఇక్కడ ఇచ్చాం. ఏ సైజ్ అంత ఇక్కడ 5 అన్నట్లు లెక్క. ఇంట్ ఐ అని చెప్పుకున్నాము, స్టార్ పి అని చెప్పిచ్చా. స్టార్ పి అనేది పాయింటర్ వేరియబుల్ నేమ్ అవుతుంది. స్టార్ అంటే వాల్యూ ఆఫ్ ది అడ్రస్ అని అర్థం. అంటే ఇప్పుడు పి ఈజ్ ఈక్వల్ అడ్రస్ ఆఫ్ ఏ ఆఫ్ 0 అన్నాం అనుకోండి. ఇదేంటిది, బేస్ అడ్రస్ పాస్ అయింది అన్నమాట. యారే యొక్క మొట్టమొదటి అడ్రస్ పాస్ అయిపోయింది మా దీంట్లోకి.
సో అంటే మొట్టమొదటి అడ్రస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇలా ఉన్నది అనుకోండి, వాల్యూస్ని ఈ విధంగా రిప్రజెంట్ చేసి ఉంచామనుకోండి, ఇదే విధంగా నేను స్టోర్ చేశాను అనుకోండి, 10, 20, 30, 40, 50 అని చెప్పి ఇచ్చాను అనుకోండి. 10 అనేది 1000 అనే లొకేషన్లో ఉందండి, 2000 అనే లొకేషన్లో ఉందండి, 3000 అనే లొకేషన్లో ఉందనుకున్నాం, 4000 అనే లొకేషన్లో ఉందనుకున్నాం, 5000 అనే లొకేషన్లో ఉందనుకున్నాం. ఇవి అడ్రసెస్, వీటిని అడ్రసెస్తో రిప్రజెంట్ చేస్తాం. వీటిని మనం వాల్యూస్ అంటాం. ఇవి ఏ పొజిషన్లో ఉన్నాయంటే కనుక ఏ ఆఫ్ 0లో ఉన్నాయి, ఏ ఆఫ్ 1లో ఉంది, ఏ ఆఫ్ 2లో ఉంది, ఏ ఆఫ్ 3లో ఉంది, ఏ ఆఫ్ 4లో ఉంది. ఇప్పుడు అడ్రస్ ఆఫ్ ఏ ఆఫ్ 0 అంటే కనుక ఈ అడ్రస్ దీంట్లో పాస్ అయినట్లు లెక్క. సో 1000 అనేది Pలో పాస్ అయినట్లు లెక్క. సో యారే ఎలిమెంట్స్ అని చెప్పాము. ఐ వాల్యూ 0 తీసుకున్నా, 0<5 కండిషన్ సాటిస్ఫై అయింది, లోపలికి వచ్చా. స్టార్ పీటీఆర్ అంటే కనుక ఇప్పుడు Pలో యాక్చువల్గా అడ్రస్ ఆఫ్ ఏ ఆఫ్ 0 అని అన్నా, Pలో ఎవరున్నట్టు స్టార్ అడ్రస్ ఆఫ్ అడ్రస్ ఆఫ్ ఏ ఆఫ్ 0 ఉంది అంటే 1000 ఉన్నట్టు. 1000 అనే దాంట్లో ఎవరున్నట్టు స్టార్ పి అంటే ఎవరున్నట్టు 1000లో ఉన్న వాల్యూ బయటికి రమ్మన్నట్టు. అంటే నాకు ఈ ప్లేస్లో ఎవరు వస్తారు, 10 అనే వాల్యూ వచ్చి ప్లేస్ అవుతుంది. నెక్స్ట్ P++ అంటే ఏమవుతుంది, ఆటోమేటిక్గా పొజిషన్ మారుతుంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది, ఏ ఆఫ్ 1లోకి వెళ్తుంది. P++ అంటే ఏ ఆఫ్ 1లోకి వెళ్తుంది. ఏ ఆఫ్ 1 యొక్క అడ్రస్ ఏమవుతుంది, మళ్ళీ 1000 అనేది 2000 అనేది అవుతుంది. 2000లో వాల్యూ ఎవరున్నారు, 20 అనే వాల్యూ వచ్చి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. మళ్ళీ P++ అంటే ఏమవుతుంది, P++ అంటే కనుక మళ్ళీ యారే పొజిషన్ మారుతుంది, ఏ ఆఫ్ 2 అవుతుంది. అప్పుడు ఏ ఆఫ్ 2 అనగానే నాకు ఏమవుతుంది, ఈ పొజిషన్ నుంచి ఇక్కడికి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. 3000 అనే పొజిషన్లో ఎవరున్నారు, 30 అనే వాల్యూ వచ్చి ఇక్కడ డిస్ప్లే అవుతుంది, స్టార్ P అన్నాం కాబట్టి. అంటే 3000 అనే లొకేషన్లో ఏ వాల్యూ, స్టార్ అంటే వాల్యూ ఆఫ్ ద అడ్రస్ అని ఉంటాం. అప్పుడు స్టార్ 3000 అంటే ఏమవుతాం, 3000లో ఉన్న వాల్యూ ఎవరున్నారో 30 అనే వాల్యూ వచ్చి ఇక్కడ డిస్ప్లే అవుతుంది మాట ఇక్కడ. మళ్ళీ P++ అని అన్నాం, అప్పుడు ఏమవుతుంది, ఏ అడ్రస్ ఆఫ్ ఏ ఆఫ్ 3 అవుతుందండి. ఏ ఆఫ్ 3 అంటే ఎవరున్నారు, 3 అనే లొకేషన్ అడ్రస్ ఆఫ్ ఏ ఆఫ్ 3 ఎవరున్నారు, 4000 ఉందండి. 4000లో ఉన్న వాల్యూ స్టార్ P అంటే ఏంటి, 4000లో ఉన్న వాల్యూ బయటికి రమ్మని అర్థం. 40 అనే వాల్యూ వచ్చి ఇక్కడ నాకు డిస్ప్లే అవుతుందండి. నెక్స్ట్ మళ్ళీ P++ అని అన్నాం, P వాల్యూ మళ్ళీ ఇంక్రిమెంట్ అయింది, P++ అయిందండి. ఇప్పుడు ఎక్కడికి వెళ్తాం, అడ్రస్ ఆఫ్ ఏ ఆఫ్ 4 అయిందండి. అడ్రస్ ఆఫ్ ఏ ఆఫ్ 4లో ఎవరున్నారండి అంటే 5000 ఉందండి. 5000 అంటే ఇప్పుడు స్టార్ P అంటే ఏమవుతుంది, 5000 అనే అడ్రస్లో ఏ వాల్యూ ఉందో ఆ వాల్యూ రమ్మని అర్థం. అంటే 50 అనే వాల్యూ వచ్చి డిస్ప్లే అవుతుందండి. అంటే నాకు ఇక్కడ ఎలా ఏ వాల్యూస్ వచ్చి డిస్ప్లే అవుతాయంటే కనుక %D ట్యాబ్ స్పేస్ ఇచ్చాం కాబట్టి 10, 20 అంటే సారీ ఇలా డిస్ప్లే అవుతుంది. 10, 20, 30, 40, 50 అనే వాల్యూస్ వచ్చి డిస్ప్లే అవుతాయని వరుసగా. సో మొట్టమొదటి మనం బేస్ అడ్రస్ని తీసుకుని కంటిన్యూషన్గా ఇంక్రిమెంట్ చేసుకుంటూ అడ్రస్ని పెంచుకుంటూ వాటిలో వాల్యూస్ని తీసుకుని మనం వచ్చి డిస్ప్లే చేయాలి ఇక్కడ కంటిన్యూషన్గా. కండిషన్ ఎప్పుడు ఫెయిల్ అవుతుంది, అప్పుడు ఆటోమేటిక్గా ప్రోగ్రామ్ నుంచి బయటకు రావడం జరుగుతుంది. కండిషన్ ఫెయిల్ అయితే ఆటోమేటిక్గా బయటకు రావడం జరుగుతుంది ఇక్కడ. దీన్నే మనం యారే ఎలిమెంట్స్ యూజింగ్ పాయింటర్స్ అనే కాన్సెప్ట్ని చెప్పడం జరిగిందండి. నెక్స్ట్ అండి పారామీటర్ పాసింగ్ టెక్నిక్స్ అండి. పారామీటర్ పాసింగ్ టెక్నిక్స్ అంటే కనుక ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్లో పాయింటర్ ఆర్గ్యుమెంట్స్ని మనం ఏ విధంగా పంపిస్తామని చెప్పేదానే పారామీటర్ పాసింగ్ టెక్నిక్స్ అంటామని. దీన్ని బేస్ చేసుకుని మనకి 2 రకాలు వచ్చినాయండి, కాల్ బై వాల్యూ, కాల్ బై రెఫరెన్స్ అని చెప్పి. సో కాల్ బై వాల్యూ అంటే కనుక మామూలు ఫంక్షన్స్ని మనం కాల్ బై వాల్యూ అంటాం. కాల్ బై రెఫరెన్స్ అయితే మాత్రం పాయింటర్స్ యూజింగ్ ఫంక్షన్స్ ఈజ్ కాల్డ్ యాజ్ కాల్ బై రెఫరెన్స్ అంటామండి. ఇప్పుడు దీన్ని 1 by 1 డిస్కస్ చేస్తున్నామని మనం ఎగ్జాంపుల్ బేస్ చేసుకొని, ఎగ్జాంపుల్ ఆధారంగా తీసుకొని. ఇప్పుడు కాల్ బై వాల్యూ అని అన్నామండి, ఎగ్జాంపుల్ ఒకటి తీసుకున్నామండి. ఇది కూడా నేను ఇక్కడ మెయిన్ ప్రోగ్రామ్కి వచ్చానండి, హ్యాష్ ఇంక్లూడ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నామండి, stdio.h ని ఇచ్చానండి, ఇలా గీత తీసానండి. ఇక్కడ వాయిడ్ సమ్ అని తీసుకున్నాను, సమ్ అనే దాన్ని తీసుకున్నా. ఇంట్ ఎక్స్ కామా ఇంట్ వై అని తీసుకున్నాను. సో వాయిడ్ కనుక వాడినట్టయితే నేను ప్రింటఫ్ ద్వారానే ఇవ్వాలి. ప్రింటఫ్ అని చెప్పి %d అని చెప్పి x+y అని చెప్పి ఇచ్చానండి, ఇక్కడ ఇచ్చానండి. ఇది లాజిక్ అండి, సమ్ యొక్క లాజిక్ రాసినట్లు లెక్క. ఈ ప్లేస్లో సమ్ యొక్క లాజిక్ రాసినట్లు లెక్క. ఇప్పుడు దీన్ని నేను పిలవబోతున్నా అండి, వాయిడ్ సమ్ ఇంట్ కామా ఇంట్ అని చెప్పానండి, సెమీకాలం ఇచ్చాం. వాయిడ్ మెయిన్ అని చెప్పాను, మెయిన్ ప్రోగ్రాంలోకి ఎంటర్ అయ్యాం. సో ఇటు వచ్చానండి, మెయిన్ ప్రోగ్రాంలోకి వచ్చాం. మెయిన్ ప్రోగ్రాంలోకి వచ్చాక ఇంట్ a = 6 అని చెప్పానండి, b = 4 అని చెప్పి వాల్యూ ఇచ్చానండి, సెమీకాలం ఇచ్చానండి.
సో ఇంకా మనకు రన్ టైంలో మళ్ళీ వాల్యూస్ని రీడ్ చేయాల్సిన అవసరం లేదు, ఇలా వాల్యూస్ కనుక ఇచ్చినట్టయితే. ఇప్పుడు మెయిన్ ప్రోగ్రాంలో ఎంటర్ టు వాల్యూస్ అవి ఏం రాయాల్సిన అవసరం లేదు. సో డైరెక్ట్గా ఏం చేస్తున్నా అంటే సమ్ అని చెప్పేసి ఏ కామా బిని పంపించాను అనుకోండి. సో నాకు ఇక్కడి నుంచి గెట్ సిహెచ్ అని చెప్పేసేసాను, బ్రేసెస్ క్లోజ్ చేశాను. ఇప్పుడు ఇక్కడ ఏని బిని మనం యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ అంటామండి. ఏని బిని ఏమంటాం? యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ అంటామండి. ఏని బిని మనం సమ్ అనే ఫంక్షన్లో పాస్ చేశానండి. అంటే ఏకి ఇచ్చిన వాల్యూ 6ని, బికి ఇచ్చిన వాల్యూ 4ని పాస్ అయినట్టు లెక్క. ఏబి పాస్ అవ్వవు. ఏకి ఇచ్చిన వాల్యూని 6ని, బికి ఇచ్చిన వాల్యూ 4, ఏకి బికి అసైన్ అవుతాయి. ఇక్కడ ఆ 6, 4 తీసుకుని ఇక్కడికి పాస్ అవుతుందండి. ఎక్స్లోకి 6 వాల్యూ పాస్ అవుతుంది, వైలోకి 4 వాల్యూ పాస్ అవుతుంది. ఇక్కడ ఎక్స్ని వైని మనం ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ అంటామండి. ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ అంటామండి. ఎక్స్ని వైని ఏమంటాం? ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ అంటామండి. సో ఇక్కడ మనకి మెయిన్ ప్రోగ్రామ్ ద్వారా ఏకి బికి అసైన్ చేసిన వాల్యూస్ మాత్రమే ఫంక్షన్ ఎక్కడుందో ఆ ఫంక్షన్లోకి ఎక్స్కి వైకి ఎక్స్కి వైకి 6, 4 అనే వాల్యూస్ అసైన్ అవుతాయి. వీటిని యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ అంటాం. 6, 4 ఏమంటాం? యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ అంటాం. ఎక్స్కి వైకి 6, 4 అసైన్ అవుతున్నాం కాబట్టి వీటిని ఏమంటాం? ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ అంటాం. మెయిన్ ప్రోగ్రామ్ ద్వారా ఫంక్షన్ పిలుస్తున్నాం కాబట్టి దీన్ని కాలింగ్ ఫంక్షన్ అంటాం. ఆ ఫంక్షన్ ఎక్కడుందో ఆ ప్లేస్లోకి వెళ్ళిపోయి ఆ ఫంక్షన్ రన్ అయ్యేదాన్ని కాల్డ్ ఫంక్షన్ అంటాం. ఇదిగోండి దీన్ని కాలింగ్ ఫంక్షన్ అంటాము, దీన్ని ఏమన్నా కాల్డ్ ఫంక్షన్ అంటాము. ఇదిగోండి కాల్డ్ ఫంక్షన్. సో మెయిన్ ప్రోగ్రామ్ ద్వారా ఫంక్షన్ పిలుస్తున్నప్పుడు ఆ ఫంక్షన్లో ఇచ్చిన వేరియబుల్స్ మనం మెయిన్ ప్రోగ్రామ్ ద్వారా పంపించిన వేరియబుల్ యొక్క వాల్యూస్ ఏమున్నాయో ఫంక్షన్లో పాస్ చేస్తున్నట్టయితే ఆ వాల్యూస్నే మనం యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ అంటాము. ఆ వాల్యూస్ని తీసుకున్న ఫంక్షన్ ఎక్కడుందో ఆ ఫంక్షన్లోకి ఆ ఎక్స్కి ఆ ఇచ్చిన ఆర్గ్యుమెంట్స్కి ఈ వాల్యూస్ అసైన్ అవుతున్నట్టయితే వాటిని ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ అంటాము. మెయిన్ ప్రోగ్రామ్ ద్వారా ఫంక్షన్ పిలుస్తున్నట్టయితే వీటిని మనం కాలింగ్ ఫంక్షన్ అంటాము. కాలింగ్ ఫంక్షన్ అంటాము. ఫంక్షన్ ఎక్కడుందో అక్కడికి వెళ్ళిపోయి రన్ అయ్యేదాన్ని కాల్డ్ ఫంక్షన్ అంటాము. కాల్డ్ ఫంక్షన్ అంటాము. దీన్ని కాల్ బై వాల్యూ అంటామండి. కాల్ బై వాల్యూ ఈజ్ నథింగ్ బట్ ఫంక్షన్స్ కాన్సెప్టే. మెయిన్ ప్రోగ్రాంలో ఫంక్షన్ పిలిచేదాన్నే కాలింగ్ ఫంక్షన్ అంటాం. ఆ ఫంక్షన్ ఎక్కడుందో ఆ ఫంక్షన్ వచ్చి రన్ అయ్యేదాన్నే కాల్డ్ ఫంక్షన్ అంటాం. మెయిన్ ప్రోగ్రాంలో ఇచ్చిన వేరియబుల్స్ ఏమున్నాయో ఆ వేరియబుల్స్కి వాల్యూస్ ఏం మెసేజ్ చేశాను ఆ వాల్యూస్ని కనుక ఈ ఫంక్షన్లో పాస్ చేసినట్టయితే వాటిని యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ అంటాము. ఆ వాల్యూస్ ఏమున్నాయి అవి ఫంక్షన్లో ఉన్న పారామీటర్స్కి పాస్ చేసినట్టయితే వాల్యూస్ని వాటిని ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ అంటాం. ఈ విధంగా రన్ అయ్యేదాన్ని మనము కాల్ బై వాల్యూ అంటాం. దీని మీద ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ కూడా చూడబోతున్నాం. ఇదిగోండి చూసాం. ఏమని చెప్తున్నా ఇక్కడ? స్వాపింగ్ 2 నెంబర్స్ ఏమని చెప్తున్నా? కాల్ బై వాల్యూ ఉపయోగించి. ఏమంటే ఇక్కడ మెయిన్ ప్రోగ్రామ్కి వచ్చా. మెయిన్ ప్రోగ్రాంలో స్వాప్ అనే ఫంక్షన్ పిలిచా. స్వాప్లో 2 ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి, ఇంటిజర్ కామా ఇంట్ అని చెప్పించా. ఇలా చెప్పేదాన్ని ఫంక్షన్ ప్రోటోటైప్ అంటామండి. ఫంక్షన్ ప్రోటోటైప్ అంటామండి. మెయిన్ ప్రోగ్రాంలోకి వచ్చాం. ఏబి అని చెప్పి 2 వాల్యూస్ ఇచ్చా. ఆ 2 వేరియబుల్స్కి వాల్యూస్ అసైన్ చేశా. ఏ వాల్యూ 10 అని చెప్పా, బి వాల్యూ 20 అని చెప్పా. ఇప్పుడు ఏ అంటే 10 వస్తుంది, బి అంటే 20 అనే వాల్యూ అని అంట. బిఫోర్ స్వాపింగ్ అని చెప్పా. ఇక్కడ ఏ వాల్యూ వచ్చి ఇక్కడ డిస్ప్లే అవుతుంది, ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అని చెప్పి. బి అని చెప్పి ఇక్కడ వాల్యూ వచ్చి ఇక్కడ డిస్ప్లే అవుతుంది 20 అని చెప్పి. అంటే ఇప్పుడు ఈ ప్లేస్లో నాకు ఇక్కడ వాల్యూస్ బిఫోర్ స్వాపింగ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అండ్ బి ఈజ్ ఈక్వల్ టు 20 అనే వాల్యూ వచ్చి డిస్ప్లే అవుతున్నాయి. స్వాప్ అనే ఫంక్షన్ పిలిచా. దీన్నే కాలింగ్ ఫంక్షన్ అంటాం. దీన్ని ఏమంటాం? కాలింగ్ ఫంక్షన్ అంటామండి. కాలింగ్ ఫంక్షన్ అంటామండి. ఇప్పుడు ఏలోకి ఏం పంపించాను? 10, 20 పంపించానండి. ఈ వాల్యూస్ దీంట్లో పాస్ అయినాయండి ఎక్స్కి వైకి. ఎక్స్ అంటే నాకు ఇక్కడ ఎవరండి? 10 అండి. వై అంటే ఎవరండి? ఇక్కడ 20 అండి. ఇప్పుడు ఇటు వచ్చానండి, టెంప్లోకి వచ్చాను. టెంప్ అనేది టెంపరీగా వేరియబుల్ తీసుకున్నా. టెంప్ అనే దానిలోకి ఈక్వల్ టు నేను ఏం పంపించాను? ఎక్స్ని పంపించా. ఎక్స్ అంటే ఎవరవుతారు? 10 పాస్ అయినట్లు లెక్క. సో ఇప్పుడు ఈ టెంప్లోకి ఎక్స్ అనేది పాస్ అయింది కాబట్టి ఎక్స్ అనే వాల్యూ ఏమవుతుంది? 0 అయినట్లు లెక్క. ఎక్స్ అనే వేరియబుల్కి ఇచ్చిన వాల్యూ ఏదో టెంప్లోకి వచ్చేసింది కాబట్టి నాకు ఇక్కడ ఎక్స్ వాల్యూ 0 అయిపోయింది. టెంప్లో ప్రస్తుతం 10 ఉన్నట్లు లెక్క. ఇదే స్టేట్మెంట్ రన్ అయితే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఇక్కడ నేను వై అని చెప్పా. ఎక్స్ వాల్యూ ఇప్పుడు ఎంత అవుతుంది? 20 అవుతుంది. ఇప్పుడు వై వాల్యూ ఎంత అవుతుంది? 0 అవుతుంది. ఇప్పుడు ఎక్స్ వాల్యూ 20 అయినట్టు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై అంటే ఏమైనట్టే వై అనే వేరియబుల్ యొక్క వాల్యూ ఏది ఉందో ఎక్స్కి అసైన్ అవ్వమని అర్థం. సో ఇక్కడ 20 వైకి ఇచ్చిన వాల్యూ 20 వాల్యూ ఎక్స్లో పాస్ అయిపోయింది. ఇప్పుడు ఎక్స్ అంటే 20 అని అర్థం. వై అనేది 20 వై అనే వేరియబుల్ యొక్క వాల్యూ ఎక్స్లో పాస్ చేసాం కాబట్టి ఇప్పుడు వై వాల్యూ అనేది 0 అయిపోయింది. ఇప్పుడు వై ఈజ్ ఈక్వల్ టు 10 అని ఉన్నట్టయితే టీ కనుక అన్నట్టయితే టీ అంటే ఎవరు? ఇక్కడ 10 వాల్యూ వైలోకి వచ్చేసింది మాట. ఇప్పుడు ఇక్కడ 10 వాల్యూ వైలోకి వచ్చేసింది కాబట్టి ఇప్పుడు వై అనేది వాల్యూ అంతా 10 వచ్చేసినట్లు లెక్క. అంటే ఇప్పుడు ఎక్స్ వాల్యూ అంతా 20, వై వాల్యూ అంతా 10. స్వాపింగ్ అయిపోయింది. ఆ స్వాపింగ్ అయిపోయినప్పుడు ఆ వాల్యూస్ని తీసుకొచ్చి ఇక్కడ మనం డిస్ప్లే చేయబోతున్నాం.
వాల్యూస్ ఆఫ్టర్ స్వాపింగ్ అని చెప్పి ఏ వాల్యూ అంటే ఇక్కడ ఎవరు ఎక్స్ వాల్యూ అవుతుందో 20 అనే వాల్యూ ఉందో ఆ 20 వాల్యూ వచ్చి ఇక్కడ డిస్ప్లే అవుతుంది అన్నమాట. నెక్స్ట్ బి వాల్యూ అంటే ఎవరు ఇక్కడ వై వాల్యూ ఏది ఉందో అది ఇక్కడ వచ్చి నాకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట. వై అనే ప్లేస్లో ఉన్న వాల్యూ 10 అనేది ఉందో అది బీలోకి వచ్చేసి అవుతుంది అనమాట. అంటే నాకు ఇక్కడ 10 అని వచ్చి డిస్ప్లే అవుతుంది అనమాట. దీన్నే మనం స్వాపింగ్ అంటాం. ఇక్కడ మనం పంపించే వేరియబుల్స్ ఏమున్నాయి వీటిని యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ అంటాం. ఇక్కడ ఇచ్చి పంపించే వాటిని ఎక్స్ వై ప్లేస్లో ఎక్స్కి వైకి ఏకి బీకి ఇచ్చిన వాల్యూస్ పాస్ అవుతున్నాయి 10, 20 వీటిని ఫార్ములా ఆర్గ్యుమెంట్స్ అంటాం. దీన్ని కాలింగ్ ఫంక్షన్ అంటాం, దీన్ని కాల్డ్ ఫంక్షన్ అంటాం. ఈ ఫంక్షన్ ద్వారా లాజిక్ రన్ అయిపోయి ఆ లాజిక్ రన్ అయిన తర్వాత వచ్చిన వాల్యూస్ని తీసుకొచ్చి మనం ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాం అన్నమాట. మనం ఇదే ప్లేస్లో ఆ వాల్యూస్ని స్వాపింగ్ అయిన తర్వాత ఆ వాల్యూస్ని డిస్ప్లే చేస్తున్నాం. స్వాపింగ్ అంటే ఇంటర్చేంజింగ్ ద వాల్యూస్. ఏకి గతంలో మనం 10, 20 ఇచ్చాం. ఇక్కడ స్వాపింగ్ అయిపోయిన తర్వాత నాకు 10, 20, 10 వచ్చేసింది అన్నమాట. స్వాపింగ్ అయిపోయినట్లు లెక్క ఇక్కడ. దీన్నే కాల్ బై వాల్యూ అంటామండి. నెక్స్ట్ అండి కాల్ బై రెఫరెన్స్ అని చెప్తున్నామండి. ఇప్పుడు మనం కాల్ బై రెఫరెన్స్ అంటే ఏంటన్నాము, కాల్ బై రెఫరెన్స్ మీద ఒక ఎగ్జాంపుల్ తీసుకుని చెప్తే నీకు క్లారిటీగా అర్థమవుతుంది. మెయిన్ ప్రోగ్రాంలోకి వచ్చామండి. మెయిన్ ప్రోగ్రామ్ వచ్చాం, ఐ హాష్ ఇంక్లూడ్ అని చెప్పాం. ఎస్టీడీ అబౌట్ టచ్ అని రాశానండి. సో వాయిడ్ అని చెప్పాను. వాయిడ్లో నేను ఇక్కడ సమ్ అని తీసుకున్నాను అండి. సమ్లో నేను 2 పాయింటర్ వేరియబుల్స్ తీసుకున్నాను అండి. ఇంటూ స్టార్ అని చెప్పాను, ఇంకోటి ఏమన్నా ఇంటూ స్టార్ అని చెప్పాను. దీన్ని మనం పారామీటర్ పాసింగ్ టెక్నిక్స్ అని సరే దీని ఫంక్షన్ ప్రోటోటైప్ అంటామండి. ఫంక్షన్ ప్రోటోటైప్ అంటామండి. సో నేను ఇటువంటి ఫంక్షన్ నేను వాడబోతున్నాను అని చెప్పి తెలియజేయడం మాట. వాయిడ్ మెయిన్ ప్రోగ్రాంలోకి వచ్చాం. మెయిన్ ప్రోగ్రామ్కి వచ్చేసేసాం. సో ఇక్కడ మనకు మెయిన్ ప్రోగ్రామ్కి వెళ్ళక ముందర సమ్ అనే ఫంక్షన్ రాసేద్దాం. సమ్ అనే ఫంక్షన్లోకి వచ్చా. ఇంటూ స్టార్ ఎక్స్ అని తీసుకున్నాను అండి. ఇంటూ స్టార్ వై అని తీసుకున్నానండి. ఇంటూ స్టార్ వై అనే వేరియబుల్ తీసుకున్నానండి. లోపలికి వచ్చామండి. వాయిడ్ని ఇచ్చాం కాబట్టి ప్రింట్అప్ ద్వారా వస్తుందండి అవుట్పుట్. సో నాకు ఇక్కడ సమ్ ఈజ్ ఈక్వల్ టు %d అని చెప్పానండి. %d అన్నప్పుడు నాకు ఇక్కడ స్టార్ ఎక్స్ ప్లస్ స్టార్ వై అని చెప్పేసి నాకు ఆ వాల్యూస్ వచ్చి డిస్ప్లే అయినాయండి. ఈ వాల్యూస్ వచ్చి నాకు ఈ ప్లేస్లో డిస్ప్లే అవ్వడం జరిగిందండి. స్టార్ ఎక్స్ ప్లస్ స్టార్ వై అని చెప్పి నేను క్యాలిక్యులేషన్ చేసి ఆ వాల్యూస్ వచ్చి నాకు డిస్ప్లే అయినాయన్నమాట. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే సమ్ అనే ఫంక్షన్లోకి ఇంట్ తీసుకున్నాం అండి. ఇంట్ ఎక్స్ వాల్యూ 12 అని చెప్పానండి. సారీ ఏ వాల్యూ 12 అని చెప్పానండి. బి వాల్యూ 13 అని చెప్పి ఇచ్చానండి. సమ్ అనే ఫంక్షన్లోకి అడ్రస్ ఆఫ్ ఏ కామా అడ్రస్ ఆఫ్ బిని పంపించానండి. గెట్ సిహెచ్ అని చెప్పేసానండి. బయటకు వచ్చేసేసాం. ప్రోగ్రామ్ అయిపోయిందండి. కానీ ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి జాగ్రత్తగా. ఇక్కడ 2 వేరియబుల్స్ ఇచ్చాండి. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే కనుక 2 వేరియబుల్స్ తీసుకుని సమ్ చేయమని అర్థం అన్నమాట. దాన్నే మనం కాల్ బై రెఫరెన్స్ అనే కాన్సెప్ట్ తీసుకుని చెప్తున్నాం అన్నమాట. దీని ఫంక్షన్ ప్రోటోటైప్ అంటామండి. నేను నా ప్రోగ్రాంలో ఈ యొక్క ఫంక్షన్ వాడుతున్నా అని చెప్పడం అన్నమాట. 2 పాయింటర్ ఆర్గ్యుమెంట్స్ పంపిస్తున్నట్లు లెక్క. దాన్ని అందుకని ఇంటూ స్టార్ కామా ఇంటూ స్టార్ అని చెప్పి 2 పాయింటర్ ఆర్గ్యుమెంట్స్ నేను పంపిస్తున్నట్లు లెక్క. ఇక్కడ మెయిన్ ప్రోగ్రాంలోకి వచ్చాయి. ఏకి వాల్యూ 12 అని ఇచ్చా, బీకి వాల్యూ 13 అనే వాల్యూ ఇచ్చా. ఇప్పుడు అడ్రస్ ఆఫ్ ఏ అడ్రస్ ఆఫ్ బిని పంపిస్తున్నా సమ్ములోకి. అంటే సమ్ములోకి నేను ఎవరిని పంపిస్తున్నా, అడ్రస్ ఆఫ్ ఏ అంటే 1000 పంపించాను అనుకోండి, అడ్రస్ ఆఫ్ బి అంటే 2000 అని పంపించాను అనుకోండి. అంటే ఎలా రిప్రజెంట్ అవుతుందండి, ఈ విధంగా తీసుకున్నాం అనుకోండి. నేను ఇప్పుడు ఏ బి అని చెప్పి 2 వాల్యూస్ తీసుకున్నాను అండి. సో నాకు ఇక్కడ ఎవరున్నారండి, 12 అనే వాల్యూ ఉంది, 13 అనే వాల్యూ ఉంది. ఇదే లొకేషన్లో 1000 అనే లొకేషన్లో ఉంది. ఇదే లొకేషన్లో అండి 2000 అనే లొకేషన్ ఉంది. ఇప్పుడు నేను పంపించింది ఎవరు పంపించా, 1000ని 2000ని పంపించానండి. 1000ని 2000ని ఈ ప్లేస్లో పంపించానండి. సో వెంటనే ఇది ఎక్కడుంది సొమ్మని, ఇక్కడి నుంచి ఇక్కడికి ఫంక్షన్ ఎక్కడ ఉందో అక్కడికి వచ్చామండి. దీన్ని కాలింగ్ ఫంక్షన్ అంటామండి. కానీ పంపించింది ఇక్కడ ఏం పంపించామండి, అడ్రసెస్ పంపించామండి. అడ్రసెస్ అంటే రెఫర్డ్ బై ద డిఫరెంట్ వేరియబుల్స్ అని చెప్పాం, నేమ్స్ అంటాం అన్నమాట. సో దీన్నే రెఫరెన్సెస్ పంపించామాట. రెఫరెన్సెస్ అంటే అడ్రసెస్ని పంపించామాట. ఇక్కడ సమ్ అనే ప్లేస్లో సమ్ములో ఎవరిని పంపించే అడ్రసెస్ అంటే 1000, 2000 పంపించినట్లు లెక్క. అంటే ఏ ఉండే చోటు 1000, బి ఉండే చోటు 2000ని నేను సమ్ములో అనే ఫంక్షన్లో పంపించినట్లు లెక్క. ఇటు చూడగానే ఇటు వస్తుంది మాట, అంటే స్టార్ 1000 అన్నమాట అర్థం. ఇక్కడ ఏమైనా అర్థం అంటే స్టార్ 1000 కామా స్టార్ 2000 అని అర్థం. అంటే ఇలా ఇచ్చినట్టే. స్టార్ అంటే ఏంటి, 1000లో ఉన్న వాల్యూ రమ్మని అర్థం, 2000లో ఉన్న వాల్యూ రమ్మని అర్థం. 1000 అనే లొకేషన్లో ఎవరున్నారు, 12 అనే వాల్యూ ఉంది. 2000 అనే లొకేషన్లో ఎవరున్నారు, 13 అనే వాల్యూ ఉంది. అంటే ఈ ప్లేస్లో ఇప్పుడు నాకు ఇక్కడ ఎవరు వచ్చినట్టు 12, 13 అనేది వచ్చేసినట్టు లెక్క అండి. 12, 13 అనేది వచ్చిన ఇండైరెక్ట్గా. సో దీన్ని మనం రిఫరెన్స్ ఆఫ్ డిఫరెంట్ వేరియబుల్స్ అంటాం, దీన్ని ఫార్ములా ఆర్గ్యుమెంట్స్ అంటాం, దీన్ని యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ అంటాం. ఈ ఏబి అనే ప్లేస్లో వేరియబుల్స్ యొక్క వాల్యూస్ని పంపించట్లా, వాడి యొక్క అడ్రసెస్ని పంపిస్తున్నా కాబట్టి రిఫరెన్స్ అని తీసుకున్నాం అన్నమాట. వాడి యొక్క అడ్రసెస్ని పంపిస్తున్నాం. ఆ అడ్రసెస్లో ఉన్న వాల్యూస్ని మాత్రమే దీంట్లో పాస్ అవుతున్నాయి.
12, 13 అనే వాల్యూస్ వచ్చినాయి. ఆ 12, 13 ఇక్కడ సమ్ చేయడం జరిగింది. 25 అనే వాల్యూ వచ్చి నాకు ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. 25 అనే వాల్యూ సమ్ ఈజ్ ఈక్వల్ 25 అనే వాల్యూ వచ్చి నాకు ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. దీన్ని కాలింగ్ ఫంక్షన్ అంటాం, దీన్ని కాల్డ్ ఫంక్షన్ అంటాం, దీన్ని యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ అంటాం. కాకపోతే ఇక్కడ అడ్రసెస్ ఆఫ్ ద వేరియబుల్స్ అంటాం. ఇక్కడ మనం వాటి యొక్క అడ్రసెస్ పంపిస్తున్నాం కాబట్టి వీటిని ఏమంటాం, అడ్రసెస్ ప్లేస్లో వచ్చిన వాల్యూ ఆఫ్ ద అడ్రసెస్ ఏమున్నా వాటిని తీసుకుని పాస్ అవుతున్నట్లు లెక్క. వాల్యూస్ ఆఫ్ ద అడ్రసెస్ని పాస్ అవుతున్నట్లు లెక్క. కాల్ బై రెఫరెన్స్ అంటే కనుక ఇదే కాల్ బై రెఫరెన్స్, ఇది కాల్ బై అడ్రస్ అవుతుంది. అడ్రసెస్ అని పంపిస్తున్నా, ఇది కాల్ బై రెఫరెన్స్ అవుతుందన్నమాట. వీటి ప్లేసుల్లో ఈ వాల్యూస్ పాస్ అవుతున్నట్లు లెక్క. ఈ అడ్రసెస్లో ఉన్న వాల్యూస్ని బయటికి లాగమని అర్థం. ఈ అడ్రసెస్లో ఉన్న 1000 to 2000 అనే లొకేషన్లో ఏ వాల్యూస్ ఉన్నా ఆ వాల్యూస్ని బయటికి రమ్మని అర్థం అన్నమాట. స్టార్ ఎక్స్ అంటే కనుక 1000 అనే లొకేషన్లో ఉన్న వాల్యూ ఎవరు, 12 అనే వాల్యూ బయటికి రమ్మని అర్థం. స్టార్ 2000 అంటే కనుక 2000 అనే లొకేషన్లో 13 అనే వాల్యూ అవుతుంది, అది బయటికి రమ్మని అర్థం. వాడిని తీసుకుని మనం ఇక్కడ సమ్ చేసాం. సమ్ చేసిన దాన్ని తీసుకొచ్చి నాకు డిస్ప్లే చేయడం జరిగింది. దీన్నే కాల్ బై రెఫరెన్స్ అంటాము. వీటి మీద ఇప్పుడు ప్రోగ్రామ్ చూద్దాం. సో ఇక్కడ మనం మెయిన్ ప్రోగ్రామ్కి వచ్చామండి. మెయిన్ ప్రోగ్రామ్లో హ్యాష్ ఇంక్లూడ్ డిస్ట్రిబ్యూట్ అని చెప్పాను, వాయిడ్ స్వాప్ అని చెప్పి ఇంట్ స్టార్ అని చెప్పాను. దీన్ని పాయింటర్ వేరియబుల్ ఆర్గ్యుమెంట్స్ అంటాం. పాయింటర్ ఆర్గ్యుమెంట్స్ పంపించాను. దీన్నే మనం ఫంక్షన్ ప్రోటోటైప్ అంటామండి. ఫంక్షన్ ప్రోటోటైప్ అంటాం అంటే ఈ ఫంక్షన్ నేను నా ప్రోగ్రాంలో వాడుతున్నా అని చెప్పి తెలియజేయడం. మెయిన్ ప్రోగ్రాంలోకి వచ్చాం. ఏ బి అని చెప్పి వాల్యూస్ ఇచ్చా. ఏకి వాల్యూ 10 అని చెప్పా, బికి వాల్యూ 20 ఇచ్చా. ఇచ్చిన టాస్క్ ఏంటంటే కనుక కాల్ బై రెఫరెన్స్ని బేస్ చేసుకుని మనకి ఇక్కడ స్వాపింగ్ ఆఫ్ 2 నెంబర్స్ చేయమని అర్థం అన్నమాట. స్వాపింగ్ చేయమని అర్థం అన్నమాట. సో ఇక్కడ వాల్యూస్ని ఏ అడ్రస్ని పంపించా. వాల్యూ బిఫోర్ స్వాపింగ్ అని చెప్పా, ఏ వాల్యూని చూపించమని చెప్పా. ఎవరు వస్తారు, నాకు ఇక్కడ 10 అనే వాల్యూ వస్తుంది. ఇక్కడ బి వాల్యూని డిస్ప్లే చేయమని అర్థం అన్నమాట. ఈ ప్లేస్లో 20 అనే వాల్యూ వచ్చిందండి నాకు ఇక్కడ. స్వాప్ అడ్రస్ ఆఫ్ ఏ కామా అడ్రస్ ఆఫ్ బి అని చెప్పా. ఈ ప్లేస్లో నాకు ఇక్కడ ఏమవుతుందంటే కనుక 1000, 2000 అనేది వస్తుందండి. 1000, 2000 పాస్ అయినట్లు లెక్క. స్వాప్లో నేను పంపించింది 1000, 2000 పంపించినట్టు లెక్క, అడ్రసెస్ పంపించినట్లు లెక్క. సో ఇక్కడ నుంచి ఇక్కడికి మనం పాస్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ మనకి ఈ ప్లేస్లో ఈ ఏ అనే ప్లేస్కి బి అనే ప్లేస్లో ఎవరున్నారంటే కనుక 1000 అనే లొకేషను, 2000 అనే లొకేషన్లో 10, 20 అనే వాల్యూ ప్లేస్ అయినట్లు లెక్క. ఇప్పుడు నేను ఇక్కడ పంపించింది 1000, 2000 పంపించానండి. అంటే 1000, 2000 నేను ఈ ప్లేస్లో పంపిస్తే స్టార్ 1000, స్టార్ 2000 అన్నట్టయితే నాకు ఇక్కడ ఏమవుతుందండి, స్టార్ 1000, స్టార్ 2000 అన్నట్టయితే ఇక్కడ నేను పంపించింది ఇక్కడ ఇందులో స్వాప్ అనే ఫంక్షన్లో అడ్రస్ ఆఫ్ ఎక్స్ ఏ అంటే ఏమవుతుంది 1000, అడ్రస్ ఆఫ్ బి అంటే 2000 పంపించా. సో నాకు ఇక్కడ ఈ ప్లేస్లోకి వచ్చేసరికి నాకు ఇక్కడ ఏమవుతుంది, స్టార్ ఎక్స్ అని అన్న అంటే 1000, స్టార్ 1000, స్టార్ 2000 అయింది. దాంట్లో ఉన్న వాల్యూ ఎవరున్నారు బయటికి రమ్మని అర్థం. దీంట్లో ఉన్న వాల్యూ ఎవరున్నారు బయటికి రమ్మని అర్థం. నాకు ఇక్కడ ఎవరు వచ్చారు, వాల్యూ 10 వచ్చిందండి. ఈ ప్లేస్లో వాల్యూ ఎవరు వచ్చారు, 20 వాల్యూ బయటకు వచ్చింది మాట. స్టార్ అంటే ఏంటి, వాల్యూ ఆఫ్ ద అడ్రస్ అని అర్థం. 1000 అనే లొకేషన్లో ఏ వాల్యూ ఉందో దాన్ని రమ్మని అర్థం. 10 అనే వాల్యూ బయటకు వచ్చిందండి. 2000 అనే లొకేషన్లో ఏ వాల్యూ ఉందో దాన్ని రమ్మని అర్థం అన్నమాట. అంటే నాకు 20 వాల్యూ వచ్చి నాకు ఇక్కడ 20 వాల్యూ వచ్చి ఇక్కడ ప్లేస్ అయిందండి. సో వాడిని ఇప్పుడు ఇక్కడ నేను స్వాపింగ్ చేయబోతున్నాను అండి. టెంప్ ఈజ్ ఈక్వల్ ఎవరు పంపించానండి, ప్రస్తుతం స్టార్ ఎక్స్ అని అన్న అంటే ఎవరు పంపించినట్లు లెక్క, 10 అనే వాల్యూ పంపించినట్లు లెక్క. అంటే ఇప్పుడు స్టార్ ఎక్స్లో ఎవరున్నారు, స్టార్ ఎక్స్లో 0 ఉన్నట్టు లెక్క. ఎందుకంటే స్టార్ ఎక్స్లో ఉన్న వాల్యూ 10 అనే వాల్యూ టెంప్లోకి అసైన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు స్టార్ ఎక్స్ అనేది కాస్త 0 అయినట్టు లెక్క. స్టార్ ఎక్స్లో నేను ఇక్కడ స్టార్ వైని పంపించా అంటే 20 వాల్యూని పంపించా. అంటే ఇప్పుడు స్టార్ వై ఎవరున్నట్టు 0 అయినట్టు లెక్క. స్టార్ వై అంటే 0 అన్నట్టు లెక్క. స్టార్ వై ఈజ్ ఈక్వల్ టు నేను టెంప్ అని చెప్పా. టెంప్ అంటే నాకు ఇక్కడ ఎవరు వచ్చినట్టు 10 అనే వాల్యూ పాస్ అయినట్టు అండి. అంటే ఇప్పుడు నాకు ఇక్కడ టెంప్ అనేది కాస్త ఏమవుతుంది, టెంప్ కాస్త 0 అయిపోయినట్టు లెక్క. సో నాకు ఇక్కడ ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఇక్కడ స్వాపింగ్ అవడం జరిగిపోయింది. ఆ స్వాపింగ్ అయిన వాల్యూస్ని తీసుకొచ్చి ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాము. స్వాపింగ్ అయిన తర్వాత ఆ వాల్యూస్ని ఎక్స్ వాల్యూ ఎవరున్నారు 20, ఆ ఎక్స్ ప్లేస్లో ఉన్న వాల్యూ ఎవరున్నారు అది మాత్రమే ఇక్కడికి వచ్చి ప్లేస్ అవుతుంది 20 అని చెప్పి. వై ప్లేస్లో ఉన్న వాల్యూ 10 అనేది ఉందో అది వచ్చి ఇక్కడ ప్లేస్ అవుతుంది 10 అని చెప్పి. సో నాకు ఇక్కడ స్వాపింగ్ అయిపోయింది. గతంలో నేను ఏ వాల్యూ 10 అని చెప్పా, బి వాల్యూ 20 ఇచ్చా. స్వాపింగ్ అయిన తర్వాత మాత్రము ఏ వాల్యూ కాస్త 20 అయింది, బి వాల్యూ కాస్త 10 వచ్చి డిస్ప్లే అయింది. దీన్నే స్వాపింగ్ ఆఫ్ 2 నెంబర్స్ అంటాం బై యూజింగ్ కాల్ బై రెఫరెన్స్. దీని మీద మనం ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం మళ్ళీ. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే కనుక రైట్ ఏ ప్రోగ్రామ్ టు అరేంజ్ ది 3 నెంబర్స్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ బై యూజింగ్ సార్ట్ ఫంక్షన్ విత్ కాల్ బై రెఫరెన్స్ అని చెప్పాను. కాల్ బై రెఫరెన్స్ ఆధారంగా మనకి సార్ట్ అనే ఫంక్షన్ తీసుకుని దాన్ని మనం 3 నెంబర్స్ తీసుకుని అరేంజ్మెంట్ చేయమని చెప్తున్నా అన్నమాట. నేను నా ఫంక్షన్ పేరు సార్ట్ అని చెప్పాను. ఫంక్షన్లో 3 ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయండి. మనం ఇచ్చిన 3 నెంబర్స్ అని చెప్పాం కాబట్టి 3 ఆర్గ్యుమెంట్స్ తీసుకున్నట్లు లెక్క. ఆ 3 నెంబర్స్ని తీసుకుని మనం సార్ట్ అనే ఫంక్షన్ చేయబోతున్నాం. 3 నెంబర్స్ని నేను ఆర్గ్యుమెంట్స్ కింద పంపించుకుని ఇలా చెప్పేది దాన్ని మనం ఫంక్షన్ ప్రోటోటైప్ అంటాము.
నేను ఈ నా మెయిన్ ప్రోగ్రాంలో ఈ ఫంక్షన్ పిలుస్తున్నానని చెప్పి ముందర తెలియజేసేదాన్ని ఫంక్షన్ ప్రోటోటైప్ అంటాము. మెయిన్ ప్రోగ్రాంలోకి వచ్చాం, ఇచ్చిన టాస్క్ ప్రకారంగా 3 వేరియబుల్స్ ఇచ్చా, XYZ అని చెప్పి 3 వేరియబుల్స్ నేను రీడ్ చేయాలి. ఎంటర్ 3 నెంబర్స్ అని 3 వాల్యూస్ అని చెప్పాం. ఎక్స్కి, వైకి, జెడ్కి వాల్యూస్ అసైన్ చేసాం. ఎక్స్ వాల్యూ నేను ఫర్ ఎగ్జాంపుల్ 40 ఇచ్చాను అనుకోండి, వై వాల్యూ నేను 60, వై వాల్యూ 20 ఇచ్చాను అనుకోండి, జెడ్ వాల్యూ వచ్చేసరికి నేను 10 ఇచ్చాను అనుకోండి. వీటిని అరేంజ్మెంట్ చేయాలండి. బిఫోర్ సార్టింగ్ ఆర్ అని చెప్పేసి ఎక్స్లో ఉన్న వాల్యూ తీసుకొచ్చి ఇక్కడ డిస్ప్లే చేయమని అర్థం 40, వై వాల్యూ వచ్చి డిస్ప్లే చేయమని అర్థం 20, జెడ్ వాల్యూ వచ్చి డిస్ప్లే చేయమని అర్థం 10. సార్ట్ అనే ఫంక్షన్లో నేను పంపించే అడ్రసెస్ని మాత్రమే పంపించానండి ఇక్కడ. సో నా దగ్గర ఇక్కడ వాల్యూస్ ఏమన్నా రాస్తున్నా అండి, ఎక్స్, వై, జెడ్ అని చెప్పి 3 వేరియబుల్స్ ఇచ్చానమాట. ఇదిగోండి ఇక్కడ ఎక్స్, ఇదిగోండి వై, ఇదిగో జెడ్ అండి. ఇది 1000 అనేది లొకేషన్లో ఉందనుకోండి, ఇది 2000 లొకేషన్లో ఉందనుకోండి, ఇది 3000 అనే లొకేషన్లో ఉందనుకున్నాం. దానికి వాల్యూస్ మనం ఫర్ ఎగ్జాంపుల్ 40, 20, 10 అనే వాల్యూస్ ఇచ్చాను అనుకోండి. అదే నేను ఇప్పుడు పంపించింది ఏమైనా పంపించాను, అడ్రసెస్ని పంపించానండి. అంటే రెఫరెన్సెస్ పంపించా, ఎక్స్ యొక్క అడ్రస్ని పంపించా 1000 అని చెప్పి, వై యొక్క అడ్రస్ని పంపించా 2000 అని చెప్పి, జెడ్ యొక్క అడ్రస్ని పంపించా 3000 అని చెప్పి. అంటే రెఫరెన్సెస్ని పంపించడం జరిగింది సార్ట్ అనే ఫంక్షన్లో. సో ఇక్కడ నుంచి మనకి ఫంక్షన్ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళిపోతున్నాం అండి. ఫంక్షన్ ఎక్కడ ఉందో ఆ ప్లేస్లోకి వెళ్ళిపోయామండి. ఇదిగోండి ఫంక్షన్లోకి వచ్చేసేసా. ఫంక్షన్లోకి ఇదిగోండి సార్ట్ అని చెప్పి తీసుకున్నా, స్టార్ ఎక్స్, స్టార్ వై, స్టార్ జెడ్ అని తీసుకున్నా. 3 ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయండి. 3 వేరియబుల్స్ నీలో నాకు ఇక్కడ ఏమొస్తున్నాయంటే 40, 20, 10 అనే వాల్యూస్ వస్తున్నాయి. స్టార్ ఎక్స్ అంటే 1000లో ఉన్న వాల్యూ, 1000లో ఉన్న వాల్యూ, 2000లో ఉన్న వాల్యూ. 1000లో ఉన్న వాల్యూ ఎవరు 40 వచ్చింది మాట. ఈ ప్లేస్లో 40 వచ్చి డిస్ప్లే అవుతుంది. ఈ ప్లేస్లో 20 వచ్చి ప్లేస్ అవుతుంది. ఈ ప్లేస్లో 10 అనే వాల్యూ వచ్చి ప్లేస్ అవుతుంది. ఇప్పుడు స్టార్ ఎక్స్ గ్రేటర్ దాన్ స్టార్ వై అని అన్నా అనుకోండి, స్టార్ ఎక్స్ గ్రేటర్ దాన్ స్టార్ వై అన్నా అనుకోండి. ఇచ్చిన వాల్యూస్ ఏమన్నా వాటి వై కంటే ఎక్స్ వాల్యూ పెద్దదైతే స్వాపింగ్ చేసుకుంటుందండి ఇక్కడ ఇంటర్నల్గా. వై కంటే ఎక్స్ వాల్యూ పెద్దదైతే ఏమవుతుంది ఇక్కడ స్వాపింగ్ ఇంటర్చేంజింగ్ చేసుకుంటుంది మన వాల్యూస్ అనేది. ఒకవేళ ఇది కాలేదనుకోండి, అడ్రస్ మళ్ళీ స్టార్ ఎక్స్ గ్రేటర్ దాన్ స్టార్ జెడ్ అయింది అనుకోండి, ఇక్కడ వాల్యూస్ మళ్ళీ స్వాపింగ్ అవుతాయండి. అంటే జెడ్ కంటే ఎక్స్ వాల్యూ కనుక పెద్దది అయితే కనుక స్వాపింగ్ జరుగుతుందండి ఇక్కడ. మళ్ళీ అదే కనుక వై కంటే జెడ్ కంటే వై వాల్యూ కనుక పెద్దదైతే కనుక ఇక్కడ మళ్ళీ స్వాపింగ్ జరుగుతుందండి. అంటే 3 టైమ్స్ మనకి ఇంటర్నల్గా మనకి లోపల ఇచ్చిన ఫంక్షన్ లోపల స్వాపింగ్ జరగడం అనేది జరుగుతుంది. ఆటోమేటిక్గా నాకు అప్పుడు ఏమవుతుందంటే స్వాపింగ్ జరిగిన తర్వాత వాల్యూస్ ఆర్డర్లోకి వచ్చేస్తాయి. నేను ఇచ్చిన వాల్యూస్ ఇందాక ఏమి ఇచ్చానండి 40, 20, 10 అని చెప్పి ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు ఇక్కడ ఏ ఎక్స్ అనేది ఇక్కడ ఎవరు 40, వై అనేది ఎవరు 20, జెడ్ అనేది ఎవరు 10. సో ఇక్కడ ఇంటర్నల్గా ఈ 2 తీసుకుని నేను ఫస్ట్ దీంట్లో పంపించాను అనుకోండి. 40 గ్రేటర్ దాన్ జెడ్ అయింది కాబట్టి దీన్ని మార్చే అవకాశం 40 గ్రేటర్ దాన్ జెడ్ అనేది అయింది వై అనేది అయింది కాబట్టి కండిషన్ సాటిస్ఫై అయింది. లోపలికి వచ్చి స్వాపింగ్ అయిన తర్వాత నాకు ఏమవుతుందంటే కనుక 20, 40 అయ్యి కూర్చుంటుందండి ఇక్కడ వాల్యూస్ స్వాపింగ్ అయిన తర్వాత. సో నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ తీసుకున్నామండి ఎక్స్ గ్రేటర్ దాన్ వై అని తీసుకున్నామండి. ఎక్స్ వాల్యూ ఇక్కడ ఏమైందండి ప్రస్తుతం 20 ఉందండి. ఎక్స్ వాల్యూ ఇప్పుడు స్వాపింగ్ అయిన తర్వాత ఇటు ఇచ్చామనుకోండి ఏమవుతుంది, ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఇప్పుడు అంతే ఇక్కడ ఇది ఎక్స్ ఇది వై అనుకున్నామండి. సో ఇక్కడ ఎక్స్ గ్రేటర్ దాన్ జెడ్ అని అనుకోండి, ఎక్స్ వాల్యూ ఎంత ఉన్నట్టు 20 ఉన్నట్టు, వై వాల్యూ ఎంత ఉన్నట్టు 40 ఉన్నట్టు, జెడ్ వాల్యూ ఎంత ఉన్నట్టు 10 ఉన్నట్టు. 20 గ్రేటర్ దాన్ 10 అయ్యిందండి. కండిషన్ సాటిస్ఫై అయితే అవుతుంది 10, 20 అవుతుందండి ఈ పొజిషన్లో. ఇదే ప్రకారంగా 10, 20 వచ్చిందండి. సో నాకు ఇక్కడ వై జెడ్ తీసుకున్నాం అనుకోండి, వై గ్రేటర్ దాన్ జెడ్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత 20 అయిందండి. సో మనకి ఎక్స్ గ్రేటర్ దాన్ అన్నప్పుడు 10 అయింది. 10, 20, 40 అనేది వచ్చేసింది. ఇంకా కండిషన్లోకి వెళ్ళాల్సిన అవసరం ఆల్రెడీ ఆర్డర్లోనే ఉంది కాబట్టి ఆటోమేటిక్గా నాకు ఇప్పుడు ఏమొస్తుంది, మళ్ళీ మనకు ముందరికి వెళ్ళినట్టయితే ఆఫ్టర్ సార్టింగ్ వాల్యూస్ ఆర్ అని చెప్పేసి ఆర్డర్లో ఉన్న వాల్యూస్ వచ్చి ఇక్కడ డిస్ప్లే అవుతాయండి. 10, 20, 40 అని చెప్పి వాల్యూస్ వచ్చి ఇక్కడ ప్లేస్ అవుతాయి అన్నమాట. అంటే ఇప్పుడు ఇక్కడ ఎక్స్ అంటే 10 వస్తుంది, వై అంటే 20 వస్తుంది, 40 అనేది జెడ్ అనేది ఇప్పుడు వస్తుంది అన్నమాట. ఎక్స్కి వైకి జెడ్కి గతంలో సార్టింగ్ అవ్వకముందు ఇచ్చిన వాల్యూస్ ఇవైతే సార్టింగ్ అయిన తర్వాత నాకు ఏమొస్తుందంటే 10, 20, 30, 40 అని చెప్పి ఆర్డర్లో వచ్చి ఆ వాల్యూస్ వచ్చి డిస్ప్లే చేయడం జరుగుతుంది ఇక్కడ. దీన్నే మనం అరేంజింగ్ సార్టింగ్ ఫంక్షన్ ద్వారా మనం ఆర్డర్లో ప్లేస్ చేయడం అనేది జరిగింది కాల్ బై రెఫరెన్స్ ఆధారంగా. నెక్స్ట్ అండి ఇంకొక ప్రోగ్రామ్ తీసుకున్నామండి. రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఫైండ్ అవుట్ ద లీస్ట్ అండ్ గ్రేటెస్ట్ డిజిట్ ఆఫ్ ఏ గివెన్ నెంబర్ అని చెప్పామండి. ఇచ్చిన నెంబర్లో లీస్ట్ డిజిట్ ఏదో గ్రేటెస్ట్ నెంబర్ ఏదో చెప్పమని చెప్తున్నామండి. గ్రేటెస్ట్ డిజిట్ ఏదో చెప్పమని చెప్తున్నా అండి. నేను ఇచ్చిన నెంబరు 165 అన్నాం అనుకోండి. ఇచ్చిన నెంబర్ 165 అండి. దేని ద్వారా ఇచ్చాండి, ఎన్ ద్వారా నేను 165 అనే నెంబర్ ఇచ్చాను అనుకోండి.
ఇక్కడ ఎల్డి అని చెప్పి ఒకటి తీసుకున్నానండి. ఎల్డి వచ్చేసరికి నాకు 9 తీసుకున్నానండి. జీడీ వచ్చేసరికి మనం 0 తీసుకున్నాం. సో ఇక్కడ మనం ఎంటర్ ఎనీ నెంబర్ అన్నామండి. నేను ప్రస్తుతం ఎంటర్ ఎనీ నెంబర్ అన్నప్పుడు నేను ఏమి ఇచ్చాను, ఇక్కడ 165 ఇచ్చానండి. స్కానప్ ద్వారా 165 అనే నెంబర్ ఇచ్చా. స్కానప్ ద్వారా 165 అనే నెంబర్ ఇచ్చిన తర్వాత ఎల్జీ అనే ఫంక్షన్లో పంపించానండి. ఎల్జీ అనే ఫంక్షన్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఎల్జీ అనే ఫంక్షన్లో పాస్ అవుతుంది. ఎల్జీలో ఎన్ను పంపించా. ఎల్జీ అనే దాంట్లో ఎవరెవరిని పంపించానో చూస్తే కనుక ఎల్జీలో ఎన్ను పంపించా. ప్రస్తుతం 165 అనే నెంబర్ని పంపించినట్టు లెక్క. అట్ ద సేమ్ టైం అడ్రస్ ఆఫ్ ఎల్డీని పంపించా. అడ్రస్ ఆఫ్ ఎల్డీ అంటే కనుక ఎల్డీ అనేది ఇది అనుకోండి, ఇది జీడీ అనుకోండి, ఇది ఎల్డీ, ఇది జీడీ అనుకోండి. సో ఎల్డీలో ప్రస్తుతం 9 అనే వాల్యూ ఉంది, జీడీలో 0 అనే వాల్యూ ఉంది. ఇది 1000 అనే లొకేషన్లో ఉందనుకున్నాం, ఇది 2000 అనే లొకేషన్లో ఉందనుకున్నాం. ఇక్కడ నేను పంపించింది అడ్రస్ ఆఫ్ ఎల్డీ అంటే కనుక 1000 అనే దాన్ని పంపించా. అడ్రస్ ఆఫ్ జీడీ అంటే కనుక 2000 అనే దాన్ని పంపించా. అంటే దీని యొక్క అడ్రస్లో మాత్రమే నేను పంపించడం జరిగింది. ఇక్కడ అవే ఇక్కడి నుంచి ఇక్కడ పాస్ అయినాయి, ఈ ప్లేస్లో పాస్ అయినాయి. ఇప్పుడు ఎన్ అంటే 165 అనే నెంబర్ వచ్చింది. స్టార్ ఆఫ్ అడ్రస్ ఆఫ్ స్టార్ ఆఫ్ 1000 అంటే ఇక్కడ ఏమవుతుంది, దాంట్లో ఉన్న వాల్యూ అవుతుంది. దాంట్లో ఉన్న వాల్యూనే ఇక్కడ ఏమవుతున్నప్పుడు 9 అనే వాల్యూ వస్తుంది. స్టార్ ఆఫ్ అడ్రస్ 2000 అన్నాం అనుకోండి, స్టార్ 2000లో ఉన్న వాల్యూ ఎవరు ఇక్కడ, అంటే స్టార్ జీ అంటే ఏంటి, స్టార్ ఆఫ్ 2000 అర్థం. దాంట్లో ఉన్న వాల్యూ ఎవరున్నారు ప్రస్తుతం, ఇక్కడ 0 అనేది ఉంది ప్రస్తుతం ఇక్కడ. సో ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చాం. సో ఇక్కడ ఎల్లో ఏమన్నా 9 ఉంది, జీలో ఏమన్నా 0 ఉంది, ఎన్ అంటే ఏమన్నా 165 అని అర్థం. దీన్ని తీసుకుని వచ్చాం. 0 కంటే ఎన్ పెద్దదే కదా, పెద్దదే అండి. లోపలికి వచ్చాం. ఎన్ అనేది 165 అనే నెంబరు 0 కంటే పెద్దగానే ఉంది. లూప్ లోపలికి ఎంటర్ అయ్యాం. డి ఈక్వల్ ఎన్ mod 10 అన్నామండి. 165 mod 10 కనుక చేసినట్టయితే నాకు రిమైండర్ డి వాల్యూ ఏమొస్తుందంటే 5 అనే వాల్యూ వస్తుందండి. 5 అనే వాల్యూ వస్తుందన్నమాట మనకి. 5 అనేది రిమైండర్ వచ్చిందండి నాకు. డి అనేది అంటే ఇప్పుడు 5 అని అర్థం. 5 అనేది వచ్చిందన్నమాట. డి లెస్ దాన్ అంటే ఇప్పుడు డి అంటే 5 లెస్ దాన్ 9 అయిందా, 5 లెస్ దాన్ 9 అయిందా అని అడుగుతున్నమాట. అంటే ఇప్పుడు ఎల్ అంటే 9 అని కాబట్టి, ఎల్ అంటే ఈ ప్లేస్లో 9 కాబట్టి నాకు ఇక్కడ 5 లెస్ దాన్ 9 అనేది అయిందా అని అడుగుతున్నమాట. అయింది కాబట్టి ఇప్పుడు ఎల్లులో ఎవరు వస్తారు, ఎల్లులో ప్రస్తుతం 9 పోయి 5 వచ్చి ప్లేస్ అవుతుందండి. డి గ్రేటర్ దాన్ అంటే డి అంటే ఇక్కడ ఎవరు మళ్ళా మనం 5 గ్రేటర్ దాన్ 0 అయిందా, అయ్యిందండి. 5 గ్రేటర్ దాన్ 0 అయితే ఏమవుతుంది, ఆటోమేటిక్గా జీ ప్లేస్లో ఇప్పుడు గతంలో 0 పోయి ఈ ప్లేస్లో ఇప్పుడు జీ ప్లేస్లో ఎవరు ఉంటారు, 5 అనేది ప్లేస్ అవుతుందండి. సో ఇక్కడ 165 నుంచి 5 వెళ్ళిపోయింది, ఇంకెంత ఉంది, 160 ఉంది. 160 డివైడ్ బై 10 చేసి అప్పుడు ఎంత అవుతుంది, 16 అవుతుంది. 160 అవుతుంది. 160 డివైడ్ బై 10 చేస్తే నాకు ఏమవుతుంది, 16 అవుతుంది. మళ్ళా లూప్ తిరిగిందండి. ఇప్పుడు 16 గ్రేటర్ దాన్ 0 చెక్ చేసామండి. 16 mod 10 చేసామండి. 16 mod 10 కనుక చేసినట్టయితే నాకు ఏమొస్తుందండి, 6 బయటకు వచ్చిందండి. మళ్ళా 6 బయటకు వచ్చిందండి ఈసారి. ఇప్పుడు డి అంటే ఎవరు, 6 అండి. 6 లెస్ దాన్, ఇందాక ఎల్ అంటే ఎవరు వచ్చారు, 5 వచ్చిందండి. 6 లెస్ దాన్ 5 అయిందా, అవ్వలేదండి. అంటే ఇప్పుడు ఎల్లు ఎవరు ఉంటారు, 5 ఉంటుందండి. కానీ గతంలో ఇప్పుడు మళ్ళీ డి అంటే ఇప్పుడు ఇక్కడ ఎవరు, 6 గ్రేటర్ దాన్ 5 అయిందా, అయ్యిందండి. అంటే 6 గ్రేటర్ దాన్ 5 ఉంది కాబట్టి 5 పోయి డి జీలో 5 పోయి ఇప్పుడు ఎవరు వస్తారు, 6 వస్తుందండి. జీలో 5 పోయి ఇప్పుడు ఎవరు వస్తారు, 6 వచ్చి ప్లేస్ అవుతుంది అన్నమాట. 16లోంచి 6 వెళ్ళిపోయింది. ఇప్పుడు 10 ఉంది. 10 డివైడ్ బై 10 చేస్తే నాకు ఎవరు వస్తారు, 1 వస్తుందండి. మళ్ళా లూప్ తిరిగిందండి. 1 గ్రేటర్ దాన్ 0 అయింది, కండిషన్ సాటిస్ఫై అయింది, అయింది, ట్రూ అయిందండి. లోపలికి వచ్చా 1 mod 10 చేస్తే 1 బయటకు వచ్చిందండి. 1 లెస్ దాన్ 5 అయిందా, 1 లెస్ దాన్ 5 అయిందా, అయ్యిందండి. సో ఇప్పుడు నాకు ఇక్కడ ఎవరు వస్తారు, ఎల్ ప్లేస్లో నాకు ఇప్పుడు 5 పోయి ఎవరు ఉంటారు, 1 వచ్చి ప్లేస్ అవుతుందండి. డి వాల్యూ 1 ఉందండి. 1 గ్రేటర్ దాన్ 6 అవుతుందా, కండిషన్ ఫెయిల్ అయింది. అంటే నాకు ఇక్కడ జీలో ఎవరు వస్తారు, నాకు ఇక్కడ 6 వస్తుందండి. జీలో 6, ఎల్లులో ఏమన్నా 1 వచ్చి ప్లేస్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఎల్ అంటే ఏంటి, లీస్ట్ డిజిట్ అని అర్థం. ఎల్లులో ఎవరున్నారు, 1 వచ్చి ప్లేస్ అయింది. జీలో ఎవరున్నారు, గతంలో ఇచ్చిన నెంబర్ 165. సో జీలో నాకు వచ్చేసరికి 6 వచ్చింది అనమాట. జీ అనేది గ్రేటెస్ట్ డిజిట్ అనమాట. ఈ ఎల్లులో ఇచ్చిన 1, జీలో ఇచ్చిన 6 వచ్చి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ ప్లేస్లో ప్లేస్ అవుతాయండి. ఈ ప్లేస్లో ఫంక్షన్ రన్ అయిన తర్వాత లీస్ట్ డిజిట్ ఎల్డి అంటే ఎవరు వస్తారు, 1 వచ్చి డిస్ప్లే అవుతుంది. గ్రేటెస్ట్ డిజిట్ జీడీ అంటే నాకు ఎవరు వస్తారు, 6 వచ్చి డిస్ప్లే అవుతుందండి. అంటే ఇచ్చిన నెంబర్లో నుంచి లీస్ట్ డిజిట్ ఏదుందో, గ్రేటెస్ట్ డిజిట్ ఏదుందో క్యాలిక్యులేట్ చేయమని చెప్పా. దాని ప్రకారంగా ఇక్కడ మనకి ప్రోగ్రామ్ రన్ చేసిన తర్వాత ఫైనల్ అవుట్పుట్ నాకు లీస్ట్ డిజిట్ అని చెప్పి 1 వచ్చి డిస్ప్లే అవుతుంది, గ్రేటెస్ట్ డిజిట్ అని చెప్పి 6 వచ్చి డిస్ప్లే అవుతుంది. ఇక్కడికి కాల్ బై రిఫరెన్స్ మీద ప్రోగ్రామ్ చెప్పుకోవడం అయిపోయింది. నెక్స్ట్ వస్తున్నాడు మెమరీ అలొకేషన్ అని చెప్పి వస్తున్నాం.
మెమరీ అలొకేషన్ మనం 2 రకాలుగా డివైడ్ చేసామండి. స్టాటిక్ మెమరీ అలొకేషన్, డైనమిక్ మెమరీ అలొకేషన్ అని. స్టాటిక్ మెమరీ ద్వారా మనం కనుక వేరియబుల్ డేటా టైప్ ఇచ్చి వేరియబుల్ నేమ్ కనుక ఇచ్చినట్టయితే వేరియబుల్కి మెమరీ అనేది అలాట్మెంట్ అవుతుంది. వాల్యూ అనేది మనం కనుక చిన్న వాల్యూ కనుక ఇచ్చినట్టయితే మెమరీ కాస్త అనవసరంగా వేస్ట్ అయిపోతుంది అన్నమాట మనకి. అలానే ఇచ్చిన డేటా టైప్ ఇచ్చి వేరియబుల్ నేమ్ ఇచ్చాం, వాల్యూ అనేది పెద్దది ఇవ్వాలనుకోండి, అప్పుడు మనకి కుదరదు. అలాంటప్పుడు ఏమవుతుందంటే మనకి మెమరీ అనేది సరిపోదు. అలాంటప్పుడు షార్టేజ్ అవుతుందన్నమాట మనకి. మెమరీ అనేది 2 రకాలుగా జరగచ్చు మనకి. యాక్చువల్గా మెమరీ అనేది ఒక్కొక్కసారి వేస్ట్ అయిపోవచ్చు, మెమరీ అనేది ఒక్కొక్కసారి వేస్ట్ కాకపోవచ్చు. జనరల్గా మనకి మెమరీ స్టాటిక్ మెమరీలో మెమరీ అనేది ఒక్కొక్కసారి వేస్ట్ అవ్వచ్చు, లేకపోతే ఒక్కొక్కసారి మెమరీ అనేది వేస్ట్ కాకపోవచ్చు, సరిపోకపోవచ్చు. అలాంటి టైంలో మనకు వచ్చిన కాన్సెప్ట్ డైనమిక్ మెమరీ అలొకేషన్ అండి. మెమరీ మనకి ఎంత కావాలో అంత మాత్రమే మనం మెమరీ ప్రొవైడ్ చేసుకోవచ్చు దీని ద్వారా, డైనమిక్ మెమరీ అలొకేషన్ ద్వారా. దీని ద్వారా అప్పుడు ఏమవుతుందండి, మెమరీ అనేది మనకి వేస్టేజ్ అయ్యే అవకాశం ఉండదు, అలానే షార్టేజ్ కూడా అయ్యే అవకాశం మనకు ఉండదు. మనకు కావాల్సిన మెమరీ మాత్రమే మనం వాడుకుంటాం అన్నమాట. మనకు కావాల్సిన మెమరీ ఎంత ఉందో అంత మాత్రమే మనం తీసుకోవడం అనేది జరుగుతుంది రన్ టైంలో. రన్ టైంలో మనకి ఎంత మెమరీ కావాలో అంత మెమరీ మాత్రమే మనం అలొకేట్ చేసుకోవచ్చు. ఎంత మెమరీ కావాలంటే అంత మెమరీ మాత్రం అలొకేట్ చేసుకోవడమే కాకుండా ఎంత మెమరీ మనం వద్దనుకుంటున్నాం అంత మెమరీని మనం డీఅలొకేట్ కూడా చేసుకోవచ్చు డైనమిక్ మెమరీ అలొకేషన్ ఆధారంగా. ఈ డైనమిక్ మెమరీ అలొకేషన్ బేస్ చేసుకుని మనకి 3 ఫంక్షన్స్ బయటకు వచ్చినాయండి. ఎంఎలాక్, సిఎలాక్, రియలాక్ అని చెప్పి. ఎంఎలాక్ అంటే మెమరీ అలొకేషన్ అని అర్థం, సిఎలాక్ అంటే క్యారెక్టర్ అలొకేషన్ అని అర్థం, రియలాక్ అంటే రీఅలొకేషన్ అని అర్థం. ఈ 3 ఫంక్షన్స్ కనుక మన ప్రోగ్రాంలో వాడుతున్నట్టయితే పైన హెడర్ ఫైలు #include ALLOC.h అనే హెడర్ ఫైల్ వాడాలి. ALLOC.h అనే హెడర్ ఫైల్ వాడాలి. ALLOC అంటే కనుక allocation.h అనే హెడర్ ఫైల్ అని వాడాలి. ALLOC.h అనే హెడర్ ఫైల్ వాడితే మాత్రమే ఈ 3 ఫంక్షన్స్ మన ప్రోగ్రాంలో ఉపయోగించుకోగలం, లేకపోతే ఉపయోగించుకునే అవకాశం లేదు. ALLOC.h అనే హెడర్ ఫైల్ వాడకుండా ఈ 3 ఫంక్షన్స్ వాడితే మాత్రము ఎర్రర్స్ వస్తాయి. మెమరీ అలొకేషన్స్, డైనమిక్ మెమరీ అలొకేషన్ అనే కాన్సెప్ట్లో 3 ఫంక్షన్స్ ఉన్నాయి. ఎంఎలాక్, సిఎలాక్, రియలాక్. ఈ 3 ఫంక్షన్స్ మన ప్రోగ్రాంలో వాడుతున్నప్పుడు ఖచ్చితంగా పైన #include ALLOC.h అనే హెడర్ ఫైల్ వాడి తీరాలి. అప్పుడు మాత్రమే మనం ఈ ఫంక్షన్స్ ఉపయోగించుకోగలం మన ప్రోగ్రాంలో. ఇప్పుడు వీటిని 1 by 1 డిస్కస్ చేయబోతున్నాం అన్నమాట మనం. ఎంఎలాక్ దగ్గరికి వెళ్ళామండి. ఎంఎలాక్ అంటే కనుక మెమరీ అలొకేషన్ అని అర్థం. మెమరీ అలొకేషన్ అని అర్థం. మెమరీని మనం ఎంత కావాలంటే అంత మెమరీ మనం పెంచుకోవచ్చు, అలానే తగ్గించుకోవచ్చు అని చెప్పాను. నీకు కావాల్సిన మెమరీ ఎంత ఉందో, నీకు కావాల్సిన ప్రకారంగా మెమరీని ఎంత కావాలంటే మనం ఇక్కడ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు అండి. కానీ మనం ఇక్కడ ఇచ్చిన ఇచ్చిన స్పేస్లో కనుక మన వాల్యూ కనుక ఇవ్వకపోతే మాత్రము గ్యార్బేజ్ వాల్యూ వచ్చి ప్లేస్ అవుతుందండి మనకి. ఎంఎలాక్ ద్వారా మనం మెమరీ ఇచ్చి ఆ వాల్యూలో ఆ ప్లేస్లో కనుక మనకి ఇంకా వాల్యూ కనుక ఇవ్వకపోతే ఆ ప్లేస్లో ఇంటర్నల్గా ఏమున్నట్టు అన్నట్టే లెక్క గ్యార్బేజ్ వాల్యూ ప్లేస్ అవుతున్నట్టు. ఎంఎలాక్ ద్వారా మనం మెమరీ అలొకేట్ చేసి ఆ ప్లేస్లో మనం వాల్యూ కనుక ఇంకా ఇవ్వకపోతే ఆ ప్లేస్లో గ్యార్బేజ్ వాల్యూ ప్లేస్ అవుతుంది. సిఎలాక్ ద్వారా మనం మెమరీ అలొకేట్ చేసి ఆ ప్లేస్లో కనుక వాల్యూ ఇవ్వకపోతే ఇంటర్నల్గా 0లతో ఫిల్ చేసుకుంటుంది. సో మనకి ఇక్కడ మెమరీ ఎంత కావాలంటే మనం పెంచుకోవచ్చు, ఎంత కావాలంటే మనం తగ్గించుకోవచ్చు. దీని ద్వారా ఎంఎలాక్ ద్వారా మెమరీని ఇక్కడ పెంచుతున్నాం. ఎలా ఏ విధంగా రాయాలి, మనం డేటా టైప్ రాసి సింటాక్స్ రాసేప్పుడు పాయింటర్ = డేటా టైప్ స్టార్ ఎంఎలాక్ సైజ్ ఆఫ్ డేటా టైప్ ఇంటూ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయని ఇస్తున్నాం అండి. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ కావాలంటే ఎన్ని ఎలిమెంట్స్ కావాలంటే అన్ని ఎలిమెంట్స్ ఇక్కడ రాసుకోవచ్చు, ఇంటూ చేసుకుంటాం అన్నమాట. ఇక్కడ మనం ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ఎంఎలాక్ సైజ్ ఆఫ్ ఇంట్ అని చెప్పి తీసుకున్నాం, ఇంటూ 2 bytes ఇంటూ 10 అన్న. టోటల్గా ఇక్కడ ఏకి ఎంత మెమరీ అలాట్మెంట్ అయినట్టు 20 bytes మెమరీ అలాట్మెంట్ అయినట్టు లెక్క. సైజ్ ఆఫ్ అండ్ ఇంట్ అంటే కనుక 2 bytes, 2 × 10 20 bytes మెమరీ నాకు ఇక్కడ ఏకి అలాట్మెంట్ అయినట్టు లెక్క. 20 bytes మెమరీ నాకు ఇక్కడ ప్రొవైడ్ అయినట్టు మెమరీ అనేది ఇక్కడ ఎగ్జాంపుల్ ఆధారంగా తీసుకున్నట్టయితే. సిఎలాక్ అని చెప్పా, సిఎలాక్ ద్వారా కూడా మెమరీ అలొకేట్ చేసుకోవచ్చు అని చెప్పాను అనమాట ఇక్కడ. సో సిఎలాక్ ద్వారా మనం మెమరీ అలొకేట్ చేసినప్పుడు మెమరీలో కనుక అదే మెమరీలో కనుక వాల్యూ ఇవ్వకపోతే 0లతో ఫిల్ చేసుకుంటుంది మనకి. మనం రాసేప్పుడు సింటాక్స్ ఇదే విధంగానే రాయాలండి మనకి. సో సైజ్ ఆఫ్ ఇంట్ 2 bytes అని తీసుకున్నా. ఇంట్ అంటే 2 bytes, 2, 10 టోటల్గా మనకి ఇక్కడ 20 bytes మెమరీ ఇక్కడ కూడా అలాట్మెంట్ అయినట్టే లెక్క. సో మూడోది ఉందండి రియలాక్ అని చెప్పి. రియలాక్ అంటే రీఅలొకేషన్ అని అర్థం. రియలాక్ అంటే రీఅలొకేషన్ అని అర్థం. ఇక్కడ కూడా రీఅలొకేట్ అంటే కనుక ఎంఎలాక్ ద్వారా సిఎలాక్ ద్వారా నువ్వు ఇచ్చిన మెమరీ సైజ్ ఎక్కువైనా కానీ మెమరీ సైజ్ తక్కువైనా కానీ ఎంత కావాలంటే నువ్వు అక్కడ దీని ద్వారా మనం మెమరీని పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. కాకపోతే గతంలో వచ్చిన మెమరీ, ఓల్డ్ మెమరీ ఏది ఉందో ఆ మెమరీ పోయి కొత్తగా ఉన్న మెమరీ ఏదో అది మాత్రమే తీసుకుంటుంది. ఓల్డ్ మెమరీ కాస్త పోయి కొత్తగా ఇచ్చిన మెమరీ మాత్రమే తీసుకుంటుంది అన్నమాట.
రీఅలొకేట్ ద్వారా మన రీఅలొకేట్ అంటే రీఅలొకేషన్ అని అర్థం. ఎంఎలాక్ ద్వారా సిఎలాక్ ద్వారా మనం ఇచ్చిన మెమరీ అనేది ఎక్కువైనా దాన్ని మనం రీఅలాక్ ద్వారా తగ్గించుకోవచ్చు ప్రోగ్రామ్ యొక్క రన్ టైంలో. అలానే రీఅలాక్ ద్వారా మనకి ఎంఎలాక్ సిఎలాక్ ద్వారా మెమరీ అనేది తక్కువ ఇచ్చినా దాన్ని మన మెమరీని రీఅలాక్ ద్వారా మనం పెంచుకోవచ్చు. గతంలో ఇచ్చిన ఓల్డ్ మెమరీ కాస్త పోయి కొత్తగా నువ్వు ఇచ్చిన మెమరీ ఏది ఉందో అది మాత్రమే నీకు ఇక్కడ అలాట్మెంట్ అవుతుంది. దాన్నే రీఅలాక్ అంటాం, దాన్నే రీఅలొకేషన్ అంటాము. దాన్ని మనం రాసేప్పుడు పాయింటర్ ఈజ్ ఈక్వల్ టు డేటా టైప్ స్టార్ ఇంటూ రీఅలాక్ ఆఫ్ సైజ్ ఆఫ్ డేటా టైప్ ఇంటూ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అని చెప్పి రాసుకుంటాము. దీని సింటాక్స్ ఇదే విధంగానే రాయాలి. రాసేప్పుడు ఎగ్జాంపుల్ ఇదిగోండి ఇక్కడ తీసుకున్నాం. ఏ ఈజ్ ఈక్వల్ టు ఇంట్ స్టార్ అని చెప్పారు, రీఅలాక్ సైజ్ ఆఫ్ ఇంట్ ఇంటూ 210 అని చెప్పాను. సైజ్ ఆఫ్ ఇంట్ అంటే 2 bytes, 2 into 10 అంటే 20 bytes ఆఫ్ మెమరీ అలాట్మెంట్ అవుతున్నట్టు లెక్క ఇక్కడ. ఈ విధంగా మనం రీఅలాక్ అనే దాన్ని యూజ్ చేసుకోవచ్చు. దీని మీద ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుని చెప్తున్నామండి. డైనమిక్ మెమరీ అలొకేషన్ ఆధారంగా ఒక ప్రోగ్రామ్ తీసుకుని చెప్తున్నామండి. ఇంట్ స్టార్ పేనా అండి, ఇది పాయింటర్ వేరియబుల్ అండి. ఎన్ ద్వారా నేను వాల్యూ చెప్తున్నాను అండి. ఎన్ని నెంబర్స్ ఇవ్వాలని చెప్పి ఎన్ ద్వారా నేను ఇక్కడ చెప్పడం జరుగుతుంది అన్నమాట. సమ్ ద్వారా నేను ఇక్కడ టోటల్ సమ్ వాల్యూ ఇవ్వాలి. ఐ అనేది రొటేషన్ కింద వాడటం జరుగుతుంది అన్నమాట. మన ప్రోగ్రామ్ రిక్వైర్మెంట్ బట్టి ఈ వేరియబుల్స్ ఇవ్వబోతున్నాం అన్నమాట. మనం ప్రోగ్రామ్ ఇచ్చిన టాస్క్ ప్రకారంగా ఏమేమి వేరియబుల్స్ కావాలో ముందరే మనం డిక్లేర్ చేస్తాం. వాటినే మనం వేరియబుల్ డిక్లరేషన్ అంటాం. సో ఎంటర్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అని చెప్పా. సో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎన్ని కావాలో నేను చెప్తున్నా. దేని ఆధారంగా చెప్పాలి? ఎన్ ఆధారంగా చెప్పాలి ఇక్కడ నాకు. సో ఇక్కడ మనకి ఎన్ ఆధారంగా చెప్తున్నాం అన్నమాట. ఇదిగోండి ఎన్ వాల్యూ నేను ప్రస్తుతం 5 అని చెప్పాను అనుకోండి. సో ఇప్పుడు అడ్రస్ ఆఫ్ ఎన్ అంటే ఎన్కి నేను వాల్యూ చెప్పడం జరిగింది స్కానర్ ద్వారా. ఎన్ అనేది ఇప్పుడు 5 అనేది ఇచ్చా. సో ఇంట్ స్టార్ అని చెప్పాం. పి అనేది పాయింటర్ వేరియబుల్ కాబట్టి పి అనే పాయింటర్ వేరియబుల్ మెమరీ అలాట్మెంట్ చేస్తున్నా అన్నమాట. ఎన్ అనేది 5. సైజ్ ఆఫ్ ఎన్ అంటే ఎంత? 2 bytes. 2 into 5 జరిగింది అక్కడ. టోటల్గా ఎంత మెమరీ అలాట్మెంట్ అయింది నాకు ఇక్కడ? 10 bytes ఆఫ్ మెమరీ నాకు ఇక్కడ అలాట్మెంట్ అయింది. పి అనే దానికి నాకు 10 bytes ఆఫ్ మెమరీ అలాట్మెంట్ అయింది. ఎంటర్ మార్క్స్ అని చెప్పా. మార్క్స్ ఎంటర్ చేయ. ఇప్పుడు ప్రోగ్రామ్ రన్ చేయగానే మార్క్స్ ఎంటర్ చేయాలి. 1 by 1 లూప్ తిరుగుతూ. పి అనేది ఇనిషియల్గా మనకి ఇప్పుడు ఎవరు పంపించాం? పి అనే దాంట్లోకి మనకి మెమరీ ప్రొవైడ్ చేసాం. పి ప్లస్ అంటే కనుక స్టార్టింగ్ మొట్టమొదటి వాల్యూ నేను ఇప్పుడు ఎంటర్ చేయాలి. మొట్టమొదటి వాల్యూ నేను మార్క్స్ ఎంటర్ చేశాను అనుకోండి. 65 నే మార్క్స్ ఎంటర్ చేశాను అనుకోండి. దీంట్లోకి మళ్ళీ ఏమవుతుంది? దాంట్లో ఉన్న వాల్యూ వచ్చి సమ్లోకి యాడ్ అయింది అనమాట. సో సమ్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు నాకు ఎవరు వచ్చి యాడ్ అయ్యారు? 65 వచ్చి యాడ్ అయిందండి. నెక్స్ట్ మళ్ళీ ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అయిందండి. ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అయితే ఐ వాల్యూ ఇప్పుడు ఇక్కడ ఎంత అయిందండి? 1 అయిందండి. మళ్ళీ పీ ప్లస్ అయ్యాను అన్నామండి. గతంలో ఉన్న వాల్యూ పోయి ఇప్పుడు ఈ ప్లేస్లో మళ్ళీ కొత్త వాల్యూ ఎంటర్ చేయాలండి. 76 అనే వాల్యూ ఎంటర్ చేశానండి. సో ఇప్పుడు సమ్లోకి 65 ప్లస్ ఏమవుతుంది? 76 వచ్చి యాడ్ అవుతుందండి. అట్ ద సేమ్ టైం ఐ వాల్యూ మళ్ళీ ఇంక్రిమెంట్ అయింది. ఐ వాల్యూ ఇప్పుడు ఇంక్రిమెంట్ అయితే ఇప్పుడు నెక్స్ట్ పొజిషన్లో వెళ్ళాలన్నమాట. సో ఇప్పుడు పీ ప్లస్ ఐ అంటే కనుక పీ అనే పొజిషన్కి ప్లస్ ఐ అనేది ఏమవుతుంది? ఇక్కడ 0, 1 సెకండ్ పొజిషన్లోకి వెళ్తుంది. సెకండ్ పొజిషన్లో మళ్ళీ వాల్యూ ఎంటర్ చేస్తున్నాం స్కానర్ ద్వారా. 84 అని చెప్పి వాల్యూ ఎంటర్ చేశాను. అదే వాల్యూ వచ్చి ఇక్కడ సమ్లోకి యాడ్ అయింది. 65 ప్లస్ 75 ప్లస్ 84 వచ్చి యాడ్ అయింది. అలా ఎన్ని వాల్యూస్ ఇవ్వాలి? 5 వాల్యూస్ ఇవ్వాలండి. మొత్తం మీద 5 times నాకు లూప్ తిరుగుతుందండి. మళ్ళీ ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అయిందండి. ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అయింది. ఇప్పుడు 4 అయిందండి. కండిషన్ 3 అయిందండి. 0, 1, 2, 3, 4 4 వాల్యూ మొత్తం 5 వాల్యూస్ ఇవ్వాలండి. ఇప్పుడు 3 అయింది. కండిషన్ సాటిస్ఫై అయింది. మళ్ళీ పీ ప్లస్ 3 వాల్యూలో పొజిషన్లో వాల్యూ ఇస్తున్నాను. ఆ వాల్యూ వచ్చి యాడ్ అవుతుంది. నేను వాల్యూ ఇచ్చానండి. 45 అనే వాల్యూ ఎంటర్ చేశానండి. నెక్స్ట్ మళ్ళీ ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అయిందండి. ఐ వాల్యూ కండిషన్ సాటిస్ఫై లోపలికి వచ్చా. పీ ప్లస్ అయినా అంటే పీ ప్లస్ 4 వచ్చి యాడ్ అయినట్లు లెక్క. అదే వాల్యూని తీసుకొచ్చి మనం యాడ్ చేస్తున్నట్లు లెక్క. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ప్లేస్లో 55 అనే వాల్యూ ఎంటర్ చేశాను అనుకోండి. అంటే ఇప్పుడు 84 ప్లస్ 45 ప్లస్ 55 అనే వాల్యూ మొత్తం మీద యాడ్ అయింది. ఆ యాడ్ అయిన వాల్యూ మొత్తం సమ్లోకి వచ్చేసింది. సమ్ ద్వారా టోటల్ వాల్యూ వచ్చింది. ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ 5 వచ్చి డిస్ప్లే అవుతుంది ఈ ప్లేస్లో. గ్రాండ్ టోటల్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ ఆర్ అని చెప్పి సమ్ టోటల్ వాల్యూ ఉంది. ఆ టోటల్ వాల్యూ వచ్చి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అంటే ఈ టోటల్ వాల్యూ మొత్తం ఇక్కడికి వచ్చి డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మనకి పాయింటర్స్ అనే కాన్సెప్ట్ మనం వాడటం చెప్తున్నాం అన్నమాట. ఇక్కడ డైనమిక్ మెమరీ అలొకేషన్ ద్వారా మన మెమరీ ఏ విధంగా అలాట్మెంట్ అనేదాన్ని చూపించామన్నమాట. ఇక్కడ ఇచ్చిన 10 bytes ఆఫ్ మెమరీలో 1 by 1 వాల్యూ ఇచ్చాం. టోటల్గా మనం ఇచ్చిన 5 వాల్యూస్ కాబట్టి 5 into 2 10 bytes ఆఫ్ మెమరీ నాకు ఇక్కడ ప్రొవైడ్ అయింది. ఆ 10 bytes ఆఫ్ మెమరీలో వాల్యూస్ అన్ని ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక్కొక్క దానికి 2 bytes ఆఫ్ మెమరీ నాకు ఇక్కడ అలాట్మెంట్ అయింది. ఈ 2 bytes ఆఫ్ మెమరీలోనే ఈ వాల్యూస్ అనేది ప్లేస్ అయినాయి. ఆ వాల్యూస్ అన్నిటికి కలిపి సమ్ చేసాం. సమ్ చేసిన వాల్యూ తీసుకొచ్చి ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాం మనం. నెక్స్ట్ అండి, పాసింగ్ యారేస్ టు ఫంక్షన్స్లో యారేస్ని ఏ విధంగా పాస్ చేస్తాం అనేదాన్ని చెప్తున్నాం అన్నమాట. ఫంక్షన్స్లో మనం యారేస్ అనేదాన్ని పాస్ చేసుకోవచ్చు. 2 పద్ధతుల్లో మనం పాస్ చేసుకోవచ్చు అండి. మొదటి పద్ధతి ఫంక్షన్ ఇంట్ ఏఆర్ఆర్ ఆఫ్ అని చెప్పి సైజ్ మెన్షన్ చేసుకోవచ్చు అండి. లేకపోతే ఫంక్షన్ ఇంట్ స్టార్ ఏఆర్ఆర్ అని చెప్పని రాసుకోవచ్చు అండి. ఈ 2 పద్ధతులు ఏ విధంగా మనం రాసుకునే అవకాశం మనకు ఉన్నది.
ఫంక్షన్స్లో మనం యారే వేరియబుల్స్ని మనం పాస్ చేసుకోవచ్చు. యారే వేరియబుల్స్ని ఆర్గ్యుమెంట్స్ కింద పాస్ చేసుకోవచ్చు. ఆర్గ్యుమెంట్స్ అన్న పారామీటర్స్ అన్న ఒకటే. పారామీటర్స్ విధంగా మనం పాస్ చేస్తున్నాం ఫంక్షన్లోకి యారే వేరియబుల్ని పారామీటర్స్ కింద పాస్ చేసుకోవచ్చు. అది 2 విధాలుగా పాస్ చేసుకోవచ్చు. దాన్నే ఇక్కడ మనం చూపించామాట ఇక్కడ. సో కానీ ఇక్కడ మనకి ఫంక్షన్లోకి ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తున్నప్పుడు మొట్టమొదటి పొజిషన్లో ఉన్న వాల్యూ మాత్రమే పాస్ అవుతుంది. అంటే ARR ఆఫ్ 0 మాత్రమే వాల్యూ ఇంటర్నల్గా ఫస్ట్ ఇండెక్స్ పొజిషన్లో, మొట్టమొదటి ఇండెక్స్ పొజిషన్లో బేస్ ఇండెక్స్లో ఎవరున్నారో అది మాత్రమే ఫస్ట్ పాస్ అవుతుందండి. ARR అనేది యారే వేరియబుల్ నేమ్ అయితే 0 అనేది ఇండెక్స్ పొజిషన్ అవుతుందండి. ఈ ఇండెక్స్ పొజిషన్లో మొట్టమొదటి బేస్ ఇండెక్స్ పొజిషన్లో ఉన్నది ఏది ఉందో అది మాత్రమే పాస్ అవుతుంది అన్నమాట మొదటి దారి. n అనేది మనం ఇచ్చిన సైజ్ ప్రకారంగా పాస్ చేస్తున్నాం. ఇది ఇలానా రాసుకోవచ్చు, లేకపోతే రెండో పద్ధతిలోనూ రాసుకోవచ్చు. ఈ 2 పద్ధతుల్లో మనం ఫంక్షన్ని పిలవడం అనేది జరుగుతుంది అన్నమాట. ఫంక్షన్స్ అనే దాన్ని రాయడం జరుగుతుంది. యారేస్ యూజింగ్ ఫంక్షన్స్, యారేస్ టు ఫంక్షన్స్ ఇన్ పాయింటర్స్ అనే కాన్సెప్ట్ ప్రకారంగా మనం వీటిని ఈ విధంగా రాసుకోవచ్చు. మరి ఈ 2 పద్ధతులు ఏ విధంగా రాసుకోవచ్చు. ఇక్కడైతే మనం n ద్వారా సైజ్ చెప్తున్నాం, ఇక్కడైతే మనకు సైజ్ చెప్పట్లా. ఇక్కడైతే మనం సైజ్ని మెన్షన్ చేస్తున్నాం, ఎన్ని వాల్యూస్ ఇవ్వాలని చెప్పి మనం మెన్షన్ చేస్తున్నాం ఈ ప్లేసుల్లో అయితే. ఓకేనా. ఇండెక్స్ పొజిషన్ మాత్రం, స్టార్టింగ్ ఇండెక్స్ పొజిషన్ మాత్రం ఫస్ట్ పాస్ చేయడం జరుగుతుంది. దీన్నే బేస్ అడ్రస్ అంటాం. బేస్ అడ్రస్ వాల్యూ స్టార్టింగ్లో మొట్టమొదటి వాల్యూ మాత్రం పాస్ చేయడం అనేది జరగాలి. దీని మీద బేస్ చేసుకుని ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పుకోబోతున్నాం. రైట్ ఏ ప్రోగ్రామ్ టు యాక్సెప్ట్ n ఇంటిజర్స్ అండ్ ప్రింట్ దెమ్. ద ప్రోగ్రామ్ మస్ట్ హ్యావ్ ద ఫాలోయింగ్ యాక్సెప్ట్ అండ్ ప్రింట్ ఫంక్షన్స్. యాక్సెప్ట్ టు ప్రింట్ ఫంక్షన్స్ అని చెప్పి 2 ఫంక్షన్స్ వాడమని చెప్తున్నాం మెయిన్గా ప్రోగ్రాంలో. మన దగ్గర ఉన్న వాల్యూస్ ఏమున్నాయో వాటిని ప్రింట్ చేయమని చెప్తున్నాం అన్నమాట. వాడిని మెయిన్గా 2 ఫంక్షన్స్ మెయిన్గా యూజ్ చేసుకోమని చెప్తున్నాను. యాక్సెప్ట్ ప్రింట్ అని చెప్పి, ఇదిగోండి యాక్సెప్ట్, ఇదిగోండి ప్రింట్ అని 2 ఫంక్షన్స్ వాడుతున్నా. ఈ 2 ఫంక్షన్స్ నేను నా ప్రోగ్రాంలో యూజ్ చేయబోతున్నాను. మెయిన్ ప్రోగ్రాంలో వచ్చానండి, హెడర్ ఫైల్ ఇచ్చాం, దాంతోపాటు యాక్సెప్ట్ ప్రింట్ అని చెప్పి ఇచ్చానండి. వీడిని మనం ఫంక్షన్ ప్రోటోటైప్ అంటామండి. నా మెయిన్ ప్రోగ్రాంలో ఈ ఫంక్షన్స్ వాడుతున్నా అని చెప్పి ముందర తెలియజేసేదాన్నే ఫంక్షన్ ప్రోటోటైప్ అంటాము. సో దాంట్లో ఇంట్ స్టార్ అని చెప్పా, ఒకటి పాయింటర్ వేరియబుల్ ఇస్తున్నా, ఒకటేమో మామూలు వేరియబుల్ ఇస్తున్నా, ఒకటి పాయింటర్ వేరియబుల్ ఇస్తున్నా, ఒకటేమో మామూలు వేరియబుల్ ఇస్తున్నా తెలియజేయడం మాట. ప్రోగ్రామ్ ఇదిగోండి ఇంటి స్టార్ ఏ అని చెప్పాను, ఇదిగోండి యారే వేరియబుల్ ఇచ్చినట్లు లెక్క ఇక్కడ. సో ఎంటర్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అని చెప్తున్నాను, నేను 5 వాల్యూస్ ఇవ్వమని చెప్పినట్లు లెక్క. సో ఇక్కడ ఇంట్ స్టార్ అని చెప్పి ML సైజ్ ఆఫ్ ఇంట్ అన్నప్పుడు 2 bytes, n అంటే 5 అన్నట్టు 10 bytes మెమరీ నాకు ఇక్కడ అలాట్మెంట్ అయింది. ఎంటర్ యారే ఎలిమెంట్స్ అని చెప్పాను. యాక్సెప్ట్ ద్వారా నేను ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ యాక్సెప్ట్ ఏలోకి పాస్ చేస్తున్నాను. ఏ అనేది మనకి మనం ఇచ్చిన సైజ్ ఎంత ఉందో తీసుకుంటుంది. n అనేది 5 వాల్యూస్ ఇస్తున్నట్లు లెక్క. ఇక్కడి నుంచి పాస్ అవుతున్నాం. సో i వాల్యూ ఫస్ట్ ఏమి ఇస్తున్నాం, i వాల్యూ 0 తీసుకున్నాం. 0<5 కండిషన్ సాటిస్ఫై అయింది. అప్పుడు a ఆఫ్ 0లో వాల్యూ ఇస్తున్నా. a ఆఫ్ 0లో 12 అనే వాల్యూ ఇచ్చాను అనుకోండి. నెక్స్ట్ i వాల్యూ మళ్ళీ ఇంక్రిమెంట్ అయిందండి. i వాల్యూ ఇప్పుడు 1 అయింది, కండిషన్ సాటిస్ఫై అయింది. a ఆఫ్ 1లో వాల్యూ ఇస్తున్నా, 20 అనే వాల్యూ ఇచ్చా. మళ్ళీ i వాల్యూ ఇంక్రిమెంట్ అయింది, కండిషన్ సాటిస్ఫై అయింది. లోపలికి వచ్చా, కండిషన్ లోపలికి వచ్చా. మళ్ళీ a ఆఫ్ 0, a ఆఫ్ 1, a ఆఫ్ 2లో వాల్యూ ఇస్తున్నా, 32 అనే వాల్యూ ఇచ్చానండి. మళ్ళీ i వాల్యూ ఇంక్రిమెంట్ అయిందండి. i వాల్యూ ఇప్పుడు ఎంత అయింది, 3 అయిందండి. a ఆఫ్ 3లో వాల్యూ ఇస్తున్నా, a ఆఫ్ 3లో నేను ఇప్పుడు 45 అనే వాల్యూ ఇచ్చానండి. మళ్ళీ i వాల్యూ ఇంక్రిమెంట్ అయింది, కండిషన్ సాటిస్ఫై అయింది. 4 అయింది, 4<5 కండిషన్ సాటిస్ఫై అయింది. a ఆఫ్ 4లో వాల్యూ ఇస్తున్నా, a ఆఫ్ 4లో 52 అనే వాల్యూ ఇచ్చాను అనుకోండి. ఈ వాల్యూస్ నేను ఇక్కడ యాక్సెప్ట్ చేసినట్లు లెక్క. ఈ 5 వాల్యూస్ని ఇచ్చినట్లు లెక్క. 5 వాల్యూస్ ఈ 10 bytes మెమరీలో అలాట్మెంట్ అయినట్లు లెక్క. సో యాక్సెప్ట్ ద్వారా నేను వాల్యూస్ ఇవ్వడం అనేది జరిగింది ఇక్కడ. సో ఎంటర్ ఎలిమెంట్స్ ఆఫ్ అన్ యారే అని చెప్తున్నాం. ఇక్కడ నుంచి మళ్ళీ ప్రింట్లోకి వెళ్ళిపోతున్నాం. ఆ వాల్యూస్ని డిస్ప్లే చేయమని అర్థం. ఫర్ లూప్ ద్వారా తిరుగుతూ డిస్ప్లే చేస్తున్నాం ఇక్కడ. సో i వాల్యూ 0 తీసుకున్నాం, 0<5 కండిషన్ సాటిస్ఫై అయింది. a ఆఫ్ 0లో ఉన్న వాల్యూ ఏందో డిస్ప్లే అవుతుంది, అంటే 12 అనే వాల్యూ వచ్చి ఇక్కడ డిస్ప్లే అయింది. i వాల్యూ మళ్ళీ ఇంక్రిమెంట్ అయింది, i వాల్యూ ఇప్పుడు 1 అయింది. 1<5 కండిషన్ సాటిస్ఫై అయింది. మళ్ళీ ఇప్పుడు a ఆఫ్ 1 వాల్యూ వచ్చి డిస్ప్లే అయింది. i వాల్యూ మళ్ళీ ఇంక్రిమెంట్ అయింది, a అప్పుడు 2 అయింది. a ఆఫ్ 2లో వాల్యూ వచ్చి డిస్ప్లే అవుతుంది. i వాల్యూ మళ్ళీ ఇంక్రిమెంట్ అయింది, 3 అయింది. a ఆఫ్ 3లో వాల్యూ వచ్చి డిస్ప్లే అవుతుంది. i వాల్యూ ఇంక్రిమెంట్ అయింది, 4 అయింది. a ఆఫ్ 4లో వాల్యూ వచ్చి డిస్ప్లే అవుతుంది. కాకపోతే ఇక్కడ మనం యారే సైజ్ ఇదిగోండి ఇక్కడ ఇచ్చాం. దీని ప్రకారంగా ఆ 5 వాల్యూస్ n అనేది 5 అని చెప్పాం కదా, 5 వాల్యూస్ మాత్రమే ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఇక్కడ 5 వాల్యూ 5 అనేది 5 అని చెప్పాం కదా, 5 వాల్యూస్ మాత్రం రీడ్ చేయడం జరుగుతుంది. యాక్సెప్ట్ ద్వారా మనం వాల్యూస్ని రీడ్ చేస్తే, ప్రింట్ ద్వారా మనం వాల్యూస్ని డిస్ప్లే చేసాం. ఆ వాల్యూస్ 5 వాల్యూస్ వచ్చి ఇక్కడ నాకు డిస్ప్లే అవుతాయి అన్నమాట. ఎలిమెంట్స్ ఆఫ్ అన్ యారే ఆర్ అని చెప్పేసి 12, 20, 32, 45, 52 అనే వాల్యూస్ వచ్చి నాకు ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది అన్నమాట. యాక్సెప్ట్ ద్వారా వాల్యూస్ని నేను రీడ్ చేశాను, ప్రింట్ ద్వారా నేను వాల్యూస్ని డిస్ప్లే చేశాను. అదే ఇక్కడ నేను జరిగింది ఇక్కడ. నెక్స్ట్ అండి ఇంకో ఎగ్జాంపుల్. రైట్ ఏ ప్రోగ్రామ్ టు యాక్సెప్ట్ అన్ ఇంటిజర్ వాల్యూస్ అండ్ అరేంజ్ దమ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ బై యూజింగ్ బబుల్ సార్ట్ అని చెప్పానండి.
వాల్యూస్ని అరేంజ్మెంట్ చేయమని చెప్తున్నాము, యాక్సెప్ట్ ద్వారా వాల్యూస్ని రీడ్ చేయమని చెప్తున్నాను, ప్రింట్ ద్వారా వాల్యూస్ని డిస్ప్లే చేయమని చెప్తున్నాను, సార్ట్ అనే ఫంక్షన్ ద్వారా వాల్యూస్ని అరేంజ్మెంట్ చేయమని చెప్తున్నాం అనమాట. అరేంజ్మెంట్ చేయడం అంటే అసెండింగ్ ఆర్డర్లో రమ్మని చెప్తున్నాం. మెయిన్గా నాకు ఇక్కడ ప్రోగ్రామ్ రిక్వైర్మెంట్ బట్టి 3 ఫంక్షన్స్ వాడటం అనేది జరుగుతుంది. ఈ 3 ఫంక్షన్స్ని ఇలా పిలిచేదాన్ని ఫంక్షన్ ప్రోటోటైప్ అంటాము. అంటే మా మెయిన్ ప్రోగ్రాంలో ఈ ఫంక్షన్స్ నేను వాడుతున్నా అని చెప్పి తెలియజేయడం. సో ఇంట్ స్టార్ ఏ కామా ఎన్ అని చెప్పా. ఏ అనేది యారే వేరియబుల్ నేమ్ అవుతుంది. ఎన్ అనేది ద్వారా నేను సైజ్ చెప్తాను. ఎంటర్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అని చెప్పి 5 వాల్యూసే ఇస్తున్నాను. ఎన్ ద్వారా 5 వాల్యూస్ ఇవ్వడం జరుగుతుంది. ఏ ద్వారా మెమరీ అలాట్మెంట్ అయింది. ఇంటిజర్ 2 bytes కాబట్టి ఎన్ అనేది 5 కాబట్టి 2 into 5 అనేది జరిగింది. ఇంటిజర్ సైజ్ ఆఫ్ 2 ఏంటంటే 2 bytes. 2 into 5 అనేది జరిగింది. ఎన్ అనేది 5 ఇచ్చాం కాబట్టి. సో టోటల్గా 10 bytes ఆఫ్ మెమరీ నాకు ఇక్కడ అలాట్మెంట్ అయింది. ఎంటర్ యారే ఎలిమెంట్స్ అని చెప్పి ఇక్కడ నుంచి యాక్సెప్ట్ ద్వారా సేమ్ ఇందాకటిదే ఫంక్షన్ రన్ అవుతుంది. సో ప్రింట్ మనకి ఇక్కడ యాక్సెప్ట్ ద్వారా వాల్యూస్ ఇచ్చిన తర్వాత ఇమీడియట్గా ఏం చేస్తున్నాం అంటే యాక్సెప్ట్ ద్వారా వాల్యూ ఇచ్చిన తర్వాత ఇటు వెళ్తున్నాం అండి. ఇంకా మనకి వాల్యూస్ ఇచ్చేసిన తర్వాత బిఫోర్ సార్టింగ్ ఎలిమెంట్స్ ఆఫ్ అన్ యారే అని వస్తుంది అనమాట. అదే వాల్యూస్ని ప్రింట్ అనే ఫంక్షన్ ద్వారా వచ్చి డిస్ప్లే అవుతుంది ఇక్కడ. ఇప్పుడు సార్ట్ అనే ఫంక్షన్ పిలుస్తున్నాం. సార్ట్ అనే ఫంక్షన్ ఏం చేస్తుందంటే కనుక వాల్యూస్ని ఆర్డర్లో ప్లేస్ చేస్తుందండి. వాల్యూస్ ఫర్ ఎగ్జాంపుల్ నేను కనుక 9, 4, 3, 2, 6 అనే వాల్యూస్ ఇచ్చాను అనుకోండి. ఇది ఏ పొజిషన్లో ఉందండి? ఏ ఆఫ్ 0లో ఉందండి. 1, 2, 3, 4 ఈ పొజిషన్స్లో వాల్యూస్ ఉన్నాయనుకోండి. ఈ పొజిషన్స్లో ఉన్న వాల్యూస్ నేను ఇప్పుడు ఒక్కొక్క దాన్ని తీసుకుని డిస్ప్లే మనకి ఆర్డర్లో పెడుతున్నామండి. ఇదిగోండి యారే తీసుకున్నాం, వాల్యూస్ ఇస్తున్నాం, స్టార్టింగ్లోకి వచ్చాం. ఐ వాల్యూ 0 తీసుకున్నా, 0<5 కండిషన్ సాటిస్ఫై అయింది. జే వాల్యూ 0 తీసుకున్నా, 0(n-i-1) అని అన్నా. జే వాల్యూ 0, 0(n) వాల్యూ 5 అయింది. ఐ వాల్యూ 0 అయింది. ఎన్లోంచి 0 తీస్తే 5 5 - 1 అంటే కనుక 4 అవుతుంది. అప్పుడు 0, 1, 2, 3 దాకానే అలగలను. లెస్ దాన్ ఉంది కాబట్టి 3 దాకానే అలగలను. అంటే 4 times నేను తిరగలను. ఏ ఆఫ్ జే ఇస్ గ్రేటర్ దాన్ ఏ ఆఫ్ జే ప్లస్ 1. ఏ ఆఫ్ జే అంటే కనుక G9 అని అర్థం. 9 > 4 అయిందా అని అంటున్నమాట. 9 > 4 అయింది కాబట్టి లోపలికి వచ్చి స్వాపింగ్ జరుగుతుంది. స్వాపింగ్ జరిగినప్పుడు ఇంటర్నల్గా ఏం జరుగుతుంది? 4, 9, 3, 2, 6 అవుతుందండి. మళ్ళీ జే వాల్యూ ఇంక్రిమెంట్ అయిందండి. జే కండిషన్ అయితే మళ్ళీ ఏ ఆఫ్ జే అంటే కనుక ఏ ఆఫ్ 1 ఈజ్ గ్రేటర్ దాన్ ఏ ఆఫ్ జే ప్లస్ 1. ఏ ఆఫ్ 1లో అంటే వీళ్ళిద్దరిని చూడాలండి మనం. ఇప్పుడు 9 > 3 అయిందా అని అడుగుతున్నమాట. 9 > 3 అంటే కండిషన్ సాటిస్ఫై అయింది. మళ్ళీ లోపలికి వచ్చి స్వాపింగ్ జరుగుతుంది. 4, 3, 9, 2, 6 అని చెప్పి జరుగుతుంది. మళ్ళీ జే వాల్యూ ఇంక్రిమెంట్ అయిందండి. జే వాల్యూ ఇప్పుడు ఇంక్రిమెంట్ అయితే ఇక్కడ ఏ పొజిషన్లోకి వస్తాం? సెకండ్ పొజిషన్లోకి వచ్చాం. ఏ ఆఫ్ 2 ఈజ్ గ్రేటర్ దాన్ ఏ ఆఫ్ జే ప్లస్ 1. ఏ ఆఫ్ 2 అంటే ఎవరున్నారు? 9 > 2 చెక్ చేయాలన్నమాట. 9 > 2 కనుక అయితే కండిషన్ సాటిస్ఫై అయింది. సాటిస్ఫై అయితే మళ్ళీ లోపలికి వచ్చి స్వాపింగ్ జరుగుతుంది. 4, 3, 2, 9, 6 అని చెప్పి మళ్ళీ చెక్ చేస్తున్నాం. మళ్ళీ జే వాల్యూ ఇంక్రిమెంట్ అయింది. జే వాల్యూ ఇప్పుడు ఎక్కడ ఏ పొజిషన్లోకి వచ్చింది? థర్డ్ పొజిషన్లోకి వచ్చింది. 9 > 6 అయిందా అని అడుగుతున్నమాట. 9 > 6 కండిషన్ సాటిస్ఫై అయింది. లోపలికి వచ్చి మళ్ళీ స్వాపింగ్ జరుగుతుంది. 4, 3, 2, 6, 9 అని చెప్పి వచ్చింది మాట. మళ్ళీ తిరిగే అవకాశం నాకు లేదు. ఆటోమేటిక్గా ఇప్పుడు ఈ వాల్యూస్ని తీసుకున్నాం. నాకు ఇవే వాల్యూస్ మళ్ళీ ఇక్కడ వేస్తున్నా. 4, 3, 2, 6, 9 అని చెప్పి రాస్తున్నా. 0 పొజిషన్లో ఉంది, 1 పొజిషన్లో, 2 పొజిషన్లో, 3 పొజిషన్లో, 4th పొజిషన్లో ఉంది. ఇక్కడికి ఒక రొటేషన్ అయిపోయింది. ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అయింది. ఐ వాల్యూ ఇప్పుడు 1 అయింది. లోపలికి వచ్చాం. 1, జే వాల్యూ 0, జే లెస్ దాన్ ఎన్ అంటే 5, 5లోంచి 1 తీస్తే 4, 4లోంచి 1 తీస్తే 3, అప్పుడు 0, 1, 2 అని మాత్రం 3 సార్లు మాత్రం తిరగలను నేను ఇప్పుడు. సో ఏ ఆఫ్ జే ఇస్ గ్రేటర్ దాన్ ఏ ఆఫ్ జే ప్లస్ 1 అంటే 0. ఏ ఆఫ్ 0లో ఎవరున్నారు? 4. 4 > 3 అయిందా? కండిషన్ సాటిస్ఫై అయింది. లోపలికి వచ్చి స్వాపింగ్ జరుగుతుంది. 3, 4, 2, 6, 9 అని. మళ్ళీ జే ఇంక్రిమెంట్ అయింది. జే ఇంక్రిమెంట్ అయితే ఏమవుతుంది? ఆటోమేటిక్గా 1 అవుతుంది. ఏ ఆఫ్ 1 ఈజ్ గ్రేటర్ దాన్ ఏ ఆఫ్ 2 అని చెక్ చేసామండి. ఏ ఆఫ్ 1 ఈజ్ గ్రేటర్ దాన్ 4 > 2 అయిందా అని అన్నాం. అయింది కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది? 3, 2, 4, 6, 9 అని చెప్పి వస్తుంది అన్నమాట. కంటిన్యూషన్ సిరీస్లో ఇదే విధంగా వెళ్తూ చిట్ట చివరిగా మనకి ఏమొస్తుందంటే కనుక మనకి 2, 3, 4, 6, 9 అని చెప్పి ఆర్డర్లో వస్తుంది. ఆ ఆర్డర్లో వచ్చింది ఏదుందో ఆఫ్టర్ సార్టింగ్ అని చెప్పేసి ప్రింట్ అనే ఫంక్షన్ ద్వారా ఆ వాల్యూస్ని తీసుకొచ్చి డిస్ప్లే చేస్తాం. అంటే ప్రింట్ అనే ఫంక్షన్ ఇక్కడ మనకి 2 సార్లు పిలవడం జరిగింది. బిఫోర్ సార్టింగ్ ఆ ప్రింట్ వాల్యూస్ ఏమున్నాయో అంటే సార్టింగ్ అవ్వకముందు ఆ వాల్యూస్ ఏమున్నాయో వచ్చి డిస్ప్లే చేయమని అర్థం. వాల్యూస్ ఆర్డర్లో వచ్చిన తర్వాత మళ్ళీ ప్రింట్ అనే ఫంక్షన్ పిలిచినప్పుడు ఆర్డర్లో వచ్చిన వాల్యూస్ ఏమైనా అవి వచ్చి ఇక్కడ డిస్ప్లే అవుతాయి అన్నమాట కంటిన్యూషన్గా. మళ్ళీ దీన్నే సార్టింగ్ మనకి ఇక్కడ మెయిన్గా 3 ఫంక్షన్స్ వాడాం. యాక్సెప్ట్, ప్రింట్, సార్ట్ అని చెప్పి దేన్ని బేస్ చేసుకుని వెళ్ళాం? ఎంఎలాక్ అనే దాని ద్వారా మెమరీ అలాట్మెంట్ చేసిన తర్వాత ఈ 3 ఫంక్షన్స్ వాడటం జరిగింది. 3 ఫంక్షన్స్ ద్వారా మనకి
యాక్సెప్ట్ ద్వారా మనం వాల్యూస్ రీడ్ చేసినట్టయితే, ప్రింట్ ద్వారా వాల్యూస్ని డిస్ప్లే చేసినట్టయితే, సార్ట్ అనే ఫంక్షన్ ద్వారా మనకి వాల్యూస్ని ఆర్డర్లో రావడం అనేది జరిగింది మాట. ఇక్కడ అసెండింగ్ ఆర్డర్లో ప్లేస్ చేయడం జరిగింది మాట. ఆ వాల్యూస్ని తీసుకొచ్చి ప్రింట్ ద్వారా మళ్ళీ డిస్ప్లే చేయడం జరుగుతుంది ఇక్కడ. నెక్స్ట్ వస్తున్నామండి, పాయింటర్ టు పాయింటర్ అని చెప్పాం. పాయింటర్ టు పాయింటర్ ఈజ్ నథింగ్ బట్ నెస్టెడ్ పాయింటర్స్ అంటామండి. ఇఫ్ ఇన్ ఏ పాయింటర్స్ విత్ ఇన్ అనదర్ పాయింటర్ వేరియబుల్ ఈజ్ కాల్డ్ యాజ్ నెస్టెడ్ పాయింటర్ వేరియబుల్ అంటే చెప్తామండి. దీన్నే మనం ఎగ్జాంపుల్ కింద చూపించామండి. ఇక్కడ మనకి ఇంట్ ఎక్స్ అని తీసుకున్నామండి. ఎక్స్ అనే వేరియబుల్కి వాల్యూ ఇచ్చానండి, 10 అనే వాల్యూ ఇచ్చాను అనుకోండి. పిఎక్స్ అని చెప్పి ఇంకో వేరియబుల్ తీసుకున్నానండి. పిపిఎక్స్ అని చెప్పి ఇంకో వేరియబుల్ తీసుకున్నానండి. ఇప్పుడు పిఎక్స్లో నేను అడ్రస్ ఆఫ్ ఎక్స్ అని పంపించాను అనుకోండి. ఇది అడ్రస్ ఆఫ్ ఎక్స్ 1000 అని అనుకోండి. పిఎక్స్లోకి ప్రస్తుతం నేను ఎవరిని పంపించాను, అడ్రస్ ఆఫ్ ఎక్స్ని పంపించాను, అంటే 1000 అనే దాన్ని పంపించాను. పీపీఎక్స్లో అడ్రస్ ఆఫ్ పిఎక్స్ని పంపించానండి, అంటే ఇది 2000 అనే లొకేషన్లో ఉందనుకోండి. పీపీఎక్స్లో 1000 అడ్రస్ ఆఫ్ పిఎక్స్ని పంపించా, అంటే అడ్రస్ ఆఫ్ పిఎక్స్ అంటే దీని యొక్క వాల్యూ దీని యొక్క అడ్రస్ దీంట్లో వాల్యూ కింద ప్లేస్ అవుతున్నట్టు లెక్క. ఇప్పుడు 3000 అనే లొకేషన్లో నేను ఉన్నా. ఇది జరిగిందండి ఇప్పుడు ఇక్కడ. సో ఇక్కడ మనం కనుక %d స్టార్ పీపీఎక్స్ అని అన్నాం అనుకోండి. స్టార్ అంటే దీన్నే నెస్టెడ్ పాయింటర్స్ అంటాము, దీన్నే పాయింటర్ టు పాయింటర్ అంటాము, పాయింటర్ టు పాయింటర్ అని చెప్పి పిలుస్తాము. అంటే ఇప్పుడు ఇక్కడ ఇది ఏమవుతుందంటే కనుక స్టార్ అంటే ఏమవుతుందంటే కనుక స్టార్ పీపీటీఆర్ అన్నాం కదా. పీపీటీఆర్లో ఉన్న వాల్యూ ఎవరు 1000 అండి. ఇదిగో సారీ 3000 అండి, 2000 వేసామండి. దాంట్లో ఉన్న వాల్యూ అంటే ఎవరు వస్తున్నారు, స్టార్ 1000 అని వస్తుందండి మనకి. దాంట్లో ఉన్న వాల్యూ అంటే ఎవరు వస్తున్నారు, 10 అనే వాల్యూ వచ్చిందండి బయటికి. ఫైనల్గా నాకు ఇక్కడ ఏమొచ్చిందండి, 10 వాల్యూ వచ్చి డిస్ప్లే అయిందండి ఇక్కడ. ఓకేనా. స్టార్ 2000 అంటే 2000లో ఉన్న వాల్యూ ఎవరు అంటే 1000 అండి. స్టార్ 1000 అంటే నాకు దాంట్లో ఉన్న వాల్యూ ఎవరు అంటే కనుక 10 వాల్యూ ఫైనల్గా నాకు వచ్చి డిస్ప్లే అయింది. ఇక్కడ కనుక మన అవుట్పుట్ దీన్ని రన్ చేసినట్టయితే నాకు అవుట్పుట్ ఏమొచ్చిందంటే 10 అనే వాల్యూ వచ్చి డిస్ప్లే అయింది అనమాట. ఇదే నెస్టెడ్ పాయింటర్స్ అంటాం. అంటే దీని లోపల ఉన్నది అంటే ఇఫ్ ఏ పాయింటర్ ఇస్ ఏ వేరియబుల్ విచ్ కెన్ స్టోర్ ది అడ్రస్ ఆఫ్ అనదర్ వేరియబుల్. దీని యొక్క వేరియబుల్ యొక్క అడ్రస్ దీంట్లో స్టోర్ చేయడం జరుగుతుంది, దీని యొక్క వేరియబుల్ యొక్క అడ్రస్ దీంట్లో స్టోర్ చేయడం జరుగుతుంది. అడ్రసెస్ని మనం నెంబర్స్తో రిప్రజెంట్ చేస్తామని చెప్తున్నాం. ఆ నెంబర్స్నే మన గ్యార్బేజ్ వాల్యూ, అన్ప్రెడిక్టబుల్ వాల్యూ అంటామని చెప్తున్నాం. దాన్ని బట్టి నాకు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఒక వేరియబుల్లో ఉన్న వాల్యూని ఇంకో వేరియబుల్లో తెచ్చుకునేవడానికి ఈజీగా తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. సో అదే ఇక్కడ మనం చేసింది. స్టార్ పీపీఎక్స్ అని అన్నట్టయితే నాకు వచ్చిన వాల్యూ 10 వచ్చింది. ఎలా వచ్చిందంటే కనుక ఇన్ని విధాలుగా దీని నుంచి దీన్ని పిలిచాం, దీని నుంచి మనం దీన్ని పిలిచాం, దీనిలో ఉన్న వాల్యూ బయటికి లాగాము. ఓకేనా. స్టార్ పీపీఎక్స్ అంటే పీపీఎక్స్లో ఉన్నది ఎవరంటే 2000 అనే వాల్యూ ఉందండి. స్టార్ 2000 అంటే ఏంటి, స్టార్ అంటే ఏంటి, వాల్యూ ఆఫ్ ది అడ్రస్ అని అర్థం. 2000 అనే అడ్రస్ లొకేషన్లో ఎవరు ఉన్నారని అర్థం, 1000 అనేది ఉందని అర్థం. సో స్టార్ 1000 అంటే స్టార్ 1000 అంటే ఏంటి, స్టార్ అంటే వాల్యూ ఆఫ్ ది అడ్రస్. 1000 అనే లొకేషన్లో ఏ వాల్యూ ఉందో దాన్ని బయటికి రమ్మని అర్థం. 1000 అనే లొకేషన్లో 10 అనే వాల్యూ ఉందో ఆ 10 అనే వాల్యూ వచ్చి డిస్ప్లే అయింది. దీన్నే పాయింటర్ టు పాయింటర్ అంటాము. దీని మీద ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పడానికి చెప్పాము, అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మనం దీని మీద ప్రోగ్రామ్ చెప్పుకుంటున్నాం. ఇప్పుడు మనం రైట్ ఏ ప్రోగ్రామ్ టు రీడ్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఆఫ్ ఎన్ ఆర్డర్ R by C అంటే రోస్ బై కాలమ్స్ తో రిప్రజెంట్ చేస్తున్నాం అన్నమాట. అండ్ ప్రింట్ దిట్ ప్రోగ్రామ్ మస్ట్ బి ఫాలోయింగ్ ద రీడ్ ఫంక్షన్ అండ్ రైట్ ఫంక్షన్ అని తీసుకున్నామండి. మ్యాట్రిక్స్ అనే దాన్ని తీసుకున్నామండి. అంటే యారే ద్వారా మనకి సింగిల్ డైమెన్షనల్ యారే, 2 డైమెన్షనల్ యారే ప్రకారంగా మనం ఇక్కడ పాయింటర్స్ అనే కాన్సెప్ట్ లో ఉపయోగించుకోవచ్చు. స్టార్ 8 అన్నామండి. మన ఇక్కడ మనకి సైజ్ మెన్షన్ చేసినట్టే లెక్క. ఇక్కడ స్టార్ 8 అన్నట్టయితే మనకి ఏ ఆఫ్ 10 అన్నట్టే రిప్రజెంట్ చేసినట్టు లెక్క. స్టార్ 8 అన్నా, ఏ ఆఫ్ 10 అన్నా కానీ, ఏ ఆఫ్ 10 అన్నా కానీ ఒకటే చెప్పినట్లు లెక్క. ఎందుకంటే స్టార్ అని చెప్పాం కాబట్టి. RC ద్వారా మనం రోస్ బై కాలమ్స్ కి సైజ్ చెప్తున్నాం. I అనే దాని ద్వారా మనం రొటేషన్ కి వాడుతున్నాం అన్నమాట. ఎంటర్ ద సైజ్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ అని చెప్పానండి. నేను ఇక్కడ R ద్వారా 2 అని చెప్పా, C ద్వారా 2 అని చెప్పా. 2/2 మ్యాట్రిక్స్ చేస్తున్నట్లు లెక్క. I అనే 0 తీసుకున్నా, 0<2 అని చెప్పాం. లోపలికి వచ్చాం. ప్రస్తుతం ఇప్పుడు సైజ్ ఆఫ్ ఇంట్ అంటే 2 అని చెప్పాను. 2 × 2 4 bytes ఆఫ్ మెమరీ నాకు ఇక్కడ అలాట్మెంట్ అయిందండి. ఎంటర్ మ్యాట్రిక్స్ ఎలిమెంట్స్ అని చెప్పాం. ఇక్కడ రీడ్ అనే ఫంక్షన్లోకి వెళ్తున్నా. ఏని RCని 2 పంపిస్తున్నాం. ఏ అంటే టోటల్గా 4 వాల్యూస్ ఇవ్వమని అర్థం. RC R అంటే 2 చెప్పా, C అంటే 2 అని చెప్పా. 2 2 సార్ 4 వాల్యూస్ మనం ఏ ద్వారా చెప్తున్నట్లు లెక్క. ఇక్కడ నుంచి రీడ్ అనే ఫంక్షన్ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళిపోతున్నాం. రీడ్ అయిన ఫంక్షన్ ఎక్కడ ఉందో అక్కడ పాస్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ రీడ్ అయిన ఫంక్షన్లోకి వచ్చా. రీడ్ అయిన ఫంక్షన్లో ఇంట్ $A అని అన్నా. దీన్నే పాయింటర్ టు పాయింటర్ అంటామండి. సో దాంట్లో పాయింటర్ టు పాయింటర్ అంటే దీన్ని పిలుస్తున్నట్లు లెక్క మనకి. సో C ద్వారా నేను 2 సైజ్ చెప్పేసేసా. మనకి ఇక్కడ మ్యాట్రిక్స్ అనే దాన్ని రీడ్ చేయడం, డిస్ప్లే చేయడం చేస్తున్నాం కాబట్టి మ్యాట్రిక్స్ అని అన్నప్పుడు మనకి రీడ్ చేసేప్పుడు 2 ఫర్ లూపులు ఉండాలి, డిస్ప్లే చేసేప్పుడు 2 ఫర్ లూపులు రావాలి.
ఐ వాల్యూ 0 తీసుకున్నా, 0<2 అని చెప్పా. జే వాల్యూ 0 తీసుకున్నా, 0<2 అని చెప్పాను. కండిషన్ సాటిస్ఫై లోపలికి వచ్చా. E0 వాల్యూ ఇచ్చా. E0 12 6 అనే వాల్యూ ఇచ్చాను అనుకోండి. E01 నేను 4 అనే వాల్యూ ఇచ్చాను అనుకోండి. E1 కండిషన్ ఫెయిల్, ఆటోమేటిక్గా ఈసారి ఐ ఇంక్రిమెంట్ అయింది. 10 వాల్యూ ఇస్తున్నా. 10 వాల్యూ నేను మళ్ళీ 2 అని చెప్పాను అనుకోండి. 11 వాల్యూ నేను 4 అనే వాల్యూ ఇచ్చాను అనుకోండి. మ్యాట్రిక్స్ ఫార్మేట్లో వాల్యూస్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మ్యాట్రిక్స్ ఫార్మేట్లో వాల్యూస్ రీడ్ చేయడం అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తున్నాం అంటే మళ్ళీ ఇటు వస్తున్నాం. ఒకసారి మనకి ఇటు వచ్చానండి. మళ్ళీ ఎంటర్ ద మ్యాట్రిక్స్ ఫార్మేట్ అని చెప్పావు. ఆ వాల్యూస్ని డిస్ప్లే చేయమని అర్థం మాట. సో ఎవరిని పిలుస్తున్నాను? రైట్ అనే ఫంక్షన్ పిలుస్తున్నా. ఇక్కడ నుంచి రైట్ అనే ఫంక్షన్ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళాలి. సో రైట్ అనే ఫంక్షన్ ఎక్కడ ఉందో అక్కడికి వచ్చానండి. మళ్ళీ ఇదిగోండి రైట్ అనే ఫంక్షన్లోకి వచ్చాను. రైట్ అనే ఫంక్షన్లో ఐ వాల్యూ 0 తీసుకున్నాను. ఇదిగోండి పాయింటర్ టు పాయింటర్ కాన్సెప్టే వాడింది ఇక్కడ మనకి. అంటే A(10) అని పిలుస్తున్నట్టు లెక్క. ఈ ఏ అనేది స్టార్ ఏ అంటే A(ij) అని ప్లేస్ చేస్తున్నట్టు లెక్క. సో ఇక్కడ A(0)లో ఉన్న వాల్యూ ఏది ఉందో అది మ్యాట్రిక్స్ ఫార్మేట్లో వచ్చి డిస్ప్లే అవుతుంది. ఇక్కడ స్పేస్ ఇచ్చి వాల్యూ డిస్ప్లే అవుతుంది. చూసారా లేదు? ఇక్కడ ఆ 6 అనే వాల్యూ వచ్చి డిస్ప్లే అయింది నాకు ఇక్కడ. మళ్ళీ ij అని అన్నా అంటే A01లో వాల్యూ వచ్చి డిస్ప్లే అయింది 4 అనేది. నెక్స్ట్ కండిషన్ ఫెయిల్ అయింది. ఆటోమేటిక్గా న్యూ లైన్లోకి వచ్చానండి. న్యూ లైన్ అంటే నెక్స్ట్ లైన్లోకి వచ్చానండి. నెక్స్ట్ లైన్లో ఇప్పుడు ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అయిందండి. ఐ వాల్యూ 1 అయింది. 10లో వాల్యూ ఏది ఉందో అది డిస్ప్లే చేయమని అర్థం. నెక్స్ట్ మళ్ళీ జే ఇంక్రిమెంట్ అయింది. జే వాల్యూ ఇప్పుడు 4 అయిందండి. ఆ వాల్యూ వచ్చి డిస్ప్లే చేసాం. మ్యాట్రిక్స్ ఫార్మేట్లో ఆ వాల్యూస్ వచ్చి డిస్ప్లే చేయడం జరిగింది. ఇక్కడ రీడ్ ద్వారా మ్యాట్రిక్స్ ద్వారా వాల్యూస్ కనుక రీడ్ చేసినట్టయితే రైట్ ద్వారా అవే వాల్యూస్ని తీసుకొచ్చి నేను ఇక్కడ డిస్ప్లే చేశాను. పాయింటర్ టు పాయింటర్ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని, మెయిన్గా పాయింటర్ టు పాయింటర్ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని ఇక్కడికి ఎగ్జాంపుల్ అయిపోయిందండి. నెక్స్ట్ అండి పాసింగ్ స్ట్రక్చర్ త్రూ పాయింటర్స్ అని చెప్తామండి. పాయింటర్స్ అనే కాన్సెప్ట్ని మనం పాసింగ్ స్ట్రక్చర్స్ త్రూ పాయింటర్స్ అనే దాన్ని మనం ఏమంటామంటే సెల్ఫ్ రెఫరెన్షియల్ స్ట్రక్చర్స్ అంటామండి. సెల్ఫ్ రెఫరెన్షియల్ స్ట్రక్చర్స్ అన్నా పాసింగ్ స్ట్రక్చర్స్ త్రూ పాయింటర్స్ అన్నా ఒకటే. సో స్ట్రక్చర్స్ అనే కాన్సెప్ట్ మనకు తెలుసు. స్ట్రక్చర్ ఈజ్ ఏ డిస్సిమిలర్ డేటా ఎలిమెంట్స్ టు స్టోర్ ఇన్ ఏ పర్టికులర్ లొకేషన్ అంటామండి. ఇదిగోండి డిస్సిమిలర్ డేటా ఎలిమెంట్స్ ఉన్నాయండి. ఇక్కడ ఈ లోపల ఉన్న వాటిని ఎలిమెంట్స్ అంటామండి. బయట ఇక్కడ ఇచ్చిన దాన్ని పాయింటర్ స్ట్రక్చర్ వేరియబుల్ నేమ్ అంటామండి. ఈ పాయింటర్ స్ట్రక్చర్ వేరియబుల్ నేమ్ ఆధారంగా లోపల ఉన్న ఎలిమెంట్స్ మనం యాక్సెస్ చేసుకోవాలండి. పాయింటర్ స్ట్రక్చర్ వేరియబుల్ నేమ్ ఆధారంగా లోపల ఉన్న ఎలిమెంట్స్ నేను యాక్సెస్ చేయాలంటే యారో ఆపరేటర్ వాడాలండి. స్ట్రక్చర్ నేమ్ అని ఇచ్చానండి. పక్కన మనకి స్ట్రక్చర్ నేమ్ అనేది ఇక్కడ స్ట్రక్చర్ నేమ్ ఇచ్చిన తర్వాత పాయింటర్ వేరియబుల్ నేమ్ రాయడం జరుగుతుంది అన్నమాట. దీన్నే పాయింటర్ వేరియబుల్ నేమ్ అని చెప్పడం జరుగుతుంది. పాయింటర్ స్ట్రక్చర్ వేరియబుల్ నేమ్ అని చెప్పడం జరుగుతుంది అన్నమాట. దీని ఆధారంగా మన లోపల ఉన్న ఎలిమెంట్స్ మనం కనుక యాక్సెస్ చేయాలి అన్నట్టయితే యారో ఆపరేటర్ ద్వారా యాక్సెస్ చేస్తాము. దాన్నే పాయింటర్స్ యూజింగ్ స్ట్రక్చర్స్ అంటాము. పాయింటర్స్ యూజింగ్ స్ట్రక్చర్స్ని బేస్ చేసుకుని ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడబోతున్నాము. వచ్చామండి. ఇదిగోండి ఎగ్జాంపుల్. స్ట్రక్ట్ స్టూడెంట్ అని తీసుకున్నామండి. స్టూడెంట్ అనే దాంట్లో రోల్ నెంబరు, నేము, M1, M2, M3, సమ్, యావరేజ్ అని ఇచ్చాను అనుకోండి. టోటల్గా నాకు ఇక్కడ 114 బైట్స్ ఆఫ్ మెమరీ రెడీగా ఉందండి. ఈ 114 బైట్స్ ఆఫ్ మెమరీ లోపల ఉన్న వాటిని అన్ని డిస్సిమిలర్ డేటా ఎలిమెంట్స్ అంటామండి. ఎందుకంటే స్ట్రక్చర్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ డిస్సిమిలర్ డేటా ఎలిమెంట్స్. రోల్ నెంబరు, నేము, M1, M2, M3, సమ్, యావరేజ్ ఈ ఎలిమెంట్స్ అన్ని కలిపి స్టూడెంట్ అనే దాంట్లో ఉంచామన్నమాట. ఈ లోపల ఉన్న వాటిని అన్ని ఎలిమెంట్స్ అంటాము. టోటల్గా 114 బైట్స్ ఆఫ్ మెమరీ నాకు రెడీగా ఉంది. స్ట్రక్ట్ స్టూడెంట్ అని చెప్పా. ఎస్ అనేది నాకు స్ట్రక్చర్ వేరియబుల్ నేమ్ అవుతుంది. P అనేది పాయింటర్ స్ట్రక్చర్ వేరియబుల్ నేమ్ అవుతుంది. మెయిన్ ప్రోగ్రామ్కి వచ్చాం. P = అడ్రస్ ఆఫ్ ఎస్ అని అన్నాం అనుకోండి. ఎస్ యొక్క అడ్రస్ మొత్తం Pలోకి వెళ్ళిపోయినట్లు లెక్క. ఇప్పుడు మనం ఎస్ యొక్క అడ్రస్ మొత్తం Pలోకి వెళ్ళిపోయినట్టయితే P అనేది పాయింటర్ వేరియబుల్ నేమ్ కాబట్టి పాయింటర్ వేరియబుల్ నేమ్ ద్వారా మనం పిలిచేటప్పుడు యారో ఆపరేటర్ వాడాలి. ఎస్ని మనం పిలవాల్సిన అవసరం లేదు. ఎస్ యొక్క అడ్రస్ Pలోకి పాస్ అయిపోయింది కాబట్టి ఎస్ కాన్సెప్ట్ మొత్తంలో ఎక్కడా కూడా ఎస్ ప్రస్తావన ఇంకా రాదు. ఎస్ యొక్క అడ్రస్ మొత్తం Pలోకి పాస్ అయిపోయింది కాబట్టి సో ఇక్కడ ఈ యొక్క అడ్రస్ దీనిలో ప్లేస్ అయింది కాబట్టి మనం స్టార్ అన్నప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా Pలో ఉన్న వాల్యూ ద్వారా పిలవాలి. దీని ద్వారా మనం యారో ద్వారా మనం వాడటం జరుగుతుంది. వాడి ఎంటర్ రోల్ నెంబర్ అని చెప్పా. PRO రోల్ నెంబర్ ఎంటర్ చేయడం జరిగింది. అంటే ఎస్ ప్లేస్లో నేను ఇప్పుడు ఇక్కడ రోల్ నెంబర్ ఎంటర్ చేస్తున్నా. ఎస్ బదులుగా మనం P అనేదాన్ని వాడుతున్నాం. ఎందుకంటే ఎస్ యొక్క అడ్రస్ Pలోకి పాస్ అయిపోయింది కాబట్టి Pని బేస్ చేసుకుని ఇప్పుడు ఇంకా వెళ్ళాలి. ఎస్ ప్రస్తావన ఇక్కడ రాకూడదు. ఇంకా PRO రోల్ నెంబర్, PRO నేమ్, PRO M1, PRO M2, PRO M3 అని చెప్పి నేను వరుసగా 1 by 1 వాల్యూస్ ఎంటర్ చేసుకుంటూ వెళ్తున్నాం అన్నమాట. టోటల్ వాల్యూ చేశాను. ఇక్కడ సమ్లోకి టోటల్ వాల్యూ వచ్చేసింది నాకు. సమ్ / 3 చేశా. యావరేజ్ చేయడం కూడా అయిపోయింది. యావరేజ్ చేసిన మొత్తం అన్నింటినీ కలిపి ఇప్పుడు నేను డిస్ప్లే చేయబోతున్నా. స్టూడెంట్ డీటెయిల్స్ అని చెప్పేసి రోల్ నెంబర్ %D అని చెప్పి ఇక్కడ ఉన్న రోల్ నెంబర్ వచ్చి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. నేమ్ % చెప్పి ఇక్కడ నేమ్ వచ్చి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. M1 %D అని చెప్పి ఇక్కడ M1 మార్క్స్ వచ్చి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. M2 %D అని అన్నా ఇక్కడ M2 మార్క్స్ వచ్చి ఇక్కడ డిస్ప్లే అవుతాయి.
M3 మార్క్స్ వచ్చి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. పిఆర్ సమ్ అని చెప్పా, టోటల్ వాల్యూ వచ్చి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. యావరేజ్ పర్సెంటేజ్ ఎఫ్ అని చెప్పా, ఇక్కడ వచ్చిన యావరేజ్ వాల్యూ వచ్చి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో టోటల్గా మనం ఇచ్చిన వాల్యూస్ ఏమేమి ఉన్నాయో, రోల్ నెంబరు, నేము, M1, M2, M3, సమ్, యావరేజ్ ఏమేమి ఉన్నాయి, ఇక్కడ సమ్ యావరేజ్ క్యాలిక్యులేషన్ చేసాం. ఇక్కడ అన్నింటినీ కలిపి మొత్తం ప్రింటప్ ద్వారా మనం 1 by 1 లైన్ బై లైన్, అంటే స్లాష్ అని అంటే న్యూ లైన్ అన్నమాట, లైన్ బై లైన్ ట్యాబ్ స్పేస్ ఇస్తూ వాల్యూస్ అన్ని డిస్ప్లే చేయడం జరుగుతుంది అన్నమాట. ఏ ఫార్మాట్లో, ఈ ఫార్మాట్లో రోల్ నెంబర్ అని చెప్పి మనకి రోల్ నెంబర్ 101 వచ్చి డిస్ప్లే అవుతుంది. కాలన్ అని చెప్పేసి ఇస్తుంది అన్నమాట. నేమ్ అని చెప్పేసి రామా అని ఇచ్చాను. ఇక్కడ రామా అనే నేమ్ రాశాను అనుకోండి, రామా వచ్చి డిస్ప్లే అవుతుంది. M1 అని చెప్పా, మార్క్స్ ఎంటర్ చేశాను అనుకోండి, కాలన్ ఇచ్చా, ఇక్కడ 75 మార్క్స్ ఎంటర్ చేశా. M2 అని చెప్పాం, కాలన్ చెప్పా, ఇక్కడ 86 అని మార్క్స్ ఎంటర్ చేశా. ఇవన్నీ నేను ఇక్కడ రన్ టైంలో రీడ్ చేయడం జరిగింది మాట, వాల్యూస్ అని ఇవ్వడం జరిగింది మాట. 95 అనే వాల్యూ ఇచ్చా. ఈ ప్లేస్లో నేను ఈ మార్క్స్ అన్ని ఎంటర్ చేయడం జరిగింది. వాటినే నేను ఇక్కడ సమ్ చేశా, యావరేజ్ చేశా. సమ్ యావరేజ్ చేసింది ఏదో ఆ టోటల్ వాల్యూ వచ్చి నాకు డిస్ప్లే అవుతుంది అన్నమాట. ఏమని టోటల్ అని చెప్పి టోటల్ వాల్యూ వచ్చి ఇక్కడ డిస్ప్లే చేయడం. యావరేజ్ అని ఏవీజీ యావరేజ్ అని చెప్పా, యావరేజ్, ఆ యావరేజ్ వాల్యూ వచ్చి ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఈ సమ్ టోటల్ యావరేజ్ వాల్యూస్ వచ్చి ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఇక్కడికి మనకి స్ట్రక్చర్స్ యూజింగ్ పాయింటర్స్ అనే కాన్సెప్ట్ అనేది చెప్పడం అనేది జరిగిపోయింది. ఇక్కడికి మనకి టోటల్గా పాయింటర్స్ అనే కాన్సెప్ట్ చెప్పుకోవడం అనేది కంప్లీట్.